Hello, hi students. Welcome to your favorite and India's most affordable learning channel, Physics Wallah. So last class lo physics lo మనం electrostatic start చేసాం. సో ఆ electrostatics లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ సో కంప్లీట్గా సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ సో విత్ క్వశ్చన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో దాంతోపాటు సో డిపిపి ఇవ్వడం జరిగింది. సో అండ్ డిపిపి సొల్యూషన్స్ కూడా మీకు యాప్లో అప్లోడ్ చేయబడ్డాయి, అవునా? సో ఇప్పుడు ద సెకండ్ టాపిక్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్, సో దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దేనికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో మనకి కెపాసిటర్స్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెపాసిటర్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో లెట్స్ లెర్న్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ సో క్లియర్లీ ఫ్రమ్ జీరో టు ది అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద టుడేస్ టాపిక్. సో ద ఫస్ట్ వన్, సో అసలు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సి, సో ద 2 పాయింట్స్ ఉన్నాయి, లెట్ సపోజ్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్. సో ఇప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి ఛార్జ్ని తీసుకురావాలి. సో ఇక్కడ ఛార్జ్ క్యూ ఉంది అనుకుందాం బి పాయింట్ దగ్గర. సో ఈ బి పాయింట్ దగ్గర నుంచి ఛార్జ్ని ఏ పాయింట్కి తీసుకురావాలి. సో ఏ పాయింట్కి తీసుకురావాలంటే ఏం చేయాలి మనం? సో మనం ఇక్కడ నిల్చొని ఎల్లు అంటే వెళ్తుందా ఛార్జ్? వెళ్ళదు కదా. సో ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్. సో మనం కొంచెం ఎక్స్టర్నల్గా కొంచెం వర్క్ చేయాలి. సో ద ఎక్స్టర్నల్ వర్క్ డన్, సో దట్ ఈస్ డబ్ల్యూ, ఓకేనా? సో అప్పుడు ఈ ఛార్జ్ అన్నది ఏ నుంచి బి నుంచి ఏకి వస్తుంది, రైట్? సో ఈ వర్క్ డన్, సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, ఇట్స్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద charge, in bringing the charge from one point to another point, from one point to another point, which are at finite distance, సో ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ సో ఫైనైట్ ఉంటుంది అనమాట, అంటే సమ్ మెజరబుల్ డిస్టెన్స్. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఛార్జ్ క్యూని బి పాయింట్ నుంచి ఏ పాయింట్ దగ్గర తీసుకురావడానికి సమ్ వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ నుంచి ఫార్ములా రాద్దాం చూడండి. సో ద వర్క్ డన్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా రాయాలి మనం ఇప్పుడు. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి అసలు? ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. సో ఫైనల్గా ఛార్జ్ ఎక్కడికి వస్తుంది? ఏ దగ్గరికి. సో ఎక్కడి నుంచి? బి దగ్గర నుంచి. సో విఏ మైనస్ విబి. సో దానికి మనం వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాం చెప్పండి? వర్క్, సో వర్క్ బి నుంచి ఏకి చేస్తున్నాం, ఛార్జ్ని బి నుంచి ఏకి తీసుకొస్తున్నాం కదా. సో ద వర్క్ ఈజ్ డన్ టు బ్రింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ బి టు ఏ. సో ఇన్ బ్రింగింగ్ ద ఛార్జ్ కాబట్టి క్యూ. సో ద వర్క్ డన్ ఈజ్ లైక్ సి. సో ద విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్స్ టు, సో వర్క్ డన్ ఫ్రమ్ బి టు ఏ బై క్యూ. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడా? సో ఇక్కడ సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను వై, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను ఎక్స్. సో ఇప్పుడు ఛార్జ్ని వై నుంచి ఎక్స్కి తీసుకురండి ఛార్జ్ని. సో ఈ కేసులో సేమ్ ఫార్ములా అప్లై చేయండి. సో ద పొటెన్షియల్ ఫైనల్ మైనస్ ద ఇనిషియల్ విఎక్స్ మైనస్ వివై ఈజ్ ఈక్వల్స్ టు, సో వర్క్ డన్, వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? వై టు ఎక్స్ బై, సో బ్రింగింగ్ ద ఛార్జ్ క్యూ. సో ఇలా రాసుకోవచ్చు. సో అర్థమైందా? సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, సో ఈ ఛార్జ్ని మనకి ఇక్కడికి తీసుకొచ్చే క్రమంలో దాన్ని ఎలా తీసుకురావాలి అంటే, సో వెరీ స్లోలీ, సో వెరీ స్లోలీ, సో ఇన్ సచ్ ఏ వే దట్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి జీరో. సో ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి జీరో. సో అలా తీసుకొస్తేనే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్స్ టు జీరో. క్లియర్? సో నౌ ఇదే ఫార్ములాని మనం, సో ఐ కెన్ రైట్, సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ, సో విఏ మైనస్ విబి, సో పొటెన్షియల్ డిఫరెన్స్ కదా.
పొటెన్షియల్ డిఫరెన్స్ని డెల్టా వి రాసుకోవచ్చా? సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ ఇంటూ ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి ద పొటెన్షియల్కి. సో ద యూనిట్స్ ఆఫ్ ద పొటెన్షియల్ ఆర్, సో వర్క్ డన్ ఆర్ joules and Q is the coulombs. So joule per coulomb, R, which is also called the volts. So volt is denoted by V. Clear? Understood this part? So the units, formula and the definition. So the condition is the change in the kinetic energy should be equals to 0 in bringing the charge. Right? Sure. Next. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం, బట్ ఏ పాత్లో తీసుకొస్తున్నాం? ఏ పాత్లో తీసుకొచ్చినా కూడా వర్క్ డన్ సేమ్ ఉంటుందా సార్? అది ఎలా తెలుస్తుంది మనకి? సో ఫస్ట్ ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ ఏంటి చెప్పండి. సో ఇక్కడ ఛార్జ్ని మనం బి దగ్గర నుంచి ఏ దగ్గరికి తీసుకొస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఇది ఒక పాత్లో తీసుకొస్తున్నా. సో నెక్స్ట్ ఇలా తీసుకొస్తున్నా, ఇది వర్క్ డన్ ఇన్ పాత్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఛార్జ్ ఇక్కడికి తీసుకొస్తున్నా, ఇది పాత్ 3. సో ఇప్పుడు దేంట్లో వర్క్ డన్ తక్కువ సార్, దేంట్లో వర్క్ డన్ ఎక్కువ? అది ఎలా చెప్తాం? ఈ 3 అంటే 3 వేస్లో మనం వర్క్ చేసాం ఈ ఛార్జ్ని తీసుకురావడానికి. ఒకసారి ఇలా తీసుకొచ్చా, ఒకసారి ఇలా తీసుకొచ్చా, ఇంకోసారి ఇలా తీసుకొచ్చా. సో ఇప్పుడు ఈ 3 కేసెస్లో వర్క్ డన్ దేంట్లో ఎక్కువ ఉంది సార్, దేంట్లో తక్కువ ఉంది? అది ఎలా చెప్తాను చెప్పండి. సి, ఈ వర్క్ జరుగుతున్నది ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల కదా. సో ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. The electric force is conservative. So if the electric force is a conservative force, so then so conservative ante enti, which do not depend on the path. Work done do not depend on the path. So work done do not depend on the path. సో అదే కదా వర్క్ కన్జర్వేటివ్. సో ఇక్కడ ఈ కేసులో కూడా మనం ఈ పాత్లో తీసుకొచ్చినా, ఈ పాత్లో తీసుకొచ్చినా, ఈ పాత్లో తీసుకొచ్చినా కూడా సో ద వర్క్ డన్ సేమ్ ఉంటుంది. సో వర్క్ డన్ ఇన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఇన్ 2. సో ద వర్క్ డన్ ఇన్ 3. సో ద వర్క్ డన్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. సో ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏది కన్జర్వేటివ్ ఫోర్సెస్లో. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ కన్జర్వేటివ్ కాబట్టి సో దీంట్లో జరిగే వర్క్ సో ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పాత్. సో ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవచ్చు. సో వర్క్ డన్ ఓన్లీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. సో ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. క్లియర్? సో ఇక్కడ మన అల్టిమేట్ గోల్ వచ్చేసి బి నుంచి ఏ తీసుకురావడం. బి అన్నది ఇనిషియల్ పాయింట్, ఏ అన్నది ఫైనల్ పాయింట్. సో మీరు ఎలా తీసుకొచ్చారన్నది ఫరక్ పడదు. సో ఇటువైపు అయినా తీసుకురండి, ఇలా తీసుకురండి, ఇలా అయినా తీసుకురండి, అన్నిట్లో వర్క్ డన్ సేమ్ ఉంటుంది. చలో క్లియర్? నెక్స్ట్. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్? సో మనకు 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ని డిఫైన్ చేసాం. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి ఛార్జ్ తీసుకురావడానికి. సో ఇప్పుడు ఒకటే పాయింట్ దగ్గర ఒక సింగిల్ పాయింట్ ఇచ్చాను. ఈ పాయింట్ దగ్గర నాకు పొటెన్షియల్ ఎంతో కావాలి. సో ఎలా ఫైండ్ చేస్తారంటే సో ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. సో ఇక్కడ నాకు పాయింట్ ఏ దగ్గర పొటెన్షియల్ కావాలి. సో మనం ఏం అజ్యూమ్ చేసుకుంటామంటే ఒక ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఛార్జ్ క్యూ ఉందనుకోండి. సో ఒక ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర ఛార్జ్ క్యూ ఉంది. ఇన్ఫినిటీ అంటే ఫిజిక్స్లో సమ్ లార్జ్ అని, ఓకేనా, సమ్ లార్జ్ డిస్టెన్స్లో క్యూ ఛార్జ్ ఉంది ఇన్ఫినిటీ దగ్గర. సో ఈ ఇన్ఫినిటీ దగ్గర నుంచి నేను ఛార్జ్ని ఏ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి? ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఛార్జ్ని ఏ పాయింట్కి తీసుకురావాలి? సో అప్పుడు ఎంత వర్క్ చేస్తున్నాం? సో ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను చూడండి. సో ద వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో ద వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ ఇన్ బ్రింగింగ్ ద ఛార్జ్ from infinity to a given point. So infinity to the given point. సో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నాం? ఇన్ఫినిటీ నుంచి గివెన్ పాయింట్కి. సో ఇప్పుడు ఫైనల్గా డెఫినేషన్ రాయండి, ఫార్ములా రాయండి. సో ఫైనల్ ఈజ్ విఏ మైనస్ వి ఇన్ఫినిటీ. సో వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాం? సో ద వర్క్ ఈజ్ డన్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ.
సో ఇన్ బ్రింగింగ్ ద ఛార్జ్ క్యూ. సో ఇప్పుడు ఫిజిక్స్లో ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ కానీ వి కన్సిడర్ ఇట్ యాజ్ జీరో. సో ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ అనేది జీరో కన్సిడర్ చేసుకుంటాం. సో ద పొటెన్షియల్ ఎట్ ఇన్ఫినిటీ విల్ బికమ్ జీరో. సో అంటే ఈ టర్మ్ జీరో అయిపోయింది కదా ఇప్పుడు. సో ఈ టర్మ్ జీరో అయిపోతే సో ద పొటెన్షియల్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో వి వర్క్ డన్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ ఇన్ బ్రింగింగ్ ద ఛార్జ్ క్యూ. సో ఇదే మనకి పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ వచ్చిందా. ఎక్కడ డిఫైన్ చేయాలనుకుంటాం మనం? పాయింట్ ఏ దగ్గర. సో మీరు ఏ పాయింట్ దగ్గర డిఫైన్ చేయాలనుకుంటే ఆ పాయింట్ దగ్గరికి ఏం చేయాలి? ఒక ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర నుంచి ఛార్జ్ని తీసుకురావాలి. సో దానికి హౌ మచ్ వర్క్ యు ఆర్ డూయింగ్ per unit charge in bringing that charge from infinity to that point. So that is called the potential at a point. Clear? Understood? Chalo. So next. So question వచ్చింది చూడండి. So pause the video and try to do it on your own. ఎక్కడ క్వశ్చన్ కనిపించినా ఫస్ట్ వీడియో పాస్ చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. సో నాకంటే ముందే సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్లో పెట్టాలి ఫాస్ట్గా. సో ఇఫ్ పొటెన్షియల్ ఎట్ ఏ ఈజ్ 100 joule per coulomb and 24 joules of work has to be done in moving 6 coulombs of charge from A to B. So find potential at B. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఛార్జ్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నారు? 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ ఏ, ఇంకొక పాయింట్ బి అంట. సో ఛార్జ్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నారు? సో ద వర్క్ హ్యాస్ టు బి డన్ ఇన్ మూవింగ్ 6 coulombs ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ ఏ నుంచి బీకి. సో 6 coulombs ఆఫ్ ఛార్జ్ని ఏ నుంచి బీకి మూవ్ చేస్తున్నాం. సో ఇంకేం ఇచ్చారు? ద పొటెన్షియల్ ఎట్ ఏ ఇచ్చారు. సో ద పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ ఈస్ 100 joule per coulomb. సో వర్క్ డన్ ఎంత? సో వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఏ నుంచి బీకి. సో ద వర్క్ డన్ ఫ్రమ్ ఏ టు బి ఈస్ 24 joules, రైట్. సో ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ క్యూ ఎంత ఇచ్చారు? 6 coulombs. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ చేయమంటారు? ఫైండ్ ద పొటెన్షియల్ ఎట్ బి. సో విబి ఎంత అంటున్నారు? సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారు? ద ఫస్ట్ ఫార్ములా రాయండి. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ విబి మైనస్ విఏ, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్కి ఇక్కడికి వెళ్తుంది కదా. సో విబి మైనస్ విఏ. ఇప్పుడు వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఏ నుంచి బీకి వర్క్ జరుగుతుంది. ఏ నుంచి బీకి వర్క్ ఇన్ బ్రింగింగ్ ద ఛార్జ్ క్యూ, రైట్. సో వాట్ ఈజ్ విబి మనం ఫైండ్ చేయాలి. విఏ ఎంత ఇచ్చారు? 100. సో వర్క్ డన్ ఫ్రమ్ ఏ టు బి 24 by Q ఎంత? ఛార్జ్ 6. సో దిస్ ఈస్ 4. సో ద VB is equals to, సో ఈ 100ని కూడా అటు సెండ్ చేశారనుకోండి, 100 plus 4. సో ద పొటెన్షియల్ ఎట్ B is equals to 104 joules. సో ద పొటెన్షియల్ ఎట్ B is equals to 104 joules. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడా? సో అదే కదా మనల్ని అడిగింది క్వశ్చన్లో. చల్ నెక్స్ట్. సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. సో ఒక పాయింట్ ఛార్జ్ ఇక్కడ ఉంది. సో పాయింట్ ఛార్జ్ క్యూ అనుకుంటే ఈ క్యూ ఛార్జ్ వలన మనకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ చేయాలి. సో ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ అనుకుంటే, సో ఎట్ పాయింట్ పి ఈ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసాం మనం ప్రీవియస్ లెసన్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ పి విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద ఛార్జ్ క్యూ. సో ఈజ్ ఈక్వల్స్ టు KQ by R² కదా. సో ఇక్కడ కూడా సేమ్. సో ఈ ఛార్జ్ క్యూ వలన పొటెన్షియల్. సో ద పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి ఈజ్ ఈక్వల్స్ టు, సో ద ఫార్ములా ఈజ్ KQ by R ఓన్లీ, నాట్ R². ఎలక్ట్రిక్ ఫీల్డ్ R². సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ R. సో ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఇట్స్ అ స్కేలార్ క్వాంటిటీ. ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్, ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. సో ఇది స్కేలార్ క్వాంటిటీ అండ్ క్యూ ఎప్పుడైనా కూడా మీరు సో కీప్ ఇట్ విత్ సైన్. సో పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. సో ఇఫ్ యూ టేక్ ద పాజిటివ్ ఛార్జ్, సో పొటెన్షియల్ పాజిటివ్ ఉంటుంది. సో ఫర్ ద పాజిటివ్ ఛార్జ్, సో ద పొటెన్షియల్ విల్ బీ పాజిటివ్. సో అదే నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నారనుకోండి, సో నెగిటివ్ ఛార్జ్కి పొటెన్షియల్ ఎలా ఉంటుంది? నెగిటివ్. సో ఫర్ ద నెగిటివ్ ఛార్జ్, సో ద పొటెన్షియల్ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్. క్లియర్? సో క్యూ ప్లేస్లో పాజిటివ్ అయితే ఇది మొత్తం పాజిటివ్ అవుతుంది. సో క్యూ నెగిటివ్ అయితే వి మొత్తం నెగిటివ్ అయిపోతుంది. సో K and R కాన్స్టెంట్స్ కదా. K and R ఆర్ ద కాన్స్టెంట్స్. అవి ఎప్పుడు పాజిటివే ఉంటాయి. చల్ నెక్స్ట్.
సో నౌ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ పాయింట్ ఛార్జెస్. సో ఒక పాయింట్ ఛార్జ్ వల్ల KQ/R. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఛార్జ్ Q1 ఉంది, సో ఇక్కడ ఒక ఛార్జ్ Q2 ఉంది, సో ఇక్కడ ఒక ఛార్జ్ Q3 ఉంది, సో అలానే Q4 Q5 అలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ P దగ్గర సో Q1 ఛార్జ్ వల్ల ఎంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్, Q2 Q3. సో Q1 అన్నది లెట్ సపోజ్ దీనికి ఒక R1 డిస్టెన్స్లో ఉందనుకుందాం. సో Q2 అన్నది R2 డిస్టెన్స్లో ఉందనుకోండి. సో Q3 అన్నది R3 డిస్టెన్స్లో ఉందనుకోండి. సో ఇప్పుడు సో ద పొటెన్షియల్ ఎట్ P, ద నెట్ పొటెన్షియల్ అని రాసుకోండి బెటర్. సో ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ P విల్ బీ ఈక్వల్స్ టు, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో డ్యూ టు ద ఫస్ట్ వన్ ఎంత అవుతుంది, KQ1/R1. సో సెకండ్ వన్ KQ2/R2 ప్లస్ థర్డ్ వన్ KQ3/R3. సో ఈ క్యూని వీ షుడ్ కీప్ ఇట్ విత్ సైన్. సో క్యూని ఆల్వేస్ కీప్ ఇట్ విత్ సైన్. ఈ ఫార్ములాలో సైన్తో ప్లేస్ చేయాలి. సో ఒకవేళ మన క్వశ్చన్లో 3 ఛార్జెస్, లెట్ సపోజ్ ఒకటి -Q1 ఛార్జ్, సో ఒకటి +Q ఛార్జ్ +Q2, సో ఇంకొకటి +Q3, సో ఇంకొకటి -Q4. సో ఇప్పుడు ఈ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు దీస్ 4 పాయింట్ ఛార్జెస్ అన్నారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇది ఒక R1 డిస్టెన్స్లో ఉంది, ఇది ఒక R2 డిస్టెన్స్లో ఉంది, సో ఇది ఒక R3 డిస్టెన్స్లో ఉంది అనుకోండి, సో ఇది ఒక R4 డిస్టెన్స్లో ఉంది. సో ఈ కేసులో సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ P విల్ బీ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ -KQ1/R1 రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ Q1 నెగిటివ్ కదా. సో Q1 నెగిటివ్ అంటే -KQ1/R1 ప్లస్ Q2 పాజిటివ్, సో KQ2/R2. సో నెక్స్ట్ Q3 పాజిటివ్, KQ3/R3 మైనస్ KQ4/R4 క్లియర్ దిస్ పార్ట్, అండర్స్టూడా? చలో నెక్స్ట్. సో అంటే జస్ట్ స్కేలార్ అడిషన్ ఆఫ్ ద గివెన్ పొటెన్షియల్స్. చలో నెక్స్ట్. సో ఇప్పుడు లెట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ 4 కాన్ఫిగరేషన్స్ ఇచ్చాను మీకు, 4 జామెట్రికల్ ఫిగర్స్ ఇచ్చాను. సో ఈ 4 కూడా స్క్వేర్స్, అండ్ 4 స్క్వేర్స్కి కార్నర్స్లో సమ్ ఛార్జెస్ ఇచ్చాను. ఓకేనా, ఒక్కొక్క దాంట్లో ఛార్జ్ చేంజ్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే ఈచ్ జామెట్రికల్ షేప్లో ఈ ఛార్జెస్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ సెంటర్, ఎట్ ద సెంటర్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో చూడండి. సో ఫస్ట్ దాని సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్ కదా, అండ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ఈ +Q ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, రైట్? సో ఈ Q ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, అంతేనా? సో ఇప్పుడు ఇది క్యూనే, ఇది క్యూనే, ఈ రెండు మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కదా, రైట్? సో ఈ +Q ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, ఈ +Q ఛార్జ్ వల్ల. సో ఈ +Q ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది కదా. సో రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి ఛార్జెస్, సో మళ్ళీ సేమ్ డిస్టెన్స్, సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్. సో కాబట్టి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటున్నా నేను. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏమవుతుందో చూడండి ఫస్ట్ దానికి. సో ఈ డిస్టెన్స్ L అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్కి ఈ డిస్టెన్స్ కూడా L అవుతుంది. సో ఈ డిస్టెన్స్ కూడా L, ఈ డిస్టెన్స్ కూడా L అవుతుంది. సో ఈ Q ఛార్జ్ వల్ల KQ/L, ఈ Q ఛార్జ్ వల్ల KQ/L, ఈ Q ఛార్జ్ వల్ల KQ/L, ఈ Q ఛార్జ్ వల్ల KQ/L. సో టోటల్గా ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 4 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి, సో ద 4 KQ/L. ఓకేనా? సో లాస్ట్కి ఒక కంక్లూజన్ ఇద్దాం. ఫస్ట్ ఫైండ్ ఫర్ ఈచ్ వన్. సో సెకండ్ చూడండి, ఇది ఫస్ట్. సో లెట్స్ డూ ఫర్ ద సెకండ్ వన్. సో సెకండ్ దానికి సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ చూడండి, ఈ మైనస్ ఛార్జ్కి టువర్డ్స్ ఇట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ మైనస్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ఇట్.
రైట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగిటివ్ ఛార్జ్ అయితే దాని వైపే ఉంటుంది కదా, ఛార్జ్ వైపు ఉంటుంది. సో ఈ క్యూ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది. సో ఈ క్యూ ఛార్జ్ వలన ప్లస్ క్యూ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? సో అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద సెకండ్ డయాగ్రామ్లో ఎట్ ద సెంటర్ ఇట్ ఈస్ 0. పొటెన్షియల్ ఏమవుతుందో చూడండి ఇప్పుడు. సో ఈ మైనస్ క్యూ వలన మైనస్ కేక్యూ బై, సో ఈ డిస్టెన్స్ ఎల్ అనుకోండి. సో మైనస్ కేక్యూ బై ఎల్. ఈ క్యూ వలన ప్లస్ కేక్యూ బై ఎల్. సో ఈ మైనస్ క్యూ వలన మైనస్ కేక్యూ బై ఎల్. సో ఈ ప్లస్ క్యూ వలన కేక్యూ బై ఎల్. సో విచ్ ఈజ్ గోయింగ్ టు బి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? సో ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెకండ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 0 అంటున్నా. పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెకండ్ వన్ ఈజ్ 0. సో ఫస్ట్ దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయింది, పొటెన్షియల్ నాన్ 0. సెకండ్ దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయింది, పొటెన్షియల్ కూడా 0 అయింది. సో ఇప్పుడు థర్డ్ దాంట్లో చూద్దాం చూడండి. సో సెంటర్లో ఈ ప్లస్ ఛార్జ్ నుంచి అవే, ఈ మైనస్ ఛార్జ్కి టువర్డ్స్, రైట్. సో ఈ మైనస్ ఛార్జ్కి టువర్డ్స్, ఈ ప్లస్ ఛార్జ్కి అవే. సో ప్లస్ ఛార్జ్కి అవే. సో ప్లస్ ఛార్జ్కి అవే అంటే సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇటువైపు. సో ఇప్పుడు నెట్ ఎటువైపు ఉంటుంది? ద ఈ నెట్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ దిస్ డైరెక్షన్, ఈ రైట్ సైడ్ డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి సో ఓవరాల్గా మనకి E3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అది ఎంత వాల్యూ వస్తుందనేది మీరు ఫైండ్ చేయండి. సో బట్ ఓవరాల్గా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే 0 అవ్వట్లే థర్డ్ దాంట్లో. సో రైట్ సైడ్ ఎంతో కొంత వాల్యూ వస్తుంది, నాన్ 0 వాల్యూ. సో దెన్ లెట్స్ ఫైండ్ ద పొటెన్షియల్. సో ప్లస్ ఛార్జ్ వలన కేక్యూ బై ఎల్, ఇది ఎల్ డిస్టెన్స్ అనుకోండి. ఈ మైనస్ ఛార్జ్ వలన కేక్యూ బై ఎల్. సో ఈ మైనస్ ఛార్జ్ వలన మైనస్ కేక్యూ బై ఎల్. ఈ ప్లస్ ఛార్జ్ వలన ప్లస్ కేక్యూ బై ఎల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్. సో ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద థర్డ్ వన్ ఈ 0. ఓకే. సో ఇప్పుడు ఫోర్త్ దాంట్లో చూడండి. సో ప్లస్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు, మైనస్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు, ప్లస్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు. సో మైనస్ ఛార్జ్ ఇక్కడ ఉంది, మైనస్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు. సో ఈ ప్లస్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు, ఈ ప్లస్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు. సో ఈ రెండు మ్యాగ్నిట్యూడ్స్ ఏముంటాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్. బట్ ఓవరాల్గా నెట్ అన్నది మనకి ఇటువైపు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా, రైట్. సో అంటే ద ఈ నెట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఫోర్ రాద్దాం. సో ద E4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో పొటెన్షియల్ చూడండి ఫోర్త్ దాంట్లో. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వలన కేక్యూ బై ఎల్, ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వలన కేక్యూ బై ఎల్, ఈ మైనస్ క్యూ ఛార్జ్ వలన మైనస్ కేక్యూ బై ఎల్. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వలన కేక్యూ బై ఎల్. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్. సో 2KQ బై ఎల్. సో అంటే ఎంతో కొంత వాల్యూ వచ్చింది. సో ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్త్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో పొటెన్షియల్ ఫోర్త్ దాంట్లో 0 అవ్వలేదు. సో ఒక్కసారి ఈ 4 అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయింది, పొటెన్షియల్ నాన్ 0. సెకండ్ దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ రెండు 0నే అయినాయి. సో థర్డ్ దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్ 0, పొటెన్షియల్ 0 అయింది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్ 0, పొటెన్షియల్ ఆల్సో నాన్ 0. సో ఇక్కడ నుంచి మనం ఏం రిలేషన్ చెప్పొచ్చు చెప్పండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిన దగ్గర ప్రతి చోట ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 అయిన ప్రతి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో రెండు 0 అవ్వచ్చు, రెండు నాన్ 0 అవ్వచ్చు. సో అంటే ఇచ్చిన జామెట్రీని బట్టి, సో ఆ చార్జెస్ మ్యాగ్నిట్యూడ్ని బట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దోస్ పాయింట్ చార్జెస్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు దోస్ పాయింట్ చార్జెస్ చేంజ్ అవుతుంది. ఓకేనా. సో అదే మనకు ఒకవేళ ఆప్షన్లో ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. సో ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ జామెట్రికల్ ఫిగర్ ఈజ్ 0, సో దెన్ ఇట్స్ పొటెన్షియల్ ఆల్సో 0 ఎట్ ద సెంటర్ అన్నారనుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయినంత మాత్రాన పొటెన్షియల్ 0 అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రూవెన్. అలానే పొటెన్షియల్ 0 అయినంత మాత్రాన ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వాల్సిన అవసరం లేదు. నీ దారి నీదే, నా దారి నాదే అంటాయి ఆ రెండు. సో అవి ఇచ్చిన వాల్యూస్ని బట్టి చేంజ్ అవుతాయి. క్లియర్. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో నౌ లెట్స్ సాల్వ్ one question. So first pause the video, try to do this question on your own. A charge Q is placed at
each corner of a cube. So a charge q is placed at each corner of a cube of side A. So the potential at the center of the cube. So idoka cube icharu. So ee cube lo so a charge q is placed at the corner of at each corner. So ikkada q charge, ikkada q charge, ikkada q charge, q q q q. So now let me redraw the figure. So the cube తీసుకోండి. So this is the cube. So plus q charge, 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 q charge. So total 8 corners లో 8 q's just place చేశారు. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు? సో ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద క్యూబ్ అడుగుతున్నారు. సో ఈ సెంటర్లో క్యూబ్ పొటెన్షియల్ ఎంత? సో ఫస్ట్ ఒక ఛార్జ్ వల్ల చూద్దాం. సో ద పొటెన్షియల్ డ్యూ టు charge q. సో ద పొటెన్షియల్ డ్యూ టు ఛార్జ్ q ఎంత ఉంటుందో చూద్దాం ఫస్ట్. సో ఒక ఛార్జ్ వలన ద kq బై సో ద డిస్టెన్స్ r కదా. సో ఇక్కడ నుంచి ఒక క్యూబ్ సెంటర్ నుంచి క్యూబ్కి సెంటర్ నుంచి కార్నర్కి డిస్టెన్స్ ఎంత? ఒక్కొక్క కార్నర్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సో ద డిస్టెన్స్ ఫ్రమ్ center to corner of cube so which is a root 3/2. so ikkada side a icharu kabatti so the corner ki distance enta avudi a root 3/2. so basic maths manaki eppudaina important amma kana base ee teliyaledu anukondi meer ee question solve cheyaleru. సో ఏవేవైతే బేసిక్స్ ఉన్నాయో మ్యాథ్స్లో సో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే చలో. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? KQ బై ఆర్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు? a root 3/2. సో a root 3/2. సో ఈ 2 పైకి వెళ్తుంది. సో 2KQ బై a root 3. సో ఇది ఒక్క ఛార్జ్ వల్లనే, అంటే ఒక కార్నర్లో ఉన్న ఛార్జ్ వల్ల. సో ఇప్పుడు మనకి ద పొటెన్షియల్ డ్యూ టు 8 ఛార్జెస్ కావాలి. సో డ్యూ టు 8 కార్నర్స్లో 8 ఛార్జెస్ ప్లేస్ చేశారు కదా. సో ఎట్ ఈచ్ కార్నర్ అన్నారు. సో 8 ఛార్జెస్కి సో ద 8 ఇంటూ 2KQ బై a root 3. సో 2KQ బై a root 3. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూడండి అన్నిట్లో ఎప్సిలాన్ నాట్ ఉంది. సో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 8 ఇంటూ సో 2 ఇంటూ k ప్లేస్లో 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ q బై a root 3. q బై a root 3. So 4 1s are 4 2s are. So the potential is equals to 2 into 2 4 q by pi epsilon naught a root 3. So this is the potential due to the 8 charges which are placed at the corner of the cube. So what is the option chudandi correct ga? So the first one 8q 4q kaadu. So 4q by root 3 ledu. 4q by root 3 pi epsilon naught a. So the option C is the correct one. Right? Understood? Chalo. So next inko question chudandi. So simple question. Try to do it on your own fast ga. So find the relation between capital Q and small q for which the potential at the center of the square is 0. So ee square lo center lo potential 0 anta. So center lo potential 0 ante ఏ charges వల్ల? కార్నర్లో 4 ఛార్జెస్ ప్లేస్ చేశారు. సో ఈ 4 ఛార్జెస్ వల్ల సెంటర్లో పొటెన్షియల్ 0. సో జస్ట్ పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్ అప్లై చేయడమే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి అక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో సెంటర్ నుంచి సో ఈచ్ కార్నర్కి సేమ్ డిస్టెన్స్ ఎల్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు సో ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఈజ్ 0. ఇదే ఇచ్చారు మనకి. సో పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఈజ్ డ్యూ టు మైనస్ క్యూ ఛార్జ్ వల్ల ఎంత అవుతుంది? మైనస్ KQ బై L. నెక్స్ట్ ఈ మైనస్ క్యూ ఛార్జ్ వల్ల మైనస్ స్మాల్ క్యూ KQ బై L. సో దీనివల్ల 2Q వల్ల సో ప్లస్ 2KQ బై L.
రైట్. సో దీనివల్ల ప్లస్ 2kq by L, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. సో ఇప్పుడు సో kq 2kq by L minus kq by L, so which is so kq by L plus so 2kq by L minus kq by L, so k capital Q by L, so is equals to 0. సో ఇప్పుడు దీన్ని అటువైపు సెండ్ చేయండి. సో ద kq by L is equals to so minus kq by L, సో ఇక్కడ L L క్యాన్సిల్, సో k క్యాన్సిల్, సో అప్పుడు q is equals to so minus q. సో ద రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఏమొచ్చింది? సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ. ఆప్షన్స్ ద ఫస్ట్ వన్, ద ఆప్షన్ ఏ. క్లియర్, అండర్స్టూడా? సింపుల్ క్వశ్చన్, జస్ట్ పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ 0 ఇచ్చారు డ్యూ టు ద 4 చార్జెస్. చలో రైట్, నెక్స్ట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ రింగ్? సో ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో మనం ఒక సర్క్యులర్ యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ వలన సో ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ ఫైండ్ చేసాం. యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ వలన సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో ఫైండ్ చేసాం. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్. సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ యూనిఫామ్ సర్క్యులర్ రింగ్. సో దీని మీద ఛార్జ్ ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది? క్యూ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో లెట్స్ కన్సిడర్ సో ద ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ ఈస్ క్యూ అండ్ ద రేడియస్ ఆర్. సో ఇక్కడ రేడియస్ వచ్చేసరికి ఆర్, ఓకే. సో ఎట్ ఏ డిస్టెన్స్ పి. సో ఈ పి పాయింట్ దగ్గర నాకు ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి. సో ఈ పి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంట్ కట్ చేస్తున్నా. సో ఈ స్మాల్ ఎలిమెంట్ వలన ఈ స్మాల్ ఎలిమెంట్కి ఛార్జ్ డిక్యూ ఉందనుకోండి. సో దీనివల్ల డివి పొటెన్షియల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డిక్యూ ఛార్జ్ వల్ల డివి పొటెన్షియల్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం. సో డివి పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకి? కే ఇంటూ సో ఛార్జ్ డిక్యూ బై సో ఎక్కడ? సో ఈ పాయింట్ పి దగ్గర. సో ఈ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో లెట్ దట్ డిస్టెన్స్ బి ఎక్స్, ఓకేనా. సో ఈ స్మాల్ ఛార్జ్ వల్ల. సో ఇప్పుడు అలానే ఇంకొక ఛార్జ్ ఇక్కడ కట్ చేస్తాం. సో ఇంకొక ఛార్జ్ ఇక్కడ, సో ఇంకొక ఛార్జ్ ఇక్కడ. సో దీనివల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్, దీనివల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్, దీనివల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఒక్కొక్క చిన్న చిన్న ఎలిమెంట్స్ వల్ల ఫైండ్ చేసి వాటన్నిటిని కంబైన్ చేసి వచ్చేదే నాకు నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కదా. సో వాటన్నిటిని కంబైన్ చేసి వచ్చేదే మనకి నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఇప్పుడు అన్నిటిని కంబైన్ చేయడానికి మనకి మ్యాథమెటికల్ టూల్ ఏంటి? ఇంటిగ్రేషన్ కదా. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డివి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ k dq by x, right. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్. సో ద హోల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు సో k అన్నది కాన్స్టెంట్. సో ఈ x డిస్టెన్స్ కూడా చేంజ్ అవ్వదు కదా. సో ద x డిస్టెన్స్ ఈజ్ ఆల్సో సేమ్, k by x. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ dq. సో ఈ స్మాల్ చార్జెస్ అన్నిటిని కంబైన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? క్యాపిటల్ Q వస్తుంది కదా. సో v ఈజ్ ఈక్వల్స్ టు kx by kx. The integration of dq is capital Q. So the integration of dq, so we get it as capital Q. So ఇక్కడ the thing ఏంటంటే సో వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ x? సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r అనుకుంటే సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుద్దా? సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఐ కెన్ రైట్ సో kq by square root of small r square plus capital R square. So this is the potential due to the uniform circular ring on its axis. ఓకేనా. సో ఒకవేళ సెంటర్లో ఫైండ్ చేయమన్నారు అనుకోండి, ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చూడండి. సో ఎట్ సెంటర్ ఆర్ విల్ బికమ్ 0. సెంటర్లో స్మాల్ ఆర్ అనేది 0 అవుతుంది కదా. సో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఈ ఆర్ వాల్యూ ఇక్కడే ఉంటుంది, ఆర్ ఇక్కడే ఉంటుంది, 0 అవుతుంది. సో ఆర్ 0 అయితే సో ద వి విల్ బికమ్ kq by సో స్మాల్ ఆర్ 0. సో క్యాపిటల్ ఆర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఆర్. సో kq by r అయిందా? సో అంటే సెంటర్లో ద పొటెన్షియల్ ఫర్ ద యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా, అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్ నెక్స్ట్. సో నౌ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్.
సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ద డైపోల్. సో 2 కేసెస్ ప్రీవియస్గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద డైపోల్ చూసాం, రైట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ద డైపోల్ ఆన్ ఇట్స్ యాక్సిస్, ఆన్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అండ్ ఎట్ సమ్ జనరల్ పాయింట్. ఈ 3 కేసెస్ చూద్దాం. సో ఫస్ట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్ చూద్దాం. చూడండి, సో ఇక్కడ ఒక డైపోల్ తీసుకుంటున్నాం, మైనస్ క్యూ ఛార్జ్ ప్లస్ క్యూ ఛార్జ్తో ఒక డైపోల్ తీసుకుంటే, ఓకే. సో ఇక్కడ డైపోల్ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఇది ఎల్ డిస్టెన్స్ అయితే ఇది కూడా ఎల్ డిస్టెన్స్ అవుతుంది, రైట్. సో ఎల్ డిస్టెన్స్. సో దెన్ ఇక్కడ మనం ఎక్కడ ఫైండ్ చేయాలి? సో వీ షుడ్ ఫైండ్ ఆన్ ఇట్స్ యాక్సిస్, సో ఎట్ సమ్ పాయింట్ పి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనుకోండి అంటే, సో ద ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ అనుకోండి. సో ఆర్ డిస్టెన్స్ అనుకుంటే, సో ఇప్పుడు ఈ పాయింట్ పి దగ్గర మైనస్ క్యూ ఛార్జ్ వల్ల పొటెన్షియల్ ఉంటుంది, ప్లస్ క్యూ ఛార్జ్ వల్ల పొటెన్షియల్ ఉంటుంది. సో ఎంత ఉంటుంది? సో ద పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి ఈజ్ ఈక్వల్స్ టు, సో ద పొటెన్షియల్ డ్యూ టు మైనస్ క్యూ ఛార్జ్ and the potential due to plus q charge. So the potential at p is equals to minus q charge వలన minus kq by, సో ఈ మైనస్ q charge ఎంత డిస్టెన్స్లో ఉంది p పాయింట్కి? ఇక్కడ నుంచి ఇక్కడికి r, సో ఈ డిస్టెన్స్ l. సో ఈ టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? ఇది r, ఇది l. సో టోటల్ r ప్లస్ l రాయొచ్చా? టోటల్ r ప్లస్ l. సో ఇప్పుడు ప్లస్ q charge వలన kq. సో ఈ డిస్టెన్స్ కావాలి మనకు. సో ఈ డిస్టెన్స్ కావాలంటే మనకి ఈ టోటల్ ఆర్ అని తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ అని తెలుసు. సో ఈ టోటల్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ద ఆర్ మైనస్ ఎల్, ఇదే కదా డిస్టెన్స్ వచ్చేది. ఈ టోటల్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేశారు, అప్పుడు ఏమవుతుంది? ఆర్ మైనస్ ఎల్ అవుతుంది కదా. సో నెక్స్ట్ సో ద పొటెన్షియల్ ఎట్ పి ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని కొంచెం ప్రాపర్గా అరేంజ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ పాజిటివ్ ఫస్ట్ రాస్తున్నాం. సో kq by r minus l plus minus kq by r plus l. సో మైనస్ తీసుకోండి. సో మైనస్ kq by r plus l, రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో kq కామన్ తీస్తే, సో వీ కెన్ రైట్ r minus l ఇంటూ ద r plus l. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటున్నా, ఎల్సిఎం తీసుకుంటే r minus l ఉంది. సో r plus l ఈజ్ నాట్ దేర్, మైనస్, so r plus l is there, so r minus l times. So right, clear? So now the potential at p is equals to kq into, so దీన్ని expand చేయండి, r plus l minus ని inside multiply చేస్తే, so minus r plus l by, so r square minus l square రాసుకోవచ్చా? the r minus l into r plus l, r square minus l square. So ఇప్పుడు, so the potential at point p is equals to kq times, so ఇక్కడ r cancel, 2l by the r square minus l square. So kq by r square minus kq into 2l by r square minus l square. So ఇది the potential at the point p which is on the axis of the dipole, right. సో ఇప్పుడు, సో ద సేమ్ థింగ్ని ఎలక్ట్రిక్ డైపోల్లో రాయండి. సో మనకు ఫార్ములా ఏమొచ్చింది? kq ఇంటూ 2l బై, సో ద ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ వచ్చింది కదా. సో ఇక్కడ q ఇంటూ 2l ప్లేస్లో డైపోల్ మూమెంట్ రాయొచ్చా? సో ద డైపోల్ మూమెంట్ kp బై ద ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ డైపోల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. సో ఇప్పుడు మనం జనరల్గా మన సిలబస్లో ఏం కన్సిడర్ చేస్తుంటాం? ఫర్ వెరీ వెరీ స్మాల్ డైపోల్ కదా. సో ఫర్ స్మాల్ డైపోల్, సో ద ఆర్ విల్ బి ఫార్ గ్రేటర్ దాన్ ద ఎల్. ఆర్ అన్నది ఫార్ గ్రేటర్ దాన్ ద ఎల్ ఉంటుంది. సో అప్పుడు ద ఎల్ స్క్వేర్ వీ కెన్ నెగ్లెక్ట్, సో ద ఎల్ స్క్వేర్ విల్ బికమ్ 0. సో ఎల్ స్క్వేర్ 0 అయిందంటే, సో ద పొటెన్షియల్ ఎట్ పి ఈజ్ ఈక్వల్స్ టు kp by r square simply. So the potential at p is equals to kp by r square. So ఇక్కడ రాస్తున్నా చూడండి, the potential on the axis of the dipole is, so kp by r square. Clear this part? సో ఇప్పుడు ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ డైపోల్ చూద్దాం చూడండి. సో ఈక్విటోరియల్ లైన్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్.
సో ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ఇక్కడ మైనస్ క్యూ చార్జ్, సో ఇక్కడ ప్లస్ క్యూ చార్జ్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు సో ఇక్కడ డిస్టెన్స్ ఎల్, సో డిస్టెన్స్ ఎల్. సో ఈ పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలి పర్పెండిక్యులర్ బైసెక్టార్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్. సో ఇక్కడ ఒక పాయింట్ పి అనుకోండి. సో ఈ మైనస్ క్యూ నుంచి డిస్టెన్స్ ఎక్స్ ఉంటే ఈ ప్లస్ క్యూ నుంచి డిస్టెన్స్ ఎక్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ సింపుల్గా ద పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి సో ఈజ్ డ్యూ టు మైనస్ క్యూ చార్జ్. సో మైనస్ క్యూ చార్జ్ వల్ల ఎంత ఉంటుంది, మైనస్ కే క్యూ బై ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత, ఎక్స్ ప్లస్ సో ప్లస్ క్యూ చార్జ్ వల్ల కే క్యూ బై సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటే ఈ డిస్టెన్స్ అంతే ఉంది, సో ఎక్స్. సో క్యాన్సిల్. సో ద పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి ఈజ్ జీరో. సో అంటే ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్, సో ద వి పర్పెండిక్యులర్ ఆన్ ద డైపోల్ ఈజ్ జీరో. సో ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ద డైపోల్, సో ద పొటెన్షియల్ ఈజ్ జీరో. ఓన్లీ ఆన్ ద యాక్సిస్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఓన్లీ ఇట్ ఎగ్జిస్ట్ ఆన్ ద యాక్సిస్. క్లియర్? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు సమ్ జనరల్ పాయింట్ కావాలనుకోండి మనకి. సో మైనస్ క్యూ ప్లస్ క్యూ, సో ఇది ఎల్ ఎల్. సో ఇప్పుడు ఎక్కడో ఒక పాయింట్ ఎక్స్ తీసుకుంటే ఈ పాయింట్ ఎక్స్ దగ్గర నాకు డైపోల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి. సో ఆన్ ద యాక్సిస్ ఏమో కేపీ బై ఆర్ స్క్వేర్ వచ్చింది, ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఏమో జీరో వచ్చింది, రైట్. సో ఇప్పుడు సమ్ అదర్ పాయింట్ ఇక్కడ ఎక్కడో కావాలి, సమ్ అదర్ పాయింట్ దగ్గర ఇక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా. సో దానికి లెట్ సపోజ్ దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా, సో విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్. సో దీనికి ఫార్ములా ఏంటంటే సో ద ఎలక్ట్రిక్ ద పొటెన్షియల్ కదా, సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ సమ్ జనరల్ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ద డైపోల్. సో ఎంత అవుతుంది, సో ద కేపీ కాస్ టీటా బై ఆర్ స్క్వేర్. సో జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. సో కేపీ కాస్ టీటా బై ఆర్ స్క్వేర్ అవుతుంది. క్లియరా? సో ఆన్ ద యాక్సిస్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అండ్ ఎట్ సమ్ జనరల్ పాయింట్ ఎక్కడైనా సరే. సో యాంగిల్ టీటా డిస్టెన్స్ ఆర్ తెలిస్తే చాలు మనం ఫైండ్ చేయవచ్చు. క్లియర్? చల్ నెక్స్ట్. సో నౌ ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసాం, పొటెన్షియల్ డిఫరెన్స్ చూసాం. సో ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అసలు? నువ్వెవరు నేనెవరు అనుకుంటాయా చూద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి సో ద రిలేషన్. సో ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి? బేసిక్స్ మర్చిపోవద్దు ఎప్పుడైనా. ఈక్వి స్పేస్డ్ ప్యారలల్ లైన్స్, రైట్. సో ఇప్పుడు ఈ కేసులో నేనేం చేస్తున్నా అంటే ఒక ఛార్జ్ క్యూ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, ఛార్జ్ క్యూ ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది పాయింట్ ఏ అనుకుంటే ఈ ఛార్జ్ క్యూని నేను పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బి దగ్గరికి మూవ్ చేయాలి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే. సో పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బి దగ్గరికి మూవ్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ద పొజిషన్ వెక్టార్ ఆర్ అనుకోండి, ద డిస్టెన్స్ పొజిషన్ వెక్టార్ ఆర్ అనుకుంటే సి ఈ పాజిటివ్ ఛార్జ్ మీద సో యు నో దట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ యాక్ట్ అవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ యాక్ట్ అవుతుంది, అవునా. సో మనకి జనరల్గా ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుందంటే ఈ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి టక్కుని వెళ్ళిపోద్దా, ఎమ్మటే ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుద్ది. మనకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ రావాలి అంటే సో ఈ ఛార్జ్ని మనం ఎలా తీసుకెళ్ళాలి? ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి జీరో. సో ఈ ఛార్జ్ ఇలా ఇటువైపు వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో దాన్ని స్లోగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చేర్చాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం? సో ఇటువైపు ఎవరైనా పట్టుకొని లాగాలి, అంతేనా. సో ఇది ఇటువైపు ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి వెనక్కి ఎవరైనా లాగాలి. ఎవరు లాగుతారు? సో ఇటువైపు నేను ఏం చేస్తున్నా అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఏం అప్లై చేస్తున్నా? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సు. సో ఆ ఎక్స్టర్నల్ ఫోర్సు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూఈ, అంతే కదా. సో మైనస్ క్యూఈ ఫోర్స్ని సో నేను బయట నుంచి అప్లై చేస్తున్నా, అర్థమవుతుందా. సో మనకు ఆల్రెడీ వీ నో దట్ సో ద ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు సో క్యూ ఇంటూ ద పొటెన్షియల్ డిఫరెన్స్, Q into the potential difference. So what is the external work done formula? So external work done is so the external force into the displacement.
external force into the displacement dot product of these two, right? So which is equals to q into delta v. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అప్లై చేసినాం మనం, ఈ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాస్ట్గా పోతుంది, దాన్ని స్లోగా పంపించాలి. అప్పుడు ఏం చేయాలి, అటువైపు ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో సో బ్యాక్ సైడ్ అంతే ఫోర్స్ అప్లై చేయాలి, ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ ఫోర్స్ మైనస్ క్యూ అప్లై చేశాను. సో మైనస్ క్యూ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, సో ఈ ఛార్జ్ స్లోగా ఇక్కడి నుంచి ఇక్కడికి స్లోగా వెళ్తుంటుంది, రైట్? అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూఈ. సో పొజిషన్ వెక్టార్ ఆర్ తీసుకుంటున్నాను, పొజిషన్ వెక్టార్ ఆర్, రైట్? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈకి ఆర్కి యాంగిల్ ఎంత చూడండి. సో ఈ డైరెక్షన్లో ఉంది, ఆర్ ఈ డైరెక్షన్లో ఉంది. సో డైరెక్ట్గా కాస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డెల్టా వి. సో ఇప్పుడు క్యూ క్యాన్సిల్, సో మైనస్ ఈ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో డెల్టా వి. సో ద రిలేషన్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ and electric field is so the E dot R, so R ER, so the ER cos theta or ER, clear, understood? So the dot product of two vectors will result in a scalar quantity. Potential difference another scalar quantity, electric field is a vector and R is also the vector. Well, only magnitude కావాలనుకోండి మనకి, so the magnitude will be equals to so the E dot R simply, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే. క్లియర్, అండర్స్టూడా? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు సో లెట్స్ డూ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ కాన్సెప్ట్. సో ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్స్ టు 10 Newton per coulomb. వీడియో పాస్ చేసి ట్రై చేయండి మీ ఓన్గా. సో దెన్ ఓన్లీ గో ఫర్ ద సొల్యూషన్. సో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, సో ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ VA మైనస్ VB ఫైండ్ చేయాలి. సో VA మైనస్ VB అంటే ఏంటి, సో VA మైనస్ VB చార్జ్ B నుంచి Aకి తీసుకెళ్తున్నారు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, రైట్ సైడ్. సో మనకి సో ద పొటెన్షియల్ డిఫరెన్స్, సో వీ నో దట్ ద డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు సో మైనస్ E డాట్ ఆర్, అంతేనా? సో మైనస్ E డాట్ ఆర్. సో ఇప్పుడు ఫార్ములా ప్రకారం పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఏం కావాలి, ద VA మైనస్ VB కావాలి. సో VA మైనస్ VB కావాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో మైనస్ సి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, రైట్? సో పొజిషన్ వెక్టార్ ఏమో ఆర్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, సో కన్సిడర్ ఇట్ యాజ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో 60 degrees ఈజ్ ద యాంగిల్. సో ఈ ఆర్ కాస్ థీటా. సో VA మైనస్ VB, సో మనం ఫైండ్ చేయాలి ఇది. సో మనకి ఈ వాల్యూ ఎంత, మైనస్ ఈ వాల్యూ ఈజ్ 10 ఇంటూ ఆర్ వాల్యూ. సో వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ దట్ ఈస్ గివెన్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 2. సో ఈకి ఆర్కి యాంగిల్ ఎంత, సో ఇక్కడ ద థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్, థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ ఆర్, గుర్తుపెట్టుకోండి, ఈ వెక్టార్ అండ్ ఆర్ వెక్టార్. సో ఈఆర్ కాస్ థీటా కదా. సో నౌ కాస్ థీటా, కాస్ 60 degrees. So which is going to be the VA minus VB is equals to so minus 10 into 2 into 1 by 2. So 1 by 2, 1 by 2, 1 by 2, 2 cancels. So minus 10. So the VA minus VB is equals to minus 10. Clear? So second question చూడండి, B question, VB minus VC find చేయాలి. So B question లో we have to find the VB minus VC. See, VB minus VC electric field అండ్ పొజిషన్ వెక్టార్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. B నుంచి Cకి పొజిషన్ వెక్టార్ ఏంటి, ఆర్ కదా. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో కెన్ యూ ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్, B అండ్ C, VB మైనస్ VC. సో డూ ఇట్ యాజ్ అ హోంవర్క్. సో దీన్ని హోంవర్క్గా చేసి కామెంట్ యువర్ ఆన్సర్ క్విక్గా ఇప్పుడే చేసేసేయండి. సో ఈజీ, సేమ్ ప్రీవియస్ దానిలాగే మీకు యాంగిల్ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు. So just directly substitute. So next, so before going to the next concept, see, so ikkada manaki electric potential delta V is equals to so minus E dot R kada, minus E dot R. So ippudu naku electric field kavalanukondi. So if we need the electric field, so shall I do so delta V by
ద డెల్టా వి బై ఆర్. సో లేదంటే సో బెటర్, సో ద వెరీ స్మాల్ పొటెన్షియల్, సో ద వెరీ స్మాల్ పొటెన్షియల్ డివి ఈజ్ ఈక్వల్స్ టు, సో మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే సో ద మైనస్ డిఈ ఇంటూ ఆర్ మైనస్ ఈ ఇంటూ డిఆర్. సో మైనస్ ఈ ఇంటూ డిఆర్ అవుతుంది కదా, స్మాల్ పొటెన్షియల్. సో ద వెరీ వెరీ స్మాల్ పొటెన్షియల్. సో ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్స్ టు, సో షెల్ ఐ రైట్ మైనస్ డివి బై డిఆర్. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే సో దిస్ ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయమంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా? సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద డైరెక్షన్ ఎక్స్ వై జెడ్ అన్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, కొంచెం చూడండి ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. డో వి బై డో ఎక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వై డైరెక్షన్ ఈస్ డో వి బై డో వై, వేరాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద జెడ్ డైరెక్షన్ ఈస్ సో మైనస్ డో వి బై డో జెడ్. సో ఈ డో అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్. సో ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్, దిస్ ఈస్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్. సో డోంట్ వరీ అబౌట్ ద values like what are these do. So differentiation but the partial differentiation with respect to x కాకుండా వేరే దాంతో చేస్తాం అనమాట. సో దాన్ని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. క్లియర్? సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. సో v ఈజ్ ఈక్వల్స్ టు 4x². సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇచ్చా నేను. సో నౌ ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ at 1, 0, 2 points. At 1, 0, 2 points. సో ఎలా ఫైండ్ చేస్తారు? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇచ్చారు, ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయండి. సో ఫార్ములా ఏంటి? మైనస్ డో వి బై డో ఎక్స్. సో మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వి ప్లేస్లో 4x² సబ్స్టిట్యూట్ చేయొచ్చా? 4x² సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, మైనస్ సో 8x, x² 2x కదా, సో 2x ఇంటూ 4, సో మైనస్ 8x. సో అది అయిపోయింది. సో ఈ వై ఫైండ్ చేయండి, మైనస్ డో వి బై డో వై. సో మైనస్ డో బై డో వై ఆఫ్ వి ప్లేస్లో 4x² సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 4 ఈజ్ ద కాన్స్టెంట్, ఎక్స్ కూడా కాన్స్టెంటే ఎందుకంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా. సో 4 కాన్స్టెంట్ అయింది, ఎక్స్ కాన్స్టెంట్ అయింది, సో 0. రైట్? సో EZ, సో మైనస్ డో వి బై డో జెడ్, సో విచ్ ఈస్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ సో 4x², సో విచ్ ఈస్ అగైన్ 0. రైట్? సో అండర్స్టాండింగ్? సో ఇప్పుడు సో ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్స్ టు, సో ద EXi cap, EYj cap ప్లస్ EZk cap. సో దట్ సో EXi cap ఎంత వచ్చింది మనకి? EX మైనస్ 8xi cap. సో EY 0నే, EZ 0నే. సో ద ఓవరాల్గా మనకి 8xi cap వచ్చింది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఎక్కడ ఫైండ్ చేయాలి? 1, 0, 2 పొజిషన్లో. సో 1, 0, 2 పొజిషన్లో అంటే సో ఎట్ 1, 0, 2 పొజిషన్, సో విచ్ ఈస్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ 8 ఇంటూ 1 i cap. సో ఎలా అయినా వై టర్మ్ జెడ్ టర్మ్ లేవు, వై దగ్గర 0, జెడ్ దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో వై జెడ్ టర్మ్స్ లేవు కాబట్టి మైనస్ 8i cap. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ 1, 0, 2 ఈజ్ మైనస్ 8i cap. సో అర్థమైందా? పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే సింపుల్గా డిఫరెన్షియేషన్ ఫాలో అవ్వడమే. సో అదేం కొత్తది కాదు. ఓకే? సో సింబల్ మనం డో అని యూజ్ చేస్తాం అంతే. సో అండర్స్టూడ్? చల్. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చేద్దాం చూడండి, సో దట్ యుల్ గెట్ ద క్లియర్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్. సో ఇక్కడ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ ఇచ్చారు. సో ఎంత ఇచ్చారు? మైనస్ x² మైనస్ xz³ ప్లస్ 4. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఇప్పుడు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ కావాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఈక్వల్స్ టు EXi cap ప్లస్ EYj cap ప్లస్ EZk cap అవుతుంది కదా. సో ఇప్పుడు నేను EX కావాలి నాకు. EX ఎలా ఫైండ్ చేస్తాను మీరు ఇప్పుడు? మైనస్ డో వి బై డో ఎక్స్, సో విచ్ ఈజ్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వి వాల్యూ ఎంత? మైనస్ x²
minus xz cube plus 4. So with respect to x, so minus, so దీని డిఫరెన్షియేషన్ ఎంత అవుతుందో చెప్పండి, మైనస్ 2xy అంటున్నాను, మైనస్ ఇది మైనస్ 2xy, రైట్. సో మైనస్ ఈ మైనస్ పెట్టండి. సో ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈజ్ 1, సో మైనస్ జెడ్ క్యూబ్ అవుతుంది, ఓకేనా. సో ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, సో మైనస్ జెడ్ క్యూబ్. సో 4 అన్నది కాన్స్టెంట్ కాబట్టి 4 డిఫరెన్షియేషన్ 0. సో ఇది ఎంత అవుతుంది టోటల్గా 2xy ప్లస్, సో 2, సారీ దీనికి ఆల్రెడీ ఇక్కడ మైనస్ పెట్టాం కదా, యా. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో జెడ్ క్యూబ్, మైనస్ ఆఫ్ మైనస్ జెడ్ క్యూబ్. సో క్లియర్ దిస్ పార్ట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఈవై ఫైండ్ చేయండి. సో ఈవై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో వై. సో మైనస్ డో బై డో వై ఆఫ్ వి ప్లేస్లో మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ జెడ్ క్యూబ్ ప్లస్ 4. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్లోనే వై ఉంది, ఈ రెండిట్లో లేదు. సో ఈ రెండింటి డిఫరెన్షియేషన్ 0 అవుతుంది విత్ రెస్పెక్ట్ టు వై, అంతేనా. అసలు వై టర్మే లేదు కదా దాంట్లో. సో దీని డిఫరెన్షియేషన్ 0. సో మనకి ఎక్స్ స్క్వేర్ వైది డిఫరెన్షియేషన్ కావాలి. సో వై డిఫరెన్షియేషన్ ఏమో 1. సో ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ అలానే ఉంటుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ విచ్ ఈస్ ఎక్స్ స్క్వేర్, రైట్. సో ఈ జెడ్ ఫైండ్ చేయండి. సో మైనస్ డో వి బై డో జెడ్, సో విచ్ ఈస్, సో మైనస్ ఆఫ్ డో బై డో జెడ్ ఆఫ్ వి. వాట్ ఈస్ వి? సో వి ప్లేస్లో మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ జెడ్ క్యూబ్ ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, మైనస్ డో బై డో జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి. సో జెడ్ టర్మ్ దేంట్లో ఉంది చూడండి. సో దీంట్లో జెడ్ టర్మ్ లేదు, దీని డిఫరెన్షియేషన్ 0. సో దీంట్లో ఉంది, దీంట్లో కూడా జెడ్ టర్మ్ లేదు. సో 4 డిఫరెన్షియేషన్ కూడా 0. సో మైనస్ ఆఫ్, సో ఇక్కడ జెడ్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఈస్, ఇక్కడ మైనస్కి మైనస్ పెట్టేసేయండి, ముందు మైనస్ ఉంది కదా, మైనస్. సో జెడ్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3z, సో పక్కన ఎక్స్, సో విచ్ ఈస్ 3xz, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది ఈజెడ్. సో ఇప్పుడు మనకు ఓవరాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, ఈఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఈవై జే క్యాప్ ప్లస్ ఈజెడ్ కే క్యాప్. సో ద ఓవరాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఈఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది మనకి 2xy ప్లస్ జెడ్ క్యూబ్ ఐ క్యాప్. సో ఈవై ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ జే క్యాప్ ప్లస్, సో జెడ్ 3xz కే క్యాప్. సో ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సో చెక్ వేర్ ద ఆప్షన్ ఈస్ 3xz స్క్వేర్. ఇక్కడ 3xz క్యూబ్ ది జెడ్ 3z స్క్వేర్ కదా. సో 3xz స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. సో 2xy ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, జెడ్ క్యూబ్ ఐ క్యాప్ రాంగ్. సో 2xy మైనస్ అంటాం, మైనస్ కాదు ప్లస్ కావాలి, 2xy ప్లస్ జెడ్ క్యూబ్. సో 2xy ప్లస్ జెడ్ క్యూబ్ ఐ క్యాప్, ఎక్స్ స్క్వేర్ జే క్యాప్, 3xz స్క్వేర్ కే క్యాప్. సో ద ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. అండర్స్టూడా? మీకు ప్రొసీజర్ అర్థం కావాలి. సో పొటెన్షియల్ ఇచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయమంటే సింపుల్గా డూ ద పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్ ఎక్స్ వై జెడ్. సో టోటల్ ఫీల్డ్ వెక్టర్ ఎలా రాస్తారు, ఈఎక్స్ ఐ క్యాప్ ఈవై జే క్యాప్ ప్లస్ ఈజెడ్ కే క్యాప్. క్లియర్? అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో నౌ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు కండక్టింగ్ స్పియర్. సో ఏదైనా ఒక కండక్టింగ్ స్పియర్, కండక్టింగ్ ఛార్జ్డ్ బాడీ తీసుకుంటే, సో ఏ కండక్టింగ్ బాడీకి మనం ఛార్జ్ ఇచ్చినా కూడా అది దాని సర్ఫేస్ మీదకి వస్తుంది. మీకు ఇది ఆల్రెడీ తెలుసు. ఈ కండక్టింగ్ బాడీకి మనం ఛార్జ్ ఇస్తే అది ఎక్కడ ఉంటుంది, సో సర్ఫేస్ మీదకి వస్తుంది, అవునా. సో ద కండక్టింగ్ స్పియర్, ఇలా ఒక కండక్టింగ్ స్పియర్ తీసుకుంటున్నాం. సో దీని మీద ఛార్జ్ ప్లస్ 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 ప్లస్, సో ఇలా ఉందనుకోండి. ఓకే, సో దీని రేడియస్ ఆర్ అనుకుంటే, సో ఇప్పుడు దీనికి ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, సో అవుట్ సైడ్ అండ్ ఆన్ ద సర్ఫేస్. సో ఫర్ ఇన్సైడ్ KQ బై ఆర్ అండ్ సర్ఫేస్ మీద కూడా KQ బై ఆర్, KQ బై క్యాపిటల్ ఆర్, KQ బై క్యాపిటల్ ఆర్. అంటే ఇన్సైడ్ నుంచి సర్ఫేస్ వరకు, సో ఇన్సైడ్ నుంచి సర్ఫేస్ వరకు ద పొటెన్షియల్ అన్నది సేమ్ ఉంటుంది. ఓకే, సో అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చారనుకో, లెట్ సపోజ్, సో కండక్టింగ్ స్పియర్, సాలిడ్ ఆర్ హాలో కండక్టింగ్ స్పియర్ హ్యావింగ్ రేడియస్ ఆర్. సో సెంటర్లో ఇక్కడ ఒక పాయింట్ ఏ ఇచ్చారు, ఒక పాయింట్ బి ఇచ్చారు, ఒక పాయింట్ సి ఇచ్చారు.
సో కంపేర్ ద పొటెన్షియల్స్ ఎట్ ఏబిసి అన్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, పొటెన్షియల్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎట్ బి ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎట్ సి అవుతుంది. మొత్తం సేమ్ ఉంటుంది. సో ఏదైతే రీజియన్లో పొటెన్షియల్ మొత్తం సేమ్ ఉందో ఆ రీజియన్ని మనం ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఓకేనా, ఫర్దర్గా చూద్దాం. సో ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే మొత్తం కంప్లీట్గా పొటెన్షియల్ సేమ్ ఉండాలి ఆ సర్ఫేస్లో. ఇప్పుడు ఈ సాలిడ్ స్పియర్ తీసుకుంటే మీరు, సో ఈ ఇన్సైడ్ పొటెన్షియల్ మొత్తం సేమ్ ఉంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు KQ by R అండ్ KQ by R. నౌ సో అవుట్ సైడ్ ఎలా చేంజ్ అవుద్ది అంటే, సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. సో మీరు అవుట్ సైడ్ ఫైండ్ చేస్తే, సో అవుట్ సైడ్ విచ్ ఈజ్ ఎట్ సమ్ డిస్టెన్స్ R, సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దీనికి ఒక గ్రాఫ్ డ్రా చేయండి. ద E వర్సెస్ V వర్సెస్ R గ్రాఫ్ డ్రా చేస్తే ద పొటెన్షియల్ వర్సెస్ డిస్టెన్స్. సో ఇది కండక్టింగ్ స్పియర్, రైట్. సో సెంటర్లో సేమ్, సర్ఫేస్ వరకు సేమ్ ఉంది. సో ఇట్ ఈస్ సేమ్ టిల్ సర్ఫేస్. సో దెన్ ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతుంది, అంతేనా. సో అక్కడ నుంచి ఎంత డిక్రీజ్ అవుతుంది, సో R టైమ్స్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద R, రైట్. సో క్లియర్ దిస్ గ్రాఫ్. చలో, ఇది కండక్టింగ్ స్పియర్ కి. సో ద సేమ్ రిజల్ట్స్ హోల్డ్స్ ట్రూ ఫర్ the same results for non-conducting hollow sphere. సో non-conducting hollow sphere కూడా సేమ్ రిజల్ట్స్. సో ఎందుకంటే నాన్ కండక్టింగ్ బాడీ అది ఆల్రెడీ హ్యాలో. సో హ్యాలో దానికి మనం ఛార్జ్ ఇస్తే ఏమవుతుంది, సో దాని సర్ఫేస్ మీదకే వస్తుంది కదా, అంతేనా. చల్, సో ఇప్పుడు సాలిడ్ కండక్టింగ్ స్పియర్కి అయితే ఏమవుతుందో చూడండి. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్కి. సో దీనికి మనం ఛార్జ్ ఎక్కడిచ్చినా కూడా అక్కడే ఉంటుంది. సో ద ఛార్జ్ డు నాట్ కమ్ టు ద సర్ఫేస్. సో ఎక్కడిచ్చిన ఛార్జ్ అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు దీని రేడియస్ R అనుకుంటే, సో దీని రేడియస్ R తీసుకోండి. సో ద రేడియస్ ఈజ్ R. సో ఇప్పుడు ఈ కేసులో సో ద అవుట్ సైడ్ పొటెన్షియల్ ఈజ్ KQ by R. అవుట్ సైడ్ వచ్చేసి ఎట్ ఏ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే KQ by small r. సో అంటే V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, డిస్టెన్స్తో పాటు చేంజ్ అవుతుంది. సో సర్ఫేస్ మీద KQ by R, సర్ఫేస్ మీద దానికి ఎంత ఉందో దీనికి కూడా అంతే ఉంది. అంటే కండక్టింగ్ దానికి ఎంత ఉందో, సో నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ కూడా అంతే ఉంది. బట్ ఇన్సైడ్ చేంజ్ అవుతుంది. ఇన్సైడ్ ఎలా చేంజ్ అవుతుంది, V ఈజ్ ఈక్వల్స్ టు KQ by R టైమ్స్ 3/2 - 1/2 R² by R². 3/2 - 1/2 R² by R². సో ఇది ఇన్సైడ్. సో ఇప్పుడు ఒక్కసారి ఇన్సైడ్ దానికి క్యాలిక్యులేషన్ చేస్తా చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద KQ by R ఇంటూ 3/2 - 1/2 స్మాల్ R² by the capital R², రైట్. సో ఇది V ఇన్సైడ్ కదా. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, సో ద V ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు KQ. సో ఈ R² కామన్ తీస్తున్నాను. సో దట్ ఇక్కడ R² డినామినేటర్లో కామన్ తీస్తే R ఆల్రెడీ ఉంది, R² బయటకు వస్తుంది డినామినేటర్లో. R ఇంటూ R² R³ ఇంటూ, సో 3/2 మైనస్ ఇక్కడ R² లేదు కదా, మల్టిప్లై చేయండి. సో విచ్ ఈస్ R² by 2. సో ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని, సేమ్ ఫార్ములాని. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ తీసుకొద్దాం చూడండి, ద రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ ఇన్సైడ్. సో ద V inside is equals to, so let's find at the center. So let's find at center. At center small r 0 అవుతుంది కదా. సో స్మాల్ r 0 అయితే, సో ద V at the center will be equals to KQ by R. సో స్మాల్ r 0 అయితే సెకండ్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో సెకండ్ టర్మ్ మొత్తం 0 అయిపోతే మనకు ఓన్లీ 3/2 మిగులుతుంది కదా, రైట్. సో ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ డ్యూ టు నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ ఈజ్ KQ by R. అంటే ఎక్కడైనా చూసినట్లుందా ఇది, KQ by R ఈజ్ ద పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్. సో 3/2 టైమ్స్ ద పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ రాసుకోవచ్చా, 3/2 టైమ్స్ ద పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్.
క్లియర్ దిస్ పార్ట్. సో అంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది సర్ఫేస్ కంటే సెంటర్లో నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్కి ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ద సేమ్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయండి. సో ద వి వర్సెస్ ఆర్ గ్రాఫ్లో సో ఇది నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ అనుకోండి, ఓకేనా. సో సెంటర్లో హైయెస్ట్ ఉంది. సో లెట్స్ టేక్ సెంటర్. సో లెట్స్ టేక్ ఎట్ ద సెంటర్. సో ఈ సెంటర్లో దిస్ ఈజ్ అ ఇన్సైడ్ సెంటర్. సో విచ్ ఈస్ ఇక్కడ సర్ఫేస్ మీద తక్కువ ఉంటుంది, రైట్. ఇక్కడ 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది దీనికంటే. సో ఇక్కడ తక్కువ ఉంది. సో మళ్ళీ అవుట్ సైడ్ ఎలా ఉంది చూడండి. సో అవుట్ సైడ్ డిక్రీజెస్, అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ లైక్ దిస్ ఈస్ V at the center is 3/2 times the V at the surface. So this is V at the surface is KQ by R. So ikkademo V is inversely proportional to R, small r. Clear ah ee relation? So idi non conducting sphere ki, solid sphere. Understood everyone? Chalo, so this concept is clear, right? So next, so let's move on to the next concept. So the equipotential surface. So equipotential surface అంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మనం కండక్టింగ్ స్పియర్, సో కండక్టింగ్ స్పియర్లో పొటెన్షియల్ ఇన్సైడ్ ఎంత ఉందో సర్ఫేస్ మీద కూడా అంతే ఉంది కదా. సో ఇన్సైడ్ ఎంత ఉందో సర్ఫేస్ మీద కూడా అంతే ఉంది. అంటే టోటల్ ఆ ఇన్సైడ్ చూసుకుంటే పొటెన్షియల్ మొత్తం సేమ్ ఉంది. సో ఏ రీజియన్లో అయితే పొటెన్షియల్ మొత్తం సేమ్ ఉంటుందో, ఏ పాయింట్ తీసుకున్నా ఆ రీజియన్లో పొటెన్షియల్ సేమ్ ఉండాలి. సో అలాంటి రీజియన్స్ని, అలాంటి సర్ఫేసెస్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటాం. సో ద సేమ్ డెఫినేషన్ ఇక్కడ రాసాను చూడండి. సో ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆర్ రీజియన్స్ దట్ హ్యాస్ సేమ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్, ఎట్ ఎవ్రీ పాయింట్ ఈజ్ కాల్డ్ అన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో చిన్న ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో ఏది, ద కండక్టింగ్ స్పియర్, సాలిడ్ ఆర్ హ్యాలో కండక్టింగ్ స్పియర్లో సో మీరు ఇన్సైడ్ చూసుకుంటే ఎంత ఉంది ఛార్జ్ మనకి, KQ by R ఉంది. సో ఇన్సైడ్ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కూడా KQ by R. సో సర్ఫేస్ మీద కూడా KQ by R. అంటే పొటెన్షియల్ మొత్తం సేమ్, ఈ సర్ఫేస్లో ఈ రీజియన్లో పొటెన్షియల్ మొత్తం సేమ్ ఉంది ఈ హోల్ రీజియన్లో. సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఆర్ ఈ పర్టికులర్ కేసులో ద ఈక్విపొటెన్షియల్ వాల్యూమ్ అంటాం. ఈ పర్టికులర్ కేసులో దిస్ ఈస్ ద ఈక్విపొటెన్షియల్ వాల్యూమ్. సో ఈక్విపొటెన్షియల్ మీన్స్ పొటెన్షియలీ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. సో పొటెన్షియల్ షుడ్ బి సేమ్, at each point on the surface, సో అలాంటి సర్ఫేసెస్ ని మనం ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. క్లియర్? సో ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ పాయింట్ ఛార్జెస్కి ఎలా ఉంటాయి అండ్ లీనియర్ ఛార్జ్కి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద పాయింట్ ఛార్జ్, సో పాయింట్ ఛార్జ్కి, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ క్యూ ఈజ్ అ పాయింట్ ఛార్జ్. సో ఈ ప్లస్ క్యూకి ఒక రీజియన్ తీసుకుంటున్నా. ఈ రీజియన్లో సో ద పొటెన్షియల్ లెట్స్ సపోజ్ సమ్ 50 volts ఉందనుకోండి, ఓకేనా. సో ఈ పర్టికులర్ రీజియన్లో మీరు ఏ పాయింట్ పిక్ చేసినా కూడా పొటెన్షియల్ 50 volts ఉండాలి. ఈ పాయింట్ పిక్ చేసినా, ఈ పాయింట్ పిక్ చేసినా, ఇక్కడ పాయింట్ పిక్ చేసినా కూడా, ఏ పాయింట్ పిక్ చేసినా కూడా ఈ రీజియన్లో, ఈ ఛార్జ్కి చుట్టూ ఒక రీజియన్ డ్రా చేసాం కదా. సో ఈ రీజియన్లో మీరు ఎక్కడ ఏ పాయింట్ పిక్ చేసినా కూడా దానికి పొటెన్షియల్ 50 volts ఉండాలి, ఓకేనా. సో దాన్ని అప్పుడు అది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అవుతుంది. సో ఇంకొక సర్ఫేస్ డ్రా చేశారనుకోండి, సో ఇక్కడ కొంచెం దూరం వెళ్ళింది కాబట్టి తగ్గింది అనుకుందాం. సో 40 volts ఉంది. సో ఈ 40 volts ఉంటే ఈ రీజియన్లో ఇక్కడ 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 ఏ పాయింట్ పిక్ చేసినా కూడా పొటెన్షియల్ 40నే ఉండాలి. ఇక్కడ పిక్ చేసినా, ఇక్కడ పిక్ చేసినా, ఏ పాయింట్ అయినా 40 volts ఉండాలి. అంటే సర్ఫేస్ మీద పొటెన్షియల్ సేమ్ ఉందనుకోండి ఎక్కడైనా కూడా, సో దాన్నే ఈక్విపొటెన్షియల్ అంటాం. సో అంటే ఇక్కడ పాయింట్ ఛార్జ్కి, ఫర్ ద పాయింట్ ఛార్జ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, స్పెరికల్. ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే సో దాని షేప్ ఎలా ఉంటుందని. సో పాయింట్ ఛార్జ్కి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది స్పెరికల్ ఉంటుంది. సో ప్లస్ క్యూ అనే కాదు, మైనస్ క్యూ తీసుకున్నా కూడా అంతే. సో మైనస్ క్యూ ఇలా, సో మైనస్ 50 volts ఉందనుకోండి. సో ఇంకో సర్ఫేస్ తీసుకుంటే మైనస్ 40 volts ఉందనుకోండి. సో ఇంకో సర్ఫేస్ తీసుకుంటే మైనస్ 30 volts ఉందనుకోండి. సో అంటే ఈ రీజియన్ మొత్తంలో 15, మైనస్ 50, ఈ రీజియన్ మొత్తంలో మైనస్ 40, సో నెక్స్ట్ రీజియన్ మొత్తంలో మైనస్ 30.
సో అట్లా ఎక్కడైతే పొటెన్షియల్ సేమ్ ఉంటుందో సో దాన్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. సో పాయింట్ ఛార్జ్కి అది ఎలా ఉంటుంది, స్పెరికల్. క్లియర్? చల్ నెక్స్ట్. సో అదే లీనియర్ ఛార్జ్కి అయితే ఎలా ఉంటుంది? సో లెట్స్ టేక్ ఫర్ ద లీనియర్ ఛార్జ్. సో ఇదొక లీనియర్ ఛార్జ్ ప్లస్ ప్లస్ క్యూ ప్లస్ 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 ప్లస్. సో ఇప్పుడు లీనియర్ ఛార్జ్కి సో యు నో దట్ ద గాషియన్ సర్ఫేసే, గాషియన్ సర్ఫేస్ దీనికి ఎలా ఉంటుంది, సిలిండ్రికల్ కదా. సో ఇక్కడ కూడా అంతే. సో ఇది ఒక 50 volts తీసుకున్నాను అనుకోండి ప్లస్ ఛార్జ్కి. సో ఈ రీజియన్ మొత్తంలో, ఈ సిలిండర్ రీజియన్ మొత్తంలో ఈ ఈ ఛార్జ్ లీనియర్ ఛార్జ్ ఇది అనుకుంటే సో దాని చుట్టూ ఒక సిలిండర్ ఫామ్ చేయండి. సో ఆ సిలిండర్ మొత్తంలో ఒక 50 volts ఉందనుకుంటున్నాను, నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఆ సిలిండర్ మొత్తంలో ఏ పాయింట్ పిక్ చేసినా కూడా మధ్యలో 50 ఉండాలి వోల్టేజ్. సో దాన్ని మనం ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. సో లేదు ఇంకొక రీజియన్ పిక్ చేశారు సో కొంచెం దూరంగా, సో అప్పుడేమవుతుంది, సో ఇక్కడ 40 volts ఉందనుకుంటే ఈ రీజియన్లో ఎక్కడ పిక్ చేసినా కూడా 40 volts ఉండాలి. సో సేమ్ ఫర్ నెగిటివ్ లీనియర్ ఛార్జ్ ఆల్సో. ఇది పాజిటివ్కి తీసుకున్నాను, సో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో -50 -40, సో దానికి కూడా సిలిండ్రికలే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫర్ నెగిటివ్, సో నెగిటివ్కి తీసుకుంటే ఎలా సార్, సో దానికి కూడా అంతే సేమ్ థింగ్. సో ఇక్కడ లెట్స్ సపోజ్ సో ఇది -50 volts, సో ఇది లెట్స్ సపోజ్ -40 volts, సో -50 -40, సో -30 అట్లా ఏ రీజియన్ తీసుకున్నా కూడా మైనస్ ఉంటుంది, మైనస్ సేమ్ ఉంటుంది వాల్యూ. ఓకేనా? సో అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి లీనియర్ ఛార్జ్కి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు. సో లీనియర్ ఛార్జ్కి సో ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అన్నది సిలిండ్రికల్. పాయింట్ ఛార్జ్కి ఎలా ఉంది, స్పెరికల్. లీనియర్ ఛార్జ్కి సిలిండ్రికల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ మీద థియరీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్? సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఏదై కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, నీట్లో కానివ్వండి, ఎంసెట్లో అయితే సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఓకే, సో ఈజీ క్వశ్చన్స్ కూడా. సి ద ఫస్ట్ పాయింట్, ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈస్ సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆన్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ 0. సో ఇప్పుడు ఇదొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ తీసుకున్నాను నేను, ఇదొక సర్ఫేస్ అనుకోండి. సో ఈ సర్ఫేస్లో ఈక్విపొటెన్షియల్ అంటేనే మొత్తం పొటెన్షియల్ సేమ్ ఉండాలి. సో ఇప్పుడు ఏ 2 points తీసుకున్నా కూడా పొటెన్షియల్ సేమే కదా. ఇదొక సర్ఫేస్ తీసుకున్నాం, ఈ సర్ఫేస్లో 2 points తీసుకున్నాం, ఏ పాయింట్ ఇక్కడ, బి పాయింట్ ఇక్కడ. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటున్నాం మనం. సో ఇప్పుడు ఈ పొటెన్షియల్ ఇక్కడ ఎంత ఉందో పొటెన్షియల్ బి దగ్గర కూడా అంతే ఉంటుంది కదా. సో ద పొటెన్షియల్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ద పొటెన్షియల్ ఎట్ బి. అవునా? సో దట్ ద డిఫరెన్స్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది ఇప్పుడు మనకి, ద VA minus VB will become 0. VA minus VB will become 0. So that's what the first point. So the potential difference between any 2 points on the equipotential surface is 0. So next, no work is required to move a charge from one point to another point on the equipotential surface. So మనకు అసలు వర్క్ డన్ ఫార్ములా ఏంటి, Q delta V కదా. ఆల్రెడీ మనకు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఆన్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ 0, డెల్టా V 0, రైట్. సో డెల్టా V 0 అయితే వర్క్ డన్ ఏమవుతుంది, Q ఇంటూ 0. సో ద వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు 0. క్లియర్? సో ద వర్క్ డన్, there is no work required to move one point from another point. ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని మూవ్ చేయాలంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీద. ఓకేనా? సో అప్పుడు ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. సో నెక్స్ట్, సో నో 2 ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఇంటర్సెక్ట్. ఎందుకు? సి ఈ పొటెన్షియల్ సర్ఫేస్కి ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం, సో దట్ ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ లెట్స్ సీ ద 4th పాయింట్ ఫస్ట్. సో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ or direction of electric field is always normal to the equipotential surface. సో ఏదైనా ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే ఈ సర్ఫేస్కి ఎలా ఉంటుందంట ఈక్విపొటెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్ఫేస్, సో దీనికి ఇది ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఇలా. సో పర్పెండిక్యులర్ ఇదేంటి, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో కావాలంటే మీరు దాన్ని మ్యాథమెటికల్ కూడా రిప్రజెంట్ చేయవచ్చు. సో మనకి ఈ డాట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఈ ఆర్ కాస్ థీటా షుడ్ బి ఈక్వల్స్ టు 0.
ఈఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 0. సో ఈఆర్ అటువైపు పంపించారనుకోండి, కాస్ థీటా 0. సో కాస్ 0 ఎప్పుడు అవుతుంది? వెన్ థీటా ఈజ్ 90. సో అంటే థీటా అన్నది దేనికి మధ్యలో యాంగిల్? థీటా అన్నది ఈకి ఆర్కి మధ్యలో యాంగిల్, అవునా? సో అంటే ఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఆర్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఆర్. సో అంటే ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ ఉంది, రైట్? అంతేనా? సో ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి, నో టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఇంటర్సెక్ట్. ఒక టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఇంటర్సెక్ట్ అయ్యనుకోండి, ఇదొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇదొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయితే, సో ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఈ సర్ఫేస్ ప్రకారం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉండాలి, పర్పెండిక్యులర్. సో ఈ సర్ఫేస్ ప్రకారం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉండాలి, నా వైపు కానీ అటువైపు కానీ ఉండాలి, రైట్? సో అంటే సేమ్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది, సేమ్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెఫ్ట్ సైడ్ ఉంది, లేదంటే అటువైపు, లేదంటే డౌన్, రైట్? సో అప్ దిస్ సైడ్. సో ఒకటే పాయింట్ దగ్గర రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ పాసిబులా? సో నాట్ పాసిబుల్ కదా. సో అందుకనేసి నో టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఇంటర్సెక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ దిస్ పార్ట్? చలో నెక్స్ట్. సో ఇంతకుముందు చెప్పినట్లు మీకు హాలో చార్జ్డ్ స్పెరికల్ కండక్టర్కి ద పొటెన్షియల్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో హాలో చార్జ్డ్ అంటే కండక్టింగ్. సో ఇన్సైడ్ ఎంత ఉంటుంది ఇక్కడ? KQ/R. సో ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా కూడా KQ/R. సో అంటే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్. సో దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్విపొటెన్షియల్ వాల్యూమ్. ఆ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసే ఇది స్పియర్ కాబట్టి స్పియర్కి వాల్యూమ్ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ అ ఈక్విపొటెన్షియల్ వాల్యూమ్ అవుతుంది, రైట్? సో నౌ నో వర్క్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ చార్జ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద సర్ఫేస్, అంతేనా? ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో మీకు వర్క్ అవసరం లేదు. ఒక ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయాలి అంటే ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. సో ఎక్కడ? సో ద సెకండ్ పాయింట్లో there is no work required to move a charge from one point to another point on the equipotential surface. ఆల్రెడీ మనకు హాలో స్పెరికల్ కండక్టర్ ఈక్విపొటెన్షియల్ వాల్యూమ్ కదా, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో నో వర్క్ ఈజ్ రిక్వైర్డ్. అర్థమవుతుందా? చల్. సో నెక్స్ట్, ద స్పేసింగ్ బిట్వీన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ enables us to identify regions of strong and weak field. సో అంటే ఏంటి? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, సో ఇదొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, సో ఇదొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఇదొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో ఇప్పుడు నేను 3 పాయింట్స్ తీసుకుంటున్నాను, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. సో ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ, బి, సి. సో నౌ కంపేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆఫ్ దోస్ 3 పాయింట్స్ అంటున్నాను. కంపేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆఫ్ దోస్ 3 పాయింట్స్. ఎలా కంపేర్ చేస్తారు? మనకి dV ఈజ్ ఈక్వల్స్ టు EDR కదా, dV ఈజ్ ఈక్వల్స్ టు EDR, రైట్? సో ఇక్కడ నుంచి E ఈజ్ ఈక్వల్స్ టు dV/dr రాయొచ్చా? E ఈజ్ ఈక్వల్స్ టు dV/dr రాసుకోవచ్చా? సో మైనస్ యూ కెన్ కీప్, మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఓన్లీ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్. సో E అన్నది ఎలా ఉంది చూడండి, డిస్టెన్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది, సో డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందా? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిఆర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటే మీనింగ్ ఏంటి? సో ఎక్కడైతే స్పేసింగ్ ఎక్కువ ఉందో అక్కడ ఫీల్డ్ తక్కువ ఉంటుంది, ఎక్కడైతే స్పేసింగ్ ఎక్కువ ఉందో అక్కడ ఫీల్డ్ తక్కువ ఉంటుంది, ఎక్కడైతే స్పేసింగ్ తక్కువ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. సో అదేనా చెప్పేది? ద స్పేసింగ్ బిట్వీన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ enables us to identify the regions of strong and weak field. సో ఇప్పుడు ఈ 3 రీజియన్స్లో ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే డిస్టెన్స్ తక్కువ ఉందో. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ ఈజ్ గ్రేటర్, సో దెన్ ఎట్ బి, దెన్ ఎట్ సి. సో EA ఈజ్ గ్రేటర్ దెన్ EB ఈజ్ గ్రేటర్ దెన్ EC. సో అండర్స్టూడా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీకు డైరెక్ట్గా థియరీ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా, ఎగ్జామ్లో. చలో నెక్స్ట్. సో ఇవి ప్రాపర్టీస్, అండర్స్టూడ్ కదా ప్రాపర్టీస్ అందరికి? చలో. సో ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ U. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ 2 చార్జెస్ చూద్దాం. ఆఫ్ సిస్టమ్ ఆఫ్
2 charges. See, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏం లేదు, ఫస్ట్ సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. ఒక 2 చార్జెస్ ఉన్నాయి, ఓకేనా. సో అవి ఇన్ఫినిటీ దగ్గర ఉన్నాయి. ఆ 2 చార్జెస్, ఇన్ఫినిటీ దగ్గర ఉన్న 2 చార్జెస్ని మనం వర్క్ చేసి వీ హ్యావ్ టు డూ ద వర్క్. సో దెన్ ఆ 2 చార్జెస్ని ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్లోకి తీసుకురావాలి. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఆ రెండింటి మధ్యలో సమ్ డిస్టెన్స్ ఉండాలి. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉన్న 2 చార్జెస్ని ఒక కాన్ఫిగరేషన్కి తీసుకొస్తే, సో దీంట్లో జరిగే వర్క్ని, సో ద వర్క్ డన్, సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను చూడండి. సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, the amount of work done in bringing each charge from infinity to present configuration. So infinity to present configuration in such a way that no change in the kinetic energy. So no change in kinetic energy. Kinetic energy change అవ్వకూడదు. No change in kinetic energy. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక 2 చార్జెస్ తీసుకుంటున్నాను. అవి ఎక్కడున్నాయి? ఇన్ఫినిటీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ Q1 ఛార్జ్, Q2 ఛార్జ్. సో ఇవి ఇన్ఫినిటీ దగ్గర ఉన్నాయి, ఓకేనా. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీని మనం యూతో డినోట్ చేస్తాం, ఓకే. సో యూతో డినోట్ చేసినప్పుడు ఈ యూ ఎట్ ఇన్ఫినిటీ మనకి 0 అయిపోతుంది కదా. పొటెన్షియల్ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ ఒక ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర మనం ఫిజిక్స్లో 0 తీసుకుంటాం, ఓకే. సో ఇక్కడ కూడా ద పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ టేకెన్ యాజ్ 0. యూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే వర్క్ చేసి, సో యూ హ్యావ్ టు డూ ద వర్క్. సో వర్క్ చేసి ఏం చేయాలి? వాటిని ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్కి తీసుకురావాలి, ఆర్, ఓకేనా. సో దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, సో ఈ వర్క్ దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో ఆ 2 చార్జెస్ ఏ కాన్ఫిగరేషన్లోకి వచ్చాయి? ఇప్పుడు Q1 ఇక్కడ, Q2 ఇక్కడ. సో విచ్ ఈస్ ద డిస్టెన్స్ ఆర్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై K Q1 Q2 by R. So the K Q1 Q2 by R is a electrostatic potential energy formula which are at particular configuration having distance R. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో డెఫినేషన్ కూడా క్లియర్ కదా. సో ఇది ఈ వర్క్ ఎలా జరగాలి? వెరీ స్లోలీ. ఎలా మూవ్ చేయాలి? సో వెరీ స్లోలీ. సో సచ్ దట్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0 అవ్వాలి. ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0. క్లియర్? అండర్స్టూడ్? చలో నెక్స్ట్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, సో ఫర్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్, సో ఒక ఛార్జ్కి అయితే చూసాం, లైక్ ఒక ఛార్జ్ కంటే ఒక సిస్టమ్కి Q1 Q2 ఉంటే డైరెక్ట్గా 2 చార్జెస్ ఉన్నాయి కాబట్టి K Q1 Q2 by R. సో అదే సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q1 ఛార్జ్ ఉంది, ఓకే. సో ఇక్కడ Q2 ఛార్జ్ ఉంది, ఓకే. సో ఇక్కడ Q3 ఛార్జ్ ఉంది. Q1 ఛార్జ్, Q2 ఛార్జ్, Q3 ఛార్జ్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R12 అనుకుంటున్నా, వెక్టార్ డిస్టెన్స్. సో ఇది R23, సో ఇది R13, ఓకేనా. సో నౌ ద నెట్ పొటెన్షియల్ ఎనర్జీ, సో ఇప్పుడు ద నెట్ పొటెన్షియల్ ఎనర్జీ, సో U is equals to, సో పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఫస్ట్ 2 చార్జెస్ 1 2, the potential energy due to 2 3, so plus the potential energy due to 1 3, 1 2 వల్ల 2 3 వల్ల అండ్ 1 3 వల్ల, ఓకేనా. సో 1 2 వల్ల ఎంత అవుతుంది? 1 2 వల్ల ఫార్ములా K Q1 Q2 బై ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? R12, ఓకే. ప్లస్ U23, 2 3 మధ్యలో ఎంత అవుతుంది? K Q2 Q3 by R23 plus U13, so which is K Q1 Q3 by the R13. So this is the total electrostatic potential energy due to the system of charges. అర్థమైందా? సో ఇప్పుడు సార్ ఈ టర్మ్స్ ఎన్ని తీసుకోవాలి సార్ అని ఎలా తెలుస్తుంది మనకి? సో ద
నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ని ఛార్జెస్ వల్ల మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుందంటే సో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ n అనుకోండి. సో దట్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ u12 u23 u13 అని ఇస్తే ఎంత అవుతుంది? సో n ఇంటూ n మైనస్ 1/2. సో n ఇంటూ n మైనస్ 1/2 అవుతుంది. సో ఈ పర్టికులర్ సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 ఛార్జెస్ ఉన్నాయి కదా. సో ఎన్ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీస్ మనం కంబైన్ చేసాం? 1 2 3 రైట్. సో అది కరెక్టా కాదో చూద్దాం చూడండి. సో ఇక్కడ సో n ఇంటూ సో 3 ఇంటూ 3 మైనస్ 1/2. సో 3 ఇంటూ 3 మైనస్ 1 విచ్ ఇస్ 3 ఇంటూ 2/2. సో 2 2 క్యాన్సిల్, 3 వచ్చిందా? u12 u23 u13 అంతేనా? ఒకవేళ 4 ఛార్జెస్కి అయితే ఎంత అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఛార్జెస్కి తీసుకోండి. సో ఇక్కడ క్యూ ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ క్యూ ఛార్జ్ ఉంది, ఇక్కడ క్యూ ఛార్జ్ ఉంది, ఇక్కడ క్యూ ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ చేయండి 4 ఛార్జెస్ వల్ల. సో 4 ఛార్జెస్ వల్ల దీనికి సైడ్ ఏ తీసుకోండి, లెట్ ద సైడ్ బి ఏ అనుకుంటే సో ఈ టోటల్ లైక్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ సో నాకు తెలిసి n ఇంటూ n మైనస్ 1/2. సో ఇది Q1 అనుకోండి, ఇది Q2, ఇది Q3, ఇది Q4. సో అప్పుడు n అంటే ఎంత? టోటల్ 4 ఛార్జెస్ ఉన్నాయి. సో 4 ఇంటూ 4 మైనస్ 1/2. సో 4 ఇంటూ 3/2. సో 2 2 విచ్ ఈస్ 2 ఇంటూ 3 6 రావాలి. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ద 6 ఛార్జెస్. సో 6 ఛార్జెస్ అంటే చలాయిస్తే అవి ఏమవుతాయి? ద టోటల్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో 1 2 మధ్యలో ఒకటి ఉంటుంది రైట్. సో 2 3 మధ్యలో ఉంటుంది, ప్లస్ 3 4 మధ్యలో ఉంటుంది, ప్లస్ 4 1 మధ్యలో ఉంటుంది, ప్లస్ 1 3 మధ్యలో ఉంటుంది, ప్లస్ 2 4 మధ్యలో ఉంటుంది, ప్లస్ 2 4 అంతేనా? సో 1 2 2 3 3 4 1 4. సో 1 3 డయాగ్నల్, 2 4 డయాగ్నల్ అంతేనా? సో ఈ 6 సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్, ఈ 6 పొటెన్షియల్ ఎనర్జీ వల్ల సో ద నెట్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. క్లియర్ ఇచ్చేస్తారా? సో ఈ సైడ్ ఏ అనుకోండి, ఈ సైడ్ ఏ అనుకోండి, సో ఈ సైడ్ ఏ అనుకోండి. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేయడం ఇక్కడ K Q1 Q2 బై ద డిస్టెన్స్ A. సో K ఇక్కడ Q2 Q3 బై ద డిస్టెన్స్ A. ఓకేనా? సో లెట్స్ టేక్ ద Q1 ఈజ్ ఈక్వల్స్ టు Q2 ఈజ్ ఈక్వల్స్ టు Q3 ఈజ్ ఈక్వల్స్ టు Q4 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ Q అనుకుంటున్నాను. సో ఇది తీసుకొని మీరు ఆన్సర్ చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం, ఏం చేసేది లేదు మీరు ఇక్కడ. సో ఇక్కడ u12 ప్లేస్లో ఏం చేస్తారు? ఒకటి రాస్తాను చూడండి కావాలంటే. K Q1 Q2 బై సో డిస్టెన్స్ ఎంత Q1 Q2కి? A, సారీ నాట్ R, A. సో R తీసుకొని అలవాటు అయిపోయింది మనకి ఇక్కడ A రైట్. సో నౌ 2 3కి ఎంత అవుతుంది? K Q2 Q3 బై A. ఈ రెండింటి మధ్యలో ఏ కదా. మళ్ళీ 3 4కి ఎంత అవుతుంది? K Q3 Q4 బై A ప్లస్ K 1 3కి ఎంత అవుతుంది? 1 4కి ఎంత అవుతుంది? Q1 Q4కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? A. సో ఇక్కడ నెక్స్ట్ 2వి కేర్ఫుల్గా ఉండండి. 1 3. సో 1కి 3కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? డయాగ్నల్ కదా. సో డయాగ్నల్ కాబట్టి ఇది A√2 అవుతుంది రైట్. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. K Q1 Q3 సో డిస్టెన్స్ ఎంత? A√2. సో ప్లస్ K Q1 Q2 Q4 కదా, ఇంకొకటి వచ్చేసి Q2 Q4. సో Q2 Q4 కాబట్టి సో బై ద డిస్టెన్స్ ఎంత మళ్ళీ వాటికి మధ్యలో? A√2. సో ఇప్పుడు సాల్వ్ చేస్తారా? Q1 Q2 ప్లేస్లో Q సబ్స్టిట్యూట్ చేయండి. KQ2 సో కామన్ తీసుకోండి. 1/A ప్లస్ 1/A ప్లస్ 1/A ప్లస్ 1/A ప్లస్ 1/A√2 ప్లస్ 1/A√2. సో ఇక్కడ నుంచి సాల్వ్ చేయండి. సాల్వ్ ఫర్దర్ మీరే చేయండి. సో దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తా చూడండి. సో ఇది క్వశ్చన్ 1 ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ చేయండి. సో క్వశ్చన్ 2 సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ తీసుకుంటున్నాను. సో ద క్యూబ్ తీసుకుంటున్నా.
సో ఈచ్ కార్నర్లో ఈ క్యూబ్కి మైనస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, ఇక్కడ మైనస్ క్యూ, మైనస్ క్యూ, మైనస్ క్యూ, మైనస్ క్యూ, మైనస్ క్యూ. సో ఇక్కడ మధ్యలో ప్లస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ప్లస్ క్యూ ఛార్జ్ డ్యూ టు ద మైనస్ క్యూ ఛార్జెస్. ఫైండ్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ప్లస్ క్యూ ఛార్జ్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్. సో ప్లస్ క్యూ ఎక్కడ ప్లేస్ చేసావు? సెంటర్లో ప్లేస్ చేసాం. ఓకే, సో ఈ మైనస్ క్యూ ఛార్జెస్ వలన ప్లస్ క్యూ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంతా ఫైండ్ చేయాలి మీరు. ఓకేనా? సో ఈ క్యూబ్కి ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్, ఈచ్ సైడ్ ఆఫ్ క్యూబ్ హ్యావింగ్ ద లెంత్ కే అనుకోండి. ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ హ్యావింగ్ లెంత్ కే. సో ఇది కూడా మీరు ఆన్సర్ మీ ఓన్గా ట్రై చేయండి. సో ట్రై ఆన్ యువర్ ఓన్. సేమ్ క్వశ్చన్ మీకు డిపిపిలో నేను సాల్వ్ చేస్తాను, బట్ మీరు ఓన్గా సాల్వ్ చేయండి ఫస్ట్. ట్రై ఆన్ యువర్ ఓన్. ఓకే, చలో నెక్స్ట్. అర్థమైందా ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ? సో ఇప్పుడు సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది మనకు ఆల్రెడీ 11th క్లాస్లోనే వర్క్ ఎనర్జీ థీరం నుంచి చదువుకున్నారా? సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ. The work done is equals to the change in energy delta U. So the work done is equals to final minus initial. అంతేనా? సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ అంటే లెట్ సపోజ్ ఫస్ట్ Q1 Q2. ఓకేనా? సో ఇవి రెండు సమ్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నాయి అనుకుందాం ఫస్ట్. సో ఈ టూ ఛార్జెస్ని సమ్ అదర్ డిస్టెన్స్కి మనం చేంజ్ చేయాలి. సమ్ అదర్ డిస్టెన్స్కి మనం చేంజ్ చేయాలి. సో లెట్ ద సమ్ అదర్ డిస్టెన్స్ బి ఆర్ డాష్. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఏ కే Q1 Q2 బై ఆర్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద కాన్ఫిగరేషన్ 2 ఏమవుతుంది? కే Q1 Q2 బై ఆర్ డాష్. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ డాష్ కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కాన్ఫిగరేషన్ నుంచి ఈ కాన్ఫిగరేషన్కి చేంజ్ చేయడానికి మనకు ఎంత వర్క్ జరగాలి అని అడిగిరు అనుకోండి క్వశ్చన్లో, ఎగ్జామ్లో. ఈ కాన్ఫిగరేషన్ నుంచి, కాన్ఫిగరేషన్ అంటే అవి రెండు పర్టికులర్ డిస్టెన్స్లో ఉంటే దాన్ని కాన్ఫిగరేషన్ ఉంటాం. ఆ కాన్ఫిగరేషన్ దాన్ని. సో ఇంకొక డిస్టెన్స్ చేంజ్ అయింది అనుకోండి అదర్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినట్టు. కాన్ఫిగరేషన్ ఏ, కాన్ఫిగరేషన్ బి. ఓకేనా? సో ఇప్పుడు Q1 Q2 మధ్యలో డిస్టెన్స్ పెంచామో తగ్గించాము, బట్ ఒరిజినల్ దాని నుంచి అయితే చేంజ్ చేసాం. సో ఆర్ డాష్కి చేంజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మారడానికి సో మనం ఎంత వర్క్ చేసామని అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ పర్టికులర్ కేసులో సో ద వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు సింప్లీ సో ద U2 మైనస్ U1. U2 మైనస్ U1 ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ U2 మైనస్ U1. సో U2 మనకు ఆల్రెడీ తెలుసు కే Q1 Q2 by the distance r dash, right? So U1 ఎంత? U1 is so K Q1 Q2 by R. So ఇక్కడ U2 U1 బదులు బెటర్ రైట్ UB మైనస్ UA. ఫైనల్ UB కాన్ఫిగరేషన్. సో ఇది B. UB కాన్ఫిగరేషన్, ఇనిషియల్ UA కాన్ఫిగరేషన్. సో UB మైనస్ UA. సో అక్కడ వాల్యూస్ ఇస్తారు, జస్ట్ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం. అర్థమైందా? సో అంటే ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ నుంచి ఇంకో కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినప్పుడు సో పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ ద వర్క్ డన్ అడిగారు అనుకోండి. సో ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్. చలో, అండర్స్టూడ్ ఎవ్రీవన్? నెక్స్ట్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనం ఇంతకుముందు టార్క్ చూసాం లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో. సో ఒక డైపోల్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు సో దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఎప్పుడు జీరోనే ఉంటుంది. సో నెక్స్ట్ టార్క్ కూడా ఫైండ్ చేసినాం మనం. సో టార్క్ ఏంటిది ఫార్ములా? సో P క్రాస్ E. ఐడియా ఉందా? గుర్తొచ్చిందా? P క్రాస్ E లేదంటే PE sin θ అన్నాం. సో అలానే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. సో ద
ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ద ఈక్విస్పేస్డ్ లైన్స్, ప్యారలల్ లైన్స్. సో ఇప్పుడు దీని మధ్యలో ఒక డైపోల్ ప్లేస్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్. సో మైనస్ క్యూ ఛార్జ్ అండ్ ప్లస్ క్యూ ఛార్జ్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? సో లెట్ ద డిస్టెన్స్ ఇక్కడ ఎల్, సో ఇక్కడ ఎల్ అనుకోండి ద డిస్టెన్స్, రైట్. సో ఈ డైపోల్ అన్నది ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా. సో ఇప్పుడు ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గివెన్ యాజ్ సో మైనస్ పీ డాట్ ఈ. So the potential energy of the electric dipole which is placed in a uniform electric field, it is given as minus P dot E. So ఈ minus P dot E లో డాట్ ప్రొడక్ట్ అనమాట, అంటే ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? మైనస్ పిఈ కాస్ టీటా, రైట్. సో ఇప్పుడు టీటా ఏంటి? సో టీటా ఈజ్ ద angle between so dipole moment and electric field. సో డైపోల్ మూమెంట్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మధ్యలో ఉన్న యాంగిలే సో ద టీటా. ఈ కేసులో లైక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ చేయాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, ఓకేనా. సో సింపుల్ కాన్సెప్ట్, కొంచెం లెంతీ ఉన్నాయి అంతే. మనకు సెకండ్ ఇయర్ సిలబస్ ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సో 20 to 30% ఈజీ బట్ లెంతీ. ఫస్ట్ ఇయర్ సిలబస్ కంటే సెకండ్ ఇయర్ సిలబస్ కొంచెం లెంతీ ఉంటుంది, బట్ డిఫికల్టీ లెవెల్స్ కంపేర్ చేసామనుకోండి మనం ఫిజిక్స్లో, సో ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ది డిఫికల్టీ తక్కువ ఉంటుంది. సో డైరెక్ట్ మీరు ఫార్ములాస్ కాన్సెప్ట్స్ కొంచెం క్లారిటీగా నేర్చుకున్నారనుకోండి. సో ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే సో రివిజన్ అన్నది మీకు కీ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడైనా కూడా. ఎంత తొందరగా చాప్టర్ కంప్లీట్ చేసాం, మళ్ళీ ఎంత తొందరగా మర్చిపోయాం అన్నది కాదు, దాన్ని మళ్ళీ డైలీ రివైజ్ చేస్తున్నావా లేదా, అది ఇంపార్టెంట్. సో మీరు రివిజన్ చేయలేదు అంటే ఫస్ట్ చదివింది ఫస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ ఫ్రెష్గా చదివింది ఇప్పుడు ఉంటుంది, మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ పోతుంది. అందుకే రివిజన్. ఓకే చల్. సో ఇప్పుడు ద టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ పి అండ్ ఈ. సో నౌ ఇప్పుడు లైక్ టెల్ మీ వేర్ ద పొటెన్షియల్ ఎనర్జీ బికమ్ జీరో. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైపోల్ మూమెంట్కి ఎంత యాంగిల్ ఉంటే సో ద పొటెన్షియల్ ఎనర్జీ విల్ బీ జీరో. సో ద పొజిషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో ఏ పొజిషన్ దగ్గర సో ద పొజిషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ జీరో. సో ఏ పొజిషన్ దగ్గర వస్తుంది? సో ఎనర్జీ జీరో అవ్వాలంటే కాస్ వాల్యూ జీరో అవ్వాలి, అవునా. కాస్ వాల్యూ కాస్ టీటా షుడ్ బి ఈక్వల్స్ టు జీరో. సో కాస్ టీటా జీరో అవ్వాలంటే టీటా షుడ్ బి ఈక్వల్స్ టు 90. అంటే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మూమెంట్ ఈ రెండు ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే సో దెన్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బీ జీరో. ఆ సినారియోలో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అవుతుంది. సో మీకు కావాలంటే దీన్ని డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తారు? సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఇప్పుడు డైపోల్ ఎలా ప్లేస్ చేయాలి మనం? పర్పెండిక్యులర్గా. సో ఇది మైనస్ క్యూ ఛార్జ్ అనుకుంటే ఇది ప్లస్ క్యూ ఛార్జ్. సో ఇక్కడ ఇంకొక ఫీల్డ్ లైన్ తీసుకోండి. సో మైనస్ క్యూ ప్లస్ క్యూ. సో డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది ఎప్పుడైనా? ద డైపోల్ మూమెంట్ డైరెక్షన్ విల్ బీ ఫ్రమ్ మైనస్ టు ప్లస్. ఇది కదా డైపోల్ మూమెంట్ డైరెక్షన్. పి ఇలా అప్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో రైట్ సైడ్ ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ చూడండి. సో లేదంటే మీరు ఇలా రివర్స్ కూడా తీసుకోవచ్చు, మైనస్ క్యూ పైన తీసుకోండి, ప్లస్ క్యూ డౌన్ తీసుకోండి. సో అప్పుడు డైపోల్ మూమెంట్ కిందికి వస్తుంది, రైట్. సో డైపోల్ మూమెంట్ కిందికి వస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్ సైడ్ ఉంది, సో డైపోల్ మూమెంట్ కిందికి ఉంది, అప్పుడు కూడా పర్పెండిక్యులర్. అర్థమైంది? సో ఎప్పుడైతే డైపోల్ ఈజ్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో అప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ విల్ బికమ్ జీరో. అండర్స్టూడ్ దిస్ పార్ట్? క్లియర్? సో ఇప్పుడు సో జీరో ఈజ్ నాట్ మినిమం. రిమెంబర్, జీరో అన్నది ఇట్స్ నాట్ ద మినిమం. సో మినిమం ఏది మరి? అది కూడా చూద్దాం చూడండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పీకి. సో పీ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు? డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఆల్వేస్ నెగిటివ్ టు పాజిటివ్.
నెగిటివ్ టు పాజిటివ్. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? చలో నెక్స్ట్. సో ఇప్పుడు స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఎక్కడ డైపోల్ని మీరు ప్లేస్ చేస్తే సో మనకి నెట్ ఫోర్స్ 0 అవుతుందో, లేదంటే నెట్ టార్క్ 0 అవుతుందో, సో లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఆర్ మినిమం అవుతుందో చూద్దాం. సో స్టేబుల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, పొటెన్షియల్ ఎనర్జీ దేనికైతే తక్కువ ఉంటుందో సో దానికి స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉంటుంది. అంతేనా? కరెక్టే కదా. సో ఒక బౌల్ తీసుకోండి, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను ఎగ్జాంపుల్. ఒక బౌల్ తీసుకుంటే సో ఈ బౌల్కి మధ్యలో ఏదైనా ఒక బాల్ ప్లేస్ చేయండి. ఓకేనా? చిన్న బాల్ తీసుకొని మధ్యలో ప్లేస్ చేయండి. సో ఇప్పుడు దాన్ని మిడిల్ పొజిషన్లో నుంచి సో డిస్ప్లేస్ చేశారనుకోండి, మళ్ళీ అది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అవునా? బౌల్ లోపల బాల్ పెట్టినప్పుడు సో దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి ఇటువైపు డిస్ప్లేస్ చేస్తే మళ్ళీ అది ఒరిజినల్ పొజిషన్కే వస్తుంది కదా, రైట్? సో దాన్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. ఏదైనా ఒరిజినల్ పొజిషన్ నుంచి డిస్ప్లేస్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రావడానికే ఇష్టపడుతుంది అనుకోండి, అది స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. అదే బౌల్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఇప్పుడు టాప్ దాని మీద బాల్ పెట్టండి. అప్పుడేమవుతుంది, ఆ బాల్ని ఆ బౌల్ మీద నుంచి మీరు ఇటువైపు డిస్ప్లే చేసి ఇటు కింద పడుతుంది, ఇటువైపు డిస్ప్లే చేసి ఇటువైపు కింద పడుతుంది. అంటే అది ఈక్విలిబ్రియంలో ఉంది. మీరు పైన పెట్టినప్పుడు కదలకుండా అలానే ఉంది. బట్ ఒక్కసారి కదిలిచ్చారనుకోండి కింద పడిపోతుంది. సో దాన్నే మనం అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్ చూద్దాం. చూడండి దాన్నే. సో ఫర్ ఎగ్జాంపుల్ డైపోల్ని సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనుకోండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఇప్పుడు డైపోల్ని నేను ఎలా ప్లేస్ చేస్తున్నానంటే, లెట్ మీ ప్లేస్ సో ద డైపోల్ లైక్ దిస్. సో మైనస్ క్యూ చార్జ్ ప్లస్ క్యూ చార్జ్. సో ఇప్పుడు డైపోల్ మూమెంట్ ఎలా ఉంటుంది చెప్పండి? ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఇది. సో యు నో దట్ ద డైపోల్ మూమెంట్ పి ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా, మైనస్ నుంచి ప్లస్కి ఉంటుంది డైపోల్ మూమెంట్ ఎప్పుడైనా కూడా. సో కాబట్టి ఇది రైట్ సైడ్కి ఉంది డైపోల్ మూమెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎలా ఉంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా రైట్ సైడే ఉంది కదా, రైట్? సో ఇప్పుడు ఈ కేసులో సో టీటా ఎంత? ద టీటా ఈజ్ 0 degrees. సో టీటా 0 degrees అయితే నాకు ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందో చెప్పండి మీరు. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? మైనస్ పిఈ కాస్ టీటా. సో ఇప్పుడు యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పిఈ కాస్ 0. సో కాస్ 0 degrees అంటే 1. సో అప్పుడు యూ ఎంత? మైనస్ పిఈ ఈజ్ ద యూ వాల్యూ. సో ఇక్కడ మైనస్ పిఈ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మినిమం వాల్యూ. సో మీకు ఇప్పుడే చెప్పా, దేనికైతే పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుందో బౌల్లో ప్లేస్ చేసినప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ ఆల్మోస్ట్ 0. సో టాప్ మీద సమ్ హైట్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అవునా? సో ఇక్కడ ద పొటెన్షియల్ ఎనర్జీ అన్నది మినిమం అయింది. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడైతే మినిమం అయిందో అక్కడ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం అక్కర్స్. So this is the scenario for the stable equilibrium. Stable equilibrium. ఓకేనా? సో ఈ కేసులోనే మీరు మనం ఆల్రెడీ మీకు నెట్ ఫోర్స్ కూడా తెలుసు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, కాన్సెప్ట్స్ ఒకసారి చదివి మళ్ళీ మర్చిపోవద్దు. నెట్ ఫోర్స్ ఎలా ఉంటుంది చెప్పండి? ద నెట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ 0 అంటున్నా నేను. నెట్ ఫోర్స్ ఈజ్ 0 ఆల్వేస్. ఎందుకు నెట్ ఫోర్స్ 0? నెట్ ఫోర్స్ అనగానే మీరు ఏం చేయాలి? ఫోర్స్ ఆన్ ఏ ఛార్జ్ ఈజ్ క్యూఈ. ఈ ప్లస్ క్యూ ఛార్జ్ మీద ప్లస్ క్యూఈ ఇటువైపు ఉంటుంది, ఈ మైనస్ క్యూ ఛార్జ్ మీద మైనస్ క్యూ ఇటువైపు ఉంటుంది, రైట్? సో ఈ ప్లస్ క్యూఈ ఈ మైనస్ క్యూఈ ఎప్పుడు క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి నెట్ ఫోర్స్ ఎప్పుడు 0నే. నెట్ ఫోర్స్ ఎప్పుడు 0నే. బట్ సేమ్ ఫోర్స్ 2 డిఫరెంట్ పాయింట్స్లో అప్లై చేస్తే మనకి ఇంకొక ఫోర్స్ వస్తుంది. దాన్ని ఏంది? రొటేషనల్ ఫోర్స్ అని చదువుకున్నామా? ఆ రొటేషనల్ ఫోర్స్ ఏంటిది? ద టార్క్ నెట్ కదా, ద నెట్ టార్క్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ క్రాస్ ఈ. గుర్తుందా? ద నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు పీ క్రాస్ ఈ. సో ఈ కేసులో సో ద నెట్ టార్క్ ఏమవుతుంది? ద నెట్ టార్క్ ఏమవుతుంది? పీ ఏమో ఇటువైపు డైరెక్షన్లోనే ఉంది, ఈ కూడా ఇటువైపు డైరెక్షన్లో ఉంది. సో పీఈ సైన్ టీటా. సో సైన్ 0 ఎంత? సో పీఈ సైన్ టీటా. సో పీఈ సైన్ టీటా సైన్ 0. సో టార్క్ 0. సో అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం కేసులో టీటా 0 ఉండాలి, అవునా? స్టేబుల్ ఈక్విలిబ్రియం ఎప్పుడు అటైన్ అవుతుంది? సో పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉన్నప్పుడు. సో ఇదే సినారియోలో డిఫరెంట్ సిచ్యువేషన్ మనం చదువుతున్నాం. సో ఏంటిది? ద నెట్ ఫోర్స్ 0 అవుతుంది,
అండ్ ద నెట్ టార్క్ వచ్చేసి 0 అవుతుంది, రైట్. సో ఒకవేళ మనం డైపోల్ని ఇప్పుడు లెట్ సపోజ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సినారియో చూద్దాం చూడండి. సో అదే డైపోల్ని నేను ఎలా ప్లేస్ చేస్తున్నానంటే, సో ఇటువైపు ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నా, ఇటువైపు మైనస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు డైపోల్ మూమెంట్ ఎటువైపు ఉంటుంది చెప్పండి. సో ద డైపోల్ మూమెంట్ పి అన్నది సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మైనస్ నుంచి ప్లస్ కదా. ద డైపోల్ మూమెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ మైనస్ టు ప్లస్. సో అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంది, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది. సో పి ఏమో ఇటువైపు ఉంది కంప్లీట్గా, ఈ ఇటువైపు ఉంది. సో రెండు ఆపోజిట్లో వెళ్తున్నాయి. సో టీటా ఎంత, నువ్వు ఇటు నేను ఇటు, సో టీటా 90. సో ఇద్దరం సేమ్ డైరెక్షన్లో వెళ్తే టీటా 0. సో ఒకటి ఇటు ఒకటి ఇటు వెళ్ళింది అనుకోండి, టీటా 180. సో ఈ కేసులో సో ద టీటా ఈజ్ గోయింగ్ టు బి 180 degrees. ద టీటా ఈజ్ గోయింగ్ టు బి 180 degrees. సో ఇప్పుడు కెన్ వీ ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ? సో ద U is equals to minus P cross P dot E. So or U is equals to minus PE cos theta. సో ఇక్కడ టీటా ఎంత, U is equals to minus PE cos 180 degrees. సో cos 180 degrees. సో cos 180 degrees అంటే ఎలా ఫైండ్ చేస్తారు? సో cos 90 plus 90. సో cos 90 plus theta. సో cos 90 plus theta lies in the second quadrant. All silver. సో ఇది మైనస్ అవుతుంది. మైనస్ 90 ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది, కాస్ ఏమవుతుంది, సైన్ అవుతుంది. సో సైన్ 90. సో ఈ వాల్యూ ఎంత, -1. సో ఇక్కడ మీరు -1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో -1 ప్లస్, సో పిఈ. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అన్నది ఇక్కడ మ్యాక్సిమం అయిపోయింది, అంతేనా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద మ్యాక్సిమం వాల్యూ. సో -పిఈ ఈజ్ గోయింగ్ టు బి ద మినిమం వాల్యూ. 0 ఎప్పుడు అవుతుంది, 0 పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు అవుతుంది. సో అది ప్రీవియస్ కేసులో చూసాం. 0 ఎప్పుడైంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ద డైపోల్ మూమెంట్ ఎప్పుడైతే పర్పెండిక్యులర్ ఉన్నాయో సో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ప్యారలల్గా ఉంటే థీటా 0 అంటే ప్యారలల్, సో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మినిమం. సో ఆ కేసుని మనం ఏమన్నాం, ద స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్, రైట్. సో అలానే ఎప్పుడైతే యాంటీ ప్యారలల్, దీన్ని ఏమంటాం మనం ఈ సిచ్యువేషన్ని, ద యాంటీ ప్యారలల్ కండిషన్. సో యాంటీ ప్యారలల్ కేసులో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, మ్యాక్సిమం. సో దేనికైతే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుందో సో అప్పుడు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియమా, అంతేనా. సో దట్ ఈ సినారియోలో మనకు వచ్చేది ఏంటిది, ద అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ద అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, అంతా క్లియర్ కదా. సో టీటా ఇక్కడ సమ్మరీ రాస్తా చూడండి. సో టీటా 0 అండ్ టీటా 180. సో టీటా 0 అయితే U మ్యాక్స్, సారీ U మినిమం. సో టీటా 180 U మ్యాక్స్ అండ్ టీటా 90 U 0. సో ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో దిస్ ఈజ్ అ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, రైట్. సో ఈ కేసులో దిస్ ఈజ్ నెయిదర్ మధ్యలో ఉంటుంది, స్టేబుల్ కాదు అన్స్టేబుల్ కాదు, మధ్యలో ఉంటుంది. సో రైట్, క్లియర్ ఆ దిస్ పార్ట్ ఎవ్రీవన్? సో ఇదే కేసులో మీరు అంటే ఇదే కాన్ఫిగరేషన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు కెన్ యూ ఫైండ్ వాట్ ఈస్ టార్క్? టార్క్ ఫైండ్ చేస్తారా? టార్క్ ఈజ్ P క్రాస్ E కదా. సో పిఈ సైన్ టీటా, పిఈ సైన్ 180. సో పిఈ సైన్ 180 అంటే సైన్ 180 వాల్యూ ఈజ్ 0 అగైన్. సైన్ 180 వాల్యూ 0 అంటే ద టార్క్ ఈజ్ 0. అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియంలో టార్క్ 0నే ఉంది, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం కూడా టార్క్ 0నే ఉంటుంది. సో అదే నెట్ ఫోర్స్ అనుకోండి, అది ఎప్పుడు 0నే ఉంటుంది కదా. ద నెట్ ఫోర్స్ ఈజ్ 0 ఆల్వేస్. సో ఎందుకు, ఈ మైనస్ క్యూ మీద ఛార్జ్ ఇటువైపు ఉంటుంది, ఈ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఈ ప్లస్ క్యూ మీద ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, మళ్ళీ ఆపోజిట్. నెట్ ఫోర్స్ మళ్ళీ 0. నెట్ టార్క్ పిఈ సైన్ టీటా 0 180 ఉన్నప్పుడు, రైట్. సో 0 ఉన్నా ప్యారలల్ ఉన్నా టార్క్ 0నే, యాంటీ ప్యారలల్ ఉన్నా టార్క్ 0నే, రైట్. టార్క్ మ్యాక్సిమం ఎప్పుడు, టీటా 90 అయితే. ఆర్ ఏబుల్ టు రికలెక్ట్? సో లాస్ట్ క్లాస్ దీన్ని కొంచెం రిలేట్ చేయండి, అర్థమవుతుందా. సో ఈ కాన్సెప్ట్ ఏదైనా డైపోల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు 4 థింగ్స్ అబ్జర్వ్ చేయండి మీరు. నెట్ ఫోర్స్ ఏమవుతుంది, ఓకేనా. సో నెట్ టార్క్ ఏమవుతుంది అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, ఈ 3 పాయింట్స్ని
మీరు అనలైజ్ చేయండి. టీటా ఎంత అయితే ఫోర్స్ జీరో ఆర్ ఫోర్స్ మ్యాక్సిమం అవుతుంది. ఫోర్స్ ఎప్పుడు జీరోనే అన్ని కేసెస్లో. డైపోల్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఫోర్స్ ఎప్పుడు జీరోనే. టార్క్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అవుతుంది, అదొకటి కన్సిడర్ చేయండి. అండ్ దెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు మినిమం అవుతుంది, అదొకటి కన్సిడర్ చేయండి. క్లియర్? స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. క్లియరా? చల్ నెక్స్ట్. So now what is the work done in rotating a dipole from theta 1 to theta 2 రాసుకోండి, ఇక్కడ రాయలేదు. సో theta 1 to theta 2 అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి సో theta 1 పొజిషన్ నుంచి ఒక డైపోల్ని theta 2 పొజిషన్కి మనం రొటేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాట్ ఈస్ ద వర్క్ డన్? మనకి ఇంతకుముందే చెప్పా. సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఎప్పుడు వర్క్ డన్ కావాలన్నా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ద చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఒకవేళ ఒక ఛార్జ్ ఇచ్చారు, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఇచ్చారనుకోండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డెల్టా వి. ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు ఛార్జెస్ కేసులో. అదే పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్లో ఇచ్చారనుకోండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. రైట్? సో ఇప్పుడు సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద యూ ఫైనల్ మైనస్ యూ ఇనిషియల్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫైనల్గా టీటా 2కు రొటేట్ చేస్తున్నాం ఫ్రమ్ టీటా 1. సో టీటా 2కు రొటేట్ చేస్తున్నాం ఫ్రమ్ టీటా 1. సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏమవుతుందో చెప్పండి. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ టీటా 2? సో మైనస్ పిఈ కాస్ టీటా 2 రాయొచ్చా? మైనస్ పిఈ కాస్ టీటా 2. సో మైనస్, సో దీనికి ఫార్ములా యూ టీటా 1 కంటే మైనస్ పిఈ కాస్ టీటా 1. యూ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. సో యూ ఫార్ములా ఏంటి? కాస్ టీటా, పిఈ కాస్ టీటా. సో ఇక్కడ టీటా 2లో ఉంది కాబట్టి పిఈ కాస్ టీటా 2 మైనస్ పిఈ కాస్ టీటా 2. సో టీటా 1లో మైనస్ పిఈ కాస్ టీటా 1. సో ఇప్పుడు ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పిఈ కాస్ టీటా 2 ప్లస్ పిఈ కాస్ టీటా 1. రైట్? సో దీన్ని ప్రాపర్గా అలైన్ చేస్తే so the work done is equals in this particular situation, so the PE cos theta 1 minus the PE cos theta 2, PE cos theta 1 minus PE cos theta 2. so ఇప్పుడు ఎంత అవుతుంది వర్క్ డన్? సో PE కామన్ తీసుకుంటే the cos theta 1 minus the cos theta 2. so this is the work done in rotating a dipole from theta 1 to theta 2. క్లియర్? గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్. సో మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ హియర్. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ జస్ట్. క్లియరా? అర్థమైంది ఇక్కడ వరకు? సో మనకి ఇక్కడితోని సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో మీకు ఎలాంటి డౌట్స్ లేవు కదా. ఇప్పుడు ఫస్ట్ పొటెన్షియల్ డిఫైన్ చేసాం, పాయింట్ ఛార్జెస్కి డిఫైన్ చేసాం, సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్కి డిఫైన్ చేసాం. సో ఆ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా చేంజ్ అవుతుంది, ద స్కేలార్ ఎడిషన్, సో అవన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్ని ప్లేస్ చేస్తే ఏమవుతుందో కూడా చూసాం, అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్, దట్ ఈస్ ద కెపాసిటర్స్. సో కెపాసిటర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బోర్డ్స్లో కానీ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? సో ఈ కెపాసిటెన్స్ని వెరీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, సో జీరో టు హీరో, సో విల్ స్టడీ నౌ. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ఎ కెపాసిటర్? కెపాసిటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఎలక్ట్రికల్ చార్జ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ చార్జ్ ఆర్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కెపాసిటర్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ఛార్జ్ కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ స్టోర్ చేసే ఒక డివైస్. ఓకే, సో వాట్ ఈజ్ కెపాసిటెన్స్ అని అడిగారు అనుకోండి. సో ఎంత ఛార్జ్ స్టోర్ చేస్తుంది అది కెపాసిటెన్స్. దాంట్లో ఛార్జ్ స్టోర్ చేయొచ్చు, అది కెపాసిటర్. ఎంత? ద ఎబిలిటీ ఆఫ్ ఏ కండక్టర్ టు హోల్డ్ ఆర్ స్టోర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ద కెపాసిటెన్స్. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక కెపాసిటర్కి క్యూ ఛార్జ్ ఇచ్చామనుకోండి. ఒక కెపాసిటర్కి క్యూ ఛార్జ్ ఇస్తే, సో క్యూ ఛార్జ్ ఎట్ పొటెన్షియల్ వి ఇచ్చాను, క్యూ ఛార్జ్ ఎట్ పొటెన్షియల్ వి. సో ద కెపాసిటెన్స్ ఫార్ములా ఈజ్ గివెన్ బై క్యూ బై వి. సో ద కెపాసిటెన్స్ ఫార్ములా ఈజ్ గివెన్ బై
Q by V, the capacitance formula. Clear? Understood? Chal. So ఇప్పుడు what are the units of capacitance చెప్పండి, మీరు చెప్పండి క్విక్గా. సో మనకు చార్జ్, లైక్ చార్జ్కి యూనిట్స్ ఏంటి? చార్జ్కి యూనిట్స్ ఆర్ కూలుంబ్. సో కూలుంబ్ పర్ వోల్టేజ్కి వోల్ట్స్, కూలుంబ్ పర్ వోల్ట్స్ ఆర్, సో దీన్నే మనం ఏమంటాం అంటే కూలుంబ్ పర్ వోల్ట్ని ఫారడే అంటాం. సో కూలుంబ్ పర్ వోల్ట్ ఈజ్ కాల్డ్ ద ఫారడే. సో జనరల్గా ఫారడే అన్నది చాలా లార్జ్ వాల్యూ. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఫారడేని, సో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వీ కన్సిడర్ మైక్రో ఫారడే, నానో ఫారడే, పికో ఫారడే కన్సిడర్ చేస్తాం. సో మైక్రో ఫారడే, పికో ఫారడే, దీస్ ఆర్ ద స్మాల్ యూనిట్స్ ఆఫ్ ఫారడే. సో ద స్మాల్ క్వాంటిటీ, ఓకే, సో ద స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద ఫారడే. ఎందుకంటే ఒక ఫారడే అన్నది లార్జ్ వాల్యూ. ఓకే, సో దట్స్ వై వీ టేక్ మైక్రో, నానో, పికో ఫారడే. సో తెలుసు కదా మీకు, మైక్రో ఈ స్టాండ్స్ ఫర్ 10 to the power minus 6. సో ఇఫ్ ఐ రైట్ ద మైక్రో ఫారడే, సో ద మైక్రో ఫారడే ఈజ్ 10 to the power minus 6 ఫారడే. సో నానో ఫారడే ఈజ్ 10 to the power minus 9 ఫారడే. పికో ఫారడే ఈజ్ 10 to the power minus 12 ఫారడే. క్లియర్? అండర్స్టూడా? సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కెపాసిటర్ గురించి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో రిమెంబర్ దిస్ ఫార్ములా. సో ద కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q by V ఫర్ ఏ గివెన్ కెపాసిటర్. సో నౌ, సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద స్పెరికల్ కెపాసిటర్? సో కెపాసిటర్స్లో మనం 2 types ఆఫ్ కెపాసిటర్ చదువుకోబోతున్నాం. ఒకటి వచ్చేసి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సో ఇంకొకటి వచ్చేసి స్పెరికల్ కెపాసిటర్. ఓకే, సో సిలిండ్రికల్ కెపాసిటర్స్ కూడా ఉంటాయి. సో దట్స్ నాట్ నీడెడ్ నౌ. సో లెట్స్ గో ఫర్ ద స్పెరికల్ కెపాసిటర్. సో ఈ స్పెరికల్ కెపాసిటర్కి సి, సో ఇది ఒక కెపాసిటర్, స్పెరికల్ కెపాసిటర్ హ్యావింగ్ రేడియస్ R. సో దీనికి ఛార్జ్ Q ఇచ్చామనుకోండి. సో ద ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ Q ఎట్ పొటెన్షియల్ V. ఓకేనా? సో మన కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి జనరల్గా? C ఈజ్ ఈక్వల్స్ టు Q by V, Q by V కదా ద కెపాసిటెన్స్ ఫార్ములా. సో ఇప్పుడు ఒక స్పెరికల్ కెపాసిటర్ అంటున్నాను. సో ఫర్ ఏ స్పెరికల్ కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్, ఈ స్పెరికల్ కెపాసిటర్కి పొటెన్షియల్ ఎంత అవుతుంది? ద పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్ ఎట్ డిస్టెన్స్ R. సో ద పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్ ఎట్ డిస్టెన్స్ R ఈజ్ గోయింగ్ టు బి KQ by R. అంతేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములాలో Q by V ప్లేస్లో KQ by R సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, Q by KQ by R. సో ఇక్కడ Q క్యాన్సిల్. సో C ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ R పైకి వెళ్తే సో R by K. సో దీన్నే మనం 1/K టైమ్స్ R. సో ఇప్పుడు జనరల్గా మనకి K వాల్యూ వచ్చేసి 1/4πε0 కదా. K వాల్యూ ఈజ్ 1/4πε0. సో ఇప్పుడు 1/K ఏమవుతుంది? ద 1/K ఈజ్ 4πε0. అంతేనా? 1/K వాల్యూ వచ్చేసి 4πε0. సో ఇక్కడ 1/K ప్లేస్లో 4πε0 టైమ్స్ ద ఆర్కి ఆర్. క్లియర్? సో దేర్ ఫోర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద, సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ స్పెరికల్ capacitor. So the capacitance of the spherical capacitor is equals to 4πε0 R. Important. 4πε0 R. Clear? Understood this part? Chal. So good to పెట్టుకోండి. So next, so question వచ్చింది చూడండి. So let's start the question on your own. First అండర్స్టాండ్ ద గివెన్ క్వశ్చన్. సో దాని తర్వాత మీ ఓన్గా చేయండి. సో కామెంట్ యువర్ ఆన్సర్ ఫాస్ట్గా. సో నేను సాల్వ్ చేసే లోపే మీరే సాల్వ్ చేయాలి. సో 27 స్పెరికల్ డ్రాప్స్ ఆఫ్ రేడియస్ 3 mm and carrying 10 to the power minus 12 coulombs of charge are combined to form a single drop. So combined to form a single drop. So find the capacitance and potential of the bigger drop. So find the capacitance and potential of the bigger drop.
సో ఇక్కడ సి ఏం చెప్తున్నారు 27 స్పెరికల్ డ్రాప్స్. సో హ్యావింగ్ రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. సో హ్యావింగ్ 3 mm రేడియస్ ఈచ్ దాంది, అండ్ దెన్ సో ఈచ్ వన్ హ్యావింగ్ ఏ చార్జ్ క్యూ అనుకున్నాను, రేడియస్ ఆర్ చార్జ్ క్యూ. సో చార్జ్ క్యూ ఎంత 10⁻⁻12 కూలుమ్స్ అంట. సో ఇప్పుడు ఆర్ కంబైన్ టు ఫార్మ్, సో లైక్ దిస్, సో ఇదొకటి, సో ఇదొకటి, సో ఇదొకటి, సో ఇవన్నీ కలిపి లెట్స్ టేక్ ద సేమ్ సైజ్. సో ఇవన్నీ కలిపి సో ఇలా 27. సో ఈ 27 కలిపి సో ఒక లార్జ్ స్పెరికల్ కెపాసిటర్ ఫామ్ అయింది, లార్జ్ స్పెరికల్ కెపాసిటర్. సో ఈ లార్జ్ స్పెరికల్ కెపాసిటర్ది లెట్ ద రేడియస్ ఆర్ అనుకుంటున్నా, క్యాపిటల్ ఆర్. సో దీని కెపాసిటెన్స్ ఈచ్ వన్ సి కాబట్టి సో ఈ టోటల్ కెపాసిటెన్స్ సి డాష్ అనుకుంటున్నాను, ఓవరాల్ టోటల్ కెపాసిటెన్స్ సి డాష్. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు మనల్ని, ఫైండ్ ద కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్. ఫైండ్ ద కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్. సో దీని పొటెన్షియల్ వి అనుకుంటే, సో ఇక్కడ దీని ఈచ్ పొటెన్షియల్ వి అనుకోండి ఇక్కడ, సో ఇది వి డాష్ అవుతుంది, రైట్. సో మనం సి డాష్ వి డాష్ ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి ఇప్పుడు. సి ఇక్కడ 2 బేసిక్ కాన్సెప్ట్ తీసుకుంటాను నేను. ఒకటి ఏంటంటే ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ద కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్, అకార్డింగ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. సో ఏమవ్వాలి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్లో, సో వీటన్నిటికీ కలిపి ఎంతైతే ఛార్జ్ ఉందో దీనికి అంతే ఛార్జ్ ఉండాలి కదా. వీటన్నిటికి కలిపి ఎంతైతే ఛార్జ్ ఉందో సో దీనికి అంతే ఛార్జ్ ఉండాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దీని టోటల్ ఛార్జ్ క్యూ అనుకుంటున్నాను. సో కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ డ్రాప్. సో ఇక్కడ ఈచ్ దాని ఛార్జ్ ఎంత 10⁻⁻12 కదా ఈచ్ వన్ ఛార్జ్. సో టోటల్ 27Q are combined, 27Q charges are combined to form a single charge Q. To form a single charge Q. So ఇప్పుడు can we find the can we find the Q value? So can we find the Q value? Find చేయొచ్చు ఇక్కడ నుంచి. Total 27Q is equals to capital Q. So ఇది ఇలా ఉంచండి. అలానే shall we find what is the conservation of volume? కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ అప్లై చేయండి, కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. సో కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ అప్లై చేస్తే సో ఈ 27కి ఉన్న వాల్యూమ్ ఈచ్ రేడియస్ స్మాల్ ఆర్ అనుకుంటున్నా. సో ఈచ్ స్పియర్కి వాల్యూమ్ ఎంత ఉంటుంది, సో 27 ఇంటూ ఈచ్ స్పియర్ వాల్యూమ్ ఇస్ 4/3 పై ద స్మాల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద లార్జ్ స్పియర్ది. సో దీని ఎంత 4/3 పై. సో దీని రేడియస్ ఎంత ఆర్ క్యూబ్. సో ఇక్కడ 4/3 పై క్యాన్సిల్. సో ద 27 ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 27 ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఆర్ క్యూబ్. సో ఫ్రమ్ హియర్ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, 3r హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆర్ హోల్ క్యూబ్. అంతేనా, 3r హోల్ క్యూబ్ అంటే 27r క్యూబ్ కదా. సో ఫ్రమ్ హియర్ ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3r అవుద్దా, ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3r. సో ఇప్పుడు r is equals to 3r అంటే shall I say the r is equals to 3r. So can we find the capacitance of the larger capacitor? So 4πε0r, 4πε0r. సో ఇక్కడ 4πε0 r ప్లేస్ లో can we substitute 3r, r ప్లేస్ లో shall we substitute 3r. సో ఇక్కడ నుంచి మనకి you will get the capacitance, న్యూ కెపాసిటెన్స్ వస్తుందా, ఎంత వస్తుంది న్యూ కెపాసిటెన్స్ 4πε0. ఈ స్మాల్ ఆర్ వాల్యూ తెలుసు, సో ఈ వాల్యూ తెలుసు మీకు. సో ఇది ఎంత అవుతుంది 9 లైక్ సి కే వాల్యూ వచ్చేసి కే వాల్యూ ఈస్ 9 × 10⁻⁹. సో 4πε0 వాల్యూ ఎంత అవుతుంది 1/9 × 10⁻⁹. అంతేనా. సో కే వాల్యూ ఈస్ 9 × 10⁻⁹. సో ఇప్పుడు ఓన్లీ 4πε0 వాల్యూ కావాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/k కదా. సో 1/k అంటే 1/9 × 10⁻⁹. సో ఇంటూ 3 ఇంటూ సో ఆర్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు. సో 3 × 10⁻⁻12. సో ఇక్కడ నుంచి సో 9 క్యాన్సిల్. సో ఈ 10⁻⁻9 పైకి వెళ్తే సో ద 10⁻⁻12 ఇది ఎంత. సో క్యూ వాల్యూ ద ఆర్ వాల్యూ ఆర్ వాల్యూ ఈజ్ నాట్ 10⁻⁻2. సో ఇట్ ఈస్ 10⁻⁻3 కదా. సో ఈచ్ ఆర్ ఈజ్ 3 mm కదా. సో 3 × 10⁻⁻3 ఈజ్ ఆర్ వాల్యూ. సో ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి.
So here 4 pi epsilon naught value is, so 1 by 9 into 10 to the power 9 into, so 3 into 3r కదా, r ప్లేస్ లో 3r. సో ఇప్పుడు r ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 3 into 10 to the power minus 3, రైట్. సో ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి. సో ఈ 9 క్యాన్సిల్. సో ఈ 10 to the power minus 9 పైకి ప్లస్ 9 పైకి వెళ్తే minus 9 అవుతుంది. సో 10 to the power minus 3 into 10 to the power minus 3 into the 10 to the power minus 3, minus 9 into minus. సో ఇది ఎంత అవుతుంది, 10 to the power minus 12. సో ద న్యూ కెపాసిటెన్స్ C, సో ఇదేంటిది మనం ఫైండ్ చేసేది, ద C డాష్. సో ఇదంతా కూడా ద న్యూ కెపాసిటెన్స్ C డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power minus 12 ఫారడే. లేదంటే దీన్నే మనం ఏం రాసుకోవచ్చు, 1 పికో ఫారడే. సో ద న్యూ కెపాసిటెన్స్ ఈజ్ 1 పికో ఫారడే. అర్థమైందా? సో ద న్యూ కెపాసిటెన్స్ ఎలా ఫైండ్ చేయాలో. సో ఇప్పుడు న్యూ కెపాసిటెన్స్ తెలుసు మీకు, సో ద న్యూ వాల్యూమ్ తెలుసు, రైట్. సో న్యూ కెపాసిటెన్స్ తెలుసు, న్యూ వాల్యూమ్ తెలుసు. కెన్ యూ ఫైండ్ ద న్యూ పొటెన్షియల్? న్యూ పొటెన్షియల్ V డాష్ ఫైండ్ చేస్తారా? V డాష్ ఫైండ్ చేయాలి. V డాష్ ఎలా ఫైండ్ చేస్తారు? ద న్యూ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద న్యూ చార్జ్ బై ద V డాష్. సో ఇక్కడ నుంచి V డాష్ ఈజ్ ఈక్వల్స్ టు Q బై C డాషా. సో Q అంటే ఎంత, 27Q రాసుకోవచ్చా? సి నెక్స్ట్ స్లైడ్లో రాస్తా చూడండి. మనకి ఇప్పుడు న్యూ కెపాసిటెన్స్ వచ్చింది ఎంత, 1 పికో ఫారడే. సో ద న్యూ కెపాసిటెన్స్ వస్తే దాని ఫార్ములా ఏంటి, కెపాసిటెన్స్ ఫార్ములా. సో ద C డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద టోటల్ ఛార్జ్ బై ద పొటెన్షియల్. సో ఇక్కడ మనకు పొటెన్షియల్ కావాలి, పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు Q బై C డాష్. సో అకార్డింగ్ టు ద కన్వర్జేషన్ ఆఫ్ ఛార్జ్, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్లో, సో ద మనకి Q ఈజ్ ఈక్వల్స్ టు 27 స్మాల్ q వచ్చింది. సో ఇక్కడ Q ప్లేస్లో 27 స్మాల్ q బై ద C డాష్. సో ఇక్కడ నుంచి V డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్, 27 ఇంటూ, సో వాట్ ఈస్ స్మాల్ q? స్మాల్ q వాల్యూ ఈస్ 10 to the power minus 12 coulombs. So it is 10 to the power minus 12 coulombs, right, by the C dash value. So C dash value ఎంత వచ్చింది మనకి, సో 1 పికో ఫారడే. సో దాన్ని 1 into 10 to the power minus 12 రాస్తున్నాను. సో which is going to be, so 10 to the power minus 2, 10 to the power minus 2 cancel. So the V dash is 27. Understood? సో మనకి C dash V dash వచ్చింది. క్లియరా? అండర్స్టూడ్ ఎవ్రీవన్? చల్. సో ఇప్పుడు దీనికి ఇలాంటి క్వశ్చన్స్కి సో నెంబర్ 1 షార్ట్ కట్ చెప్తాను చూడండి ఇక్కడ మీకు. సో ద ఈజీ వే టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్, ఇదంతా ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే సమ్ n నెంబర్ ఆఫ్ చార్జెస్, సో ఇలా ఇదొకటి, సో ఇదొకటి, సో ఇదొకటి, సో హ్యావింగ్ కెపాసిటెన్స్ C, charge Q, radius R, having charge Q and radius R. So then if n number of capacitors are formed, to form a large capacitance of radius capital R, so the capacitance C dash, so the charge Q and potential V dash. So ilanti scenario lo, so to find the new capacitance, the formula C dash is equals to n to the power 1 by 3 into the old capacitance. N to the power 1 by 3 into old capacitance. So to find the new potential, N into, it is 2 by 3 times the old potential. N into 2 by 3 times the old potential. So this is the new capacitance C dash, this is the new potential V dash. Clear? Understood everyone? So ee shortcut గుర్తుపెట్టుకోండి, remember this. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. సో ఇదేంటిది, ఓల్డ్ పొటెన్షియల్, అంటే ఈ చిన్నవి వీటి పొటెన్షియల్ ఎంతో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో n ఈజ్ ద నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ కంబైన్డ్. అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ హియర్? నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. ఇప్పుడు కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసి 4 pi epsilon naught, రైట్. సో అలానే మనకి ద ఎనర్జీ స్టోర్డ్, సో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఈస్ గివెన్ యాజ్, సో Q square by 2C. So Q square by 2C is the formula for the energy stored in a capacitor. ఏ కెపాసిటర్ అయినా సరే, అది స్పెరికల్ కెపాసిటర్ అయినా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అయినా సరే, సో దానికి ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా ఈజ్ గోయింగ్ టు బి సేమ్.
క్యూ స్క్వేర్ బై 2c, రైట్. సో ఇక్కడ నుంచి సో దీన్ని డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. చూడండి ఎలా రాయొచ్చు అంటే, సో మనకి c ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి కదా. సో ఇక్కడ నుంచి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి రాయొచ్చా, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి. సో ఇప్పుడు ద పొటెన్షియల్ ఎనర్జీ ప్లేస్లో ఈ క్యూ ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, ఈ క్యూ ప్లేస్లో సివి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సివి హోల్ స్క్వేర్ బై 2c. సో విచ్ ఈజ్, సో ద c స్క్వేర్ v స్క్వేర్ బై 2c, రైట్. సో c క్యాన్సిల్. సో ద హాఫ్ 1/2 ఇంటూ c ఇంటూ v స్క్వేర్. సో ఇంకొక ఫార్ములా ఏమి వచ్చింది మనకి, u ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ cv స్క్వేర్, హాఫ్ cv స్క్వేర్. సో అంటే మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ అండ్ కెపాసిటెన్స్ వచ్చేసి q స్క్వేర్ బై 2c. సో చార్జ్ అండ్ కెపాసిటెన్స్ వచ్చింది. సో ఇంకొకటి ఏమొచ్చింది, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హాఫ్ చార్జ్ అండ్ పొటెన్షియల్ వచ్చింది, సారీ కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్. సో కెన్ వీ ఫైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ చార్జ్, పొటెన్షియల్ అండ్ ఛార్జ్లో ఫైండ్ చేయవచ్చా. సో అది ఎలా ఫైండ్ చేస్తారు చూడండి, సి. సో సి ప్లేస్లో క్యూ బై వి సబ్స్టిట్యూట్ చేయండి, సి ప్లేస్లో క్యూ బై వి సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇంటూ వి స్క్వేర్. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ వి క్యాన్సిల్ అయింది. సో హాఫ్ క్యూ, సో 1v క్యాన్సిల్ అయింది, ఇంకో 1v ఉంది. సో దిస్ ఈజ్ అ వన్ మోర్ ఫార్ములా. అంటే మన కెపాసిటెన్స్ని, సారీ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ 3 వేస్లో రాయొచ్చు. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఒకటి వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ కెపాసిటెన్స్, సో విచ్ ఈస్ క్యూ స్క్వేర్ బై 2c. చార్జ్ కెపాసిటెన్స్ వాల్యూస్ ఇస్తే ఫైండ్ చేయడానికి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్ హాఫ్ cv స్క్వేర్. ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ అండ్ పొటెన్షియల్ హాఫ్ qv. సో మీరు ఇవన్నీ మగప్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఇలా మాడిఫై చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో క్యూ ప్లేస్లో సివి సబ్స్టిట్యూట్ చేయడం, సో నెక్స్ట్ ఇక్కడ సి ప్లేస్లో క్యూ బై వి సబ్స్టిట్యూట్ చేయడం. సో ఈజీ థింగ్, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఈజీ అయిపోతుంది. క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్. సో నౌ, సో దిస్ ఈజ్ ద స్పెరికల్ కెపాసిటర్. సో ఈ స్పెరికల్ కెపాసిటర్స్లో సో వాట్ హ్యాపెండ్ ఈస్, like why we are going for the parallel plate capacitor though we have spherical capacitor. సో ఎందుకంటే ఈ స్పెరికల్ కెపాసిటర్లో ఎనర్జీ అన్నది బౌండెడ్ లేదు. ఎనర్జీ బౌండెడ్ అంటే ఏంటి, సో ఇప్పుడు ఈ కెపాసిటర్కి నేను ఒక ఛార్జ్ ఇచ్చా. సో ఈ ఛార్జ్ ఇచ్చినప్పుడు దీని ఆర్ ఇన్ఫినిటీ, ఇక్కడ నుంచి ఛార్జ్ ఇటువైపు వెళ్తుంది. సో ఇటువైపు, సో ఇటువైపు, సో ఇటువైపు, సో ఇట్లా ఛార్జ్ అన్నది అన్ని వైపులా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎనర్జీ బౌండెడ్ లేదు. యాజ్ ఆర్ ఈజ్ ఇన్ఫినిటీ, ద ఎనర్జీ ఈజ్ నాట్ బౌండెడ్. ఎనర్జీ ఈజ్ నాట్ బౌండెడ్. సో ఎనర్జీ బౌండెడ్ లేకపోతే ఎనర్జీ వేస్టేజ్ జరుగుతుంది స్పెరికల్ కెపాసిటర్లో. సో దిస్ ఈజ్ అ మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద స్పెరికల్ కెపాసిటర్. సో దిస్ ఈజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద స్పెరికల్ కెపాసిటర్. సో ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్లో సో 2 ప్యారలల్ ప్లేట్స్ తీసుకుంటాం. ఓకే. సో ఇదొక ప్యారలల్ ప్లేట్. సో లెట్ మీ డ్రా ప్రాపర్లీ. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సో ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్లో సో దీస్ ఆర్ ద 2 కెపాసిటర్స్. ఓకే. సో ఈ 2 కెపాసిటర్స్ ఒకటి పాజిటివ్ ఉండొచ్చు, ఒకటి నెగిటివ్ ఉండొచ్చు. సో ద పాజిటివ్ అండ్ ద నెగిటివ్. సో 2 కెపాసిటర్స్. సో వీటిని ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అంటారు. సో వీటి మధ్య ద డిస్టెన్స్ d ఉండాలి. ఓకేనా. సో ద ఏరియా ఆఫ్ ద 2 ప్యారలల్ ప్లేట్స్ మస్ట్ బీ సేమ్. సో అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి చాలా తక్కువ ఉండాలి ఏరియాతో కంపేర్ చేస్తే. సో డిస్టెన్స్ అన్నది చాలా తక్కువ ఉండాలి ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్. సో అప్పుడు ఆ ప్లేట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఆ ప్లేట్స్ ఇన్ఫినిటీ ప్లేట్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడైతే డిస్టెన్స్ తక్కువ ఉందో సో అప్పుడు ఈ ప్లేట్స్ మనకి ఇన్ఫినిటీ ప్లేట్స్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. క్లియర్, అండర్స్టూడ్. సో ఇది అరేంజ్మెంట్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ఇప్పుడు ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్లో ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుద్దో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు ఎంసెట్లో అయితే. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్లో, కండక్టింగ్ ప్లేట్స్లో సో హౌ ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ టేక్స్ ప్లేస్. సో కొంచెం జాగ్రత్తగా వినండి.
సో ఇక్కడ ఇది ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది అనుకోండి దీంట్లో, సో ఇది దీని మీద మైనస్ క్యూ ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు లేదంటే బెటర్ టేక్ Q1 అండ్ Q2 ఛార్జ్. సో లెట్స్ టేక్, సో దీని మీద Q1 ఛార్జ్ ఉంది, సో దీని మీద Q2 ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు ఈ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ద ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్, సో ద ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్లో ఛార్జ్ ఎంత ఉంటుందంటే ఇటువైపు ఇటువైపు. సో ద Q1 ప్లస్ సమ్ ఆఫ్ ద టూ ఛార్జెస్ బై 2, సమ్ ఆఫ్ ద ఛార్జెస్ బై 2. ఓకేనా. సో ఇక్కడ Q1 ప్లస్ Q2 బై 2. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రీమ్ Q1 ప్లస్ Q2 బై 2, Q1 ప్లస్ Q2 బై 2. సో వేరాస్ ద ప్లేట్స్ ఫేసింగ్ ఈచ్ అదర్, the plates facing each other will have equal and opposite charge, will have equal and opposite charge. ఈ రెండింటికి ఛార్జ్ ఎలా ఉంటుంది, ఈక్వల్గా అండ్ ఆపోజిట్ ఉంటుంది. సో అదేంటి, సో లెట్ సపోజ్ ఇక్కడ ద Q1 మైనస్ Q2 బై 2 అండ్ దెన్ సో దీనికి వచ్చేసి మైనస్ Q1 మైనస్ Q2 బై 2, మైనస్ Q1 మైనస్ Q2 బై 2. సో ఇంపార్టెంట్, సింపుల్, ఏం లేదు. సో ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్ ఏమో సమ్ ఆఫ్ ద ఛార్జెస్ ఎంత ఉంటుంది, సమ్ ఆఫ్ ద ఛార్జెస్ బై 2. సో ఇచ్చిన ఛార్జెస్ బై 2. సో Q1 ప్లస్ Q2 బై 2 ఇటువైపు. సో ఇప్పుడు మీ క్వశ్చన్లో ఇటువైపు కావాలనుకోండి ఏం చేస్తారు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది టోటల్ 10 అనుకుంటున్నా, మీకు ఇక్కడ 6 వచ్చింది అనుకోండి, ఇటువైపు కంపల్సరీ 4 ఉండాలి కదా. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ -4 అవుతుంది. సో ఇక్కడ -4 ఉంటే ఇక్కడ రిమైనింగ్ దీంట్లో మళ్ళీ క్వశ్చన్ తీసుకుంటా చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో లెట్ మీ టేక్ వన్ క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్, so let's take, so one parallel plate capacitor is having so 10 microcoulomb. So ఇంకొక parallel plate capacitor, let's suppose this is having some 4 microcoulombs. ఓకేనా. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంటుందో చెప్పండి. ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేసి 14 ప్లస్ 10 ప్లస్ 4. సో అవుట్ సైడ్ ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్ ఎంత ఉండాలి, 10 ప్లస్ 4 బై 2. సో 14 బై 2 అంటే ఇక్కడ 7, రైట్. సో ఇక్కడ ఎంత ఉండాలి చూడండి. సో ఇది 7 అంటే సో ఇది కూడా 10 ప్లస్ 4 బై 2, సో విచ్ ఈజ్ అగైన్ 7. సో ఇక్కడ 7 ఉంది, సో టోటల్ 10 ఉండాలి దీని మీద. సో ఇటువైపు 3 ఉండాలి కదా కంపల్సరీ. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉండాలి. సో ఇది 3 ఉంటే ఇది -3. సో ఇది 3 ఉంటే ఇది -3 ఉండాలి కదా. ఈ రెండు ఆపోజిట్ ఫేజెస్ హియర్. సో ప్లేట్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో 3 3 బట్ ఆపోజిట్ ఛార్జ్. సో ఇది -3, ఇది +7. సరిపోయిందా, +4 వచ్చిందా. సో ఇక్కడ కూడా చూడండి 7 3 10. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ ద చార్జ్ ఆన్ ఈచ్ ఫేస్ ఆఫ్ ద ప్లేట్ గివెన్ ప్యారలల్ ప్లేట్. సో మీరు ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైండ్ చేయండి. సో ఇంకో క్వశ్చన్ ఇస్తాను చూడండి. సో ద క్వశ్చన్ 2, సో Q, సో -2Q plus 4Q. So find the charge on each plate. So find the charge on each plate and each face. ఇటువైపు ఎంత, ఇటువైపు ఎంత, ఇటువైపు ఎంత, ఇటువైపు ఎంత, ఇటువైపు ఎంత, ఇటువైపు ఎంత. So comment your answer. Easy. So sum of the charges by 2 is extreme. So దాని తర్వాత ఇటువైపు ఎంత ఉంటే ఇటువైపు ఎంత ఉండాలి, ఈ హోల్. సో ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ ఆపోజిట్ ఉండాలి, సో దట్ ఇటువైపు వస్తుంది మళ్ళీ ఈ హోల్ అవ్వాలి. సో ఇక్కడ ఎంత ఉంటే దీనికి అంత ఆపోజిట్. సో ఆల్రెడీ అవుట్ సైడ్ మీకు తెలుసు. క్లియర్, అండర్స్టూడ్. చల్. So this is how the charge distribution takes place in parallel conducting plates. So next let's go for, so the conditions for parallel plate capacitor. So మీకు ఇంత ముందు చెప్పినట్లు, so the first condition is both the parallel plate capacitors should have, so both the parallel plate capacitors should have the same area, సో వాటి షేప్ డిఫరెంట్ ఉండొచ్చు బట్ ఏరియా సేమ్ ఉండాలి. సో అంటే ఇది ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటే, సో దీని ఏరియా ఏ ఉందనుకోండి. సో ఇది ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటే, సో దీని ఏరియా కూడా ఏనే ఉండాలి. సో
సో ఏరియా షుడ్ బి సేమ్ రెండింటిది. సో అలానే ద సెకండ్ కండిషన్ ఈస్, సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేట్స్, the distance between two plates must be very very small, must be very very small compared to their area, సో అంటే ఈ డిస్టెన్స్ d అనుకున్నాం అనుకోండి, సో ద d షుడ్ బి far less than the A. సో అప్పుడు ఏమవుతాయి, సో ద ప్లేట్స్ విల్ యాక్ట్ లైక్ ద ఇన్ఫినిటీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో అప్పుడు ఏమవుతుంది, ప్లేట్స్ యాక్ట్స్ యాజ్ ఇన్ఫినిటీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. అంతేనా, డిస్టెన్స్ తక్కువ ఉంటే అవి సో పెద్దగా కనిపిస్తాయి కదా. సో ఈ డిస్టెన్స్ ఎంత తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు అవి ఇన్ఫినిటీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లాగా కనిపిస్తాయి. రైట్, చలో, అండర్స్టూడ్ దిస్ పార్ట్. సో ఇవి కండిషన్స్ అన్నమాట. సో నౌ వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, సో ఒకటి ప్లస్, సో ప్లస్ ఛార్జ్, సో ఇంకొకటి మైనస్ ఛార్జ్, ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది ప్లస్ క్యూ, సో ఇది వచ్చేసి మైనస్ క్యూ. సో ఇప్పుడు ఒక పాయింట్ తీసుకుంటే, సో అక్కడ ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వల్ల ఇక్కడ సెంటర్లో, ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వల్ల సెంటర్లో, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి E1. సో ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వల్ల, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి E2. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి E2, రైట్. సో ఇప్పుడు ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ద E net ఈజ్ గోయింగ్ టు బి, సో ద E1 ప్లస్ E2. సో వాట్ ఈజ్ E1 ప్లస్ E2? E1 is sigma by 2 epsilon naught. మీకు ఆల్రెడీ ప్యారలల్ ప్లేట్స్ తెలుసు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫినిటీ ప్లేన్ షీట్, సో ఏమవుతుంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో ఇది కూడా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో అప్పుడు ఏమవుతుంది, హోల్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ కదా. సో ద ఓవరాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వి గాట్ ఇట్ యాజ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. సో ఇప్పుడు సిగ్మా అంటే ఏంటి, వాట్ ఈజ్ సిగ్మా? సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు the charge per unit area parallel plates ki, sigma is the surface charge density, sigma is the surface charge density. So the surface charge density, which is nothing but sigma is equals to charge per unit area, right. So ade substitute chestunnan ikkada. So the q by a epsilon naught. So identi, so the electric field is equals to, we got q by a epsilon naught, right. సో మనకి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే E, we know that V is equals to ER, V is equals to the magnitude, so the delta V is equals to minus ER. సో యాక్చువల్గా magnitude తీసుకుంటే, so the delta V is equals to ER. So now only magnitude I am talking about. సో ఇక్కడ delta V can be taken as E into, so the distance let it be R. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇక్కడ, సో ద డిస్టెన్స్ కెన్ బి టేకెన్ యాజ్, సో ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్లేట్స్ D తీసుకున్నారనుకోండి, సో ఈ D. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపే ఉంది, సో అండ్ సో ఈ డిస్టెన్స్ కూడా ఇటువైపే ఉంది. ద యాంగిల్ బిట్వీన్ E అండ్ Dకి, సో ద యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 0. సో ద యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 0 degrees. సో V ఈజ్ ఈక్వల్స్ టు ER ప్లేస్లో ED cos 0. సో ఇప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు ED రాయొచ్చా, V ఈజ్ ఈక్వల్స్ టు ED. సో మనకి ఇక్కడ E ఈజ్ ఈక్వల్స్ టు V బై D సబ్స్టిట్యూట్ చేయొచ్చా, E ఈజ్ ఈక్వల్స్ టు V బై D. సో ఇక్కడ అదే చేస్తున్నాను, ఈ ప్లేస్లో V బై D సబ్స్టిట్యూట్ చేశాను, ఏం చేయలే. సో ఆల్రెడీ మనకి ఈ రెండు ప్లేట్స్ వలన నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, ప్లస్ దాని వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటుంది, ఎంత, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. మైనస్ ఛార్జ్ వల్ల 2 వర్డ్స్ ఉంటుంది. సో ఇప్పుడు E1 E2 నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, విచ్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వచ్చిందా, రైట్. సో ఈ సిగ్మా అంటే ఏంటి, ఛార్జ్ పర్ ఏరియా, యూనిట్ ఏరియా. సో క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ అయింది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో అదే ఇక్కడ రాసా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఈ రెండు ప్లేట్స్ మధ్యలో
సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి రిలేషన్ తెలుసు మనకు ఆల్రెడీ. డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే మైనస్ ఈఆర్ యాక్చువల్గా. సో మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఈ డాట్ ఆర్. సో ఇక్కడ ఆర్ అంటే డిస్టెన్స్, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత డి. సో ఈడి కాస్ థీటా యాక్చువల్గా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లోనే ఉంది, సో డిస్టెన్స్ ఈ డైరెక్షన్లోనే ఉంది, ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఈడి కాస్ థీటా, కాస్ 0. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఈడి. సో ఇక్కడ నుంచి ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి బై డి. సో వి బై డి. సో ఇక్కడ ఈ ప్లేస్లో వి బై డి సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో క్యూ బై ఎప్సిలాన్ నాట్, ఏ ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ నుంచి షల్ ఐ రైట్, సో మనకు కావాల్సింది ఏంటి, క్యూ బై వి. ఈ విని ఇటువైపు సెండ్ చేస్తున్నా, ఇది ఇటువైపు సెండ్ చేస్తున్నా. సో ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో క్యూ బై వి అంటే ఏంటి, ద క్యూ బై వి ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటెన్స్. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో నౌ వీ గాట్ ఇట్ యాజ్ ఎప్సిలాన్ ఏ బై డి. సో ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ది కెపాసిటెన్స్ ఎంత వచ్చింది, ఎప్సిలాన్ ఏ బై డి. అదే స్పెరికల్ కెపాసిటర్కి, సో లెట్స్ రైట్ హియర్. సో ఫర్ స్పెరికల్ కెపాసిటర్, so the capacitance is equals to 4 pi epsilon naught r. And then for parallel plate capacitor, so the capacitance is equals to epsilon naught a by d. Understood? Clear everyone this concept? No doubts kada ikkada. Chalo. So whereas the energy stored in the parallel plate capacitor, so energy stored in the spherical capacitor entaithe undo, so deentlo kuda same. So enti ikkada, so u is equals to q square by 2c. So ee okka formula gurtu pettukunnaru anukondi meeru, so remaining easy ga derive cheyochu. So q place lo substitute cv, q place lo cv substitute cheyandi, enduku c is equals to q by v kada. So from here q is equals to cv. So the u is equals to q place lo c square v square, q square ante c square v square by 2c. So c cancel, so half cv square. So idu oka formula, right? So ippudu ide formula lo, so c place lo u is equals to half, c place lo em substitute chestaru, q by v substitute cheyandi, q by v times v square. So cancel, so u is equals to half q times v, q times v. Understood? So this is one more formula. So what are the three formulas? Same inta mundu rasina malli ikkada rasuna. So q square by 2c, half cv square, then half qv, half qv v. So these are the formulas. Understood? Clear? Chalo, next. So now the energy density of an electric field. So the energy density of an electric field. So oka parallel plate capacitor తీసుకుంటే, ఏదైనా ఒక కెపాసిటర్ తీసుకున్నారు అనుకోండి, parallel plate capacitor. సో ఒక ప్లస్ చార్జ్ ప్లేట్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్, సో ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సి, సో మనకి ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటి, సో ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో ద ఎనర్జీ పర్ unit volume is called the energy density, right? So ippudu see two parallel plates తీసుకున్నా. సో ఇదొక parallel plate, so and then so this is one more parallel plate capacitor. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ d తీసుకోండి. సో ఇక్కడ ప్లస్ చార్జ్, ప్లస్ q చార్జ్, సో ఇక్కడ మైనస్ q చార్జ్. ఈ ప్లేట్ మొత్తం ప్లస్ చార్జ్ ఉంది. సో అండ్ దెన్ ద అదర్ ప్లేట్ హ్యాస్ మైనస్ చార్జ్. సో దీనికి మైనస్ చార్జ్. సో ఈ రెండింటి ఏరియా ఏ. సో దీని ఏరియా ఏనే, సో దీని ఏరియా కూడా ఏనే. సో ఇప్పుడు మనకు పొటెన్షియల్, ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద హాఫ్ సివి స్క్వేర్. కెన్ వి రైట్ లైక్ దిస్, హాఫ్ సివి స్క్వేర్. సో మనకి సి అంటే ఏంటి ఇక్కడ, ద కెపాసిటెన్స్ కదా. సో హాఫ్ సి ప్లేస్లో ఎప్సిలాన్ నాట్ ఏ బై డి రాసుకోవచ్చా. కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో ఇంటూ ద వి స్క్వేర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే,
సో ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి సో మనకు వి పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? సో మ్యాగ్నిట్యూడ్ ఈ డాట్ ఆర్. సో ఇక్కడ వచ్చేసి ఈ, సో ఆర్ ప్లేస్లో డిస్టెన్స్ డి రాసుకోవచ్చా? సో హౌఎవర్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ 0. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఈడి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో అప్పుడు ఏమొస్తుంది చూడండి, హాఫ్ ఇంటూ సో ఎప్సిలాన్ నాట్ ఏ బై డి, సో ఇంటూ వి ప్లేస్లో లెట్స్ రైట్ ఈ డి హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ ఈ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో ఈడి క్యాన్సిల్ కదా. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎప్సిలాన్ నాట్ ఏ బై 2 ఇంటూ ది ఈ స్క్వేర్ ఇంటూ డి. సో ఈ స్క్వేర్ ఇంటూ సో డి రాసుకోవచ్చా? సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సో యూ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ బై 2 ఇంటూ సో ఈ ఏడీని ఒక దగ్గర రాస్తున్నాను. సో వాట్ ఈజ్ ఏ ఇంటూ డి? ద ఏరియా ఇంటూ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్. సో ఇక్కడ సో లెట్స్ రైట్ ద నెక్స్ట్ స్టెప్ హియర్. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ బై 2. సో ఈ ఏడి వచ్చేసి వాల్యూమ్. సో దిస్ ఏ ఇంటూ డి ఈజ్ అ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ రెండింటి మధ్యలో. సో విచ్ ఈస్ ద వాల్యూమ్. సో నౌ యూ విల్ బికమ్ సో విచ్ ఈస్ సో ఈ వాల్యూమ్ ఇటువైపు తీసుకురండి, యూ బై వాల్యూమ్. సో ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ ద ఎనర్జీ డెన్సిటీ. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఐ కెన్ రైట్ సో హియర్ the energy per volume is equals to half epsilon naught e square. So half epsilon naught e square. ఇది మనం ఇటు తీసుకొచ్చాం, వాల్యూమ్ ని తీసుకొస్తే సో ద ఎనర్జీ పర్ వాల్యూమ్. సో దట్ వీ గెట్ ఇట్ యాజ్ సో హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ఇస్ ద ఎనర్జీ వాల్యూమ్, ఎనర్జీ డెన్సిటీ వాల్యూ. క్లియర్? అండర్స్టూడ్? చలో. సో ఇది ఎనర్జీ డెన్సిటీ. జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. సో నెక్స్ట్, so what is the force between the plates of the parallel plate capacitor? so force find చేయాలి. సో ఫోర్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక పాజిటివ్ ప్లేట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక నెగిటివ్ ప్యారలల్ ప్లేట్ తీసుకోండి. సో దీని మీద ఛార్జ్ ప్లస్ 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 ప్లస్. సో దీని మీద ఛార్జ్ మైనస్ 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 మైనస్. సో ప్లస్ క్యూ ఛార్జ్, సో మైనస్ క్యూ ఛార్జ్. సో ఇప్పుడు లెట్స్ ఫైండ్ ద ఫోర్స్ ఆన్ మైనస్ క్యూ ఛార్జ్ ఫైండ్ చేద్దాం. సో ద ఫోర్స్ ఆన్ మైనస్ క్యూ ఛార్జ్ ఫైండ్ చేస్తాను. సో ఫోర్స్ ఫార్ములా ఏంటి మనకి? సో ద ఫోర్స్ ఫార్ములా ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఇంటూ ఈ, క్యూ ఇంటూ ఈ కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ మైనస్ క్యూ ఛార్జ్ మీద ఈ ప్లస్ క్యూ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఈ మైనస్ క్యూ ఛార్జ్ మీద ప్లస్ క్యూ ప్లేట్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి దిస్ సైడ్. సో విచ్ ఈస్ ఎప్సిలాన్ బై సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. Sigma by 2 epsilon naught. So the electric field on minus q charge due to so the plus q plate parallel plate capacitor is so enta sigma by 2 epsilon naught. So identi the electric field. సో సిగ్మా ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే సో క్యూ బై ఏ రాసుకోవచ్చా? సో క్యూ బై ఏ, సో విచ్ ఈస్ క్యూ బై ఏ 2 ఎప్సిలాన్ నాట్. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దేని మీద? మైనస్ క్యూ ఛార్జ్ మీద. సో నౌ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫోర్స్ కావాలి. సో దెన్ ద ఫోర్స్ ఆన్ మైనస్ క్యూ విల్ బీ ఈక్వల్స్ టు సో మైనస్ క్యూ ఇంటూ ఈ కదా. సో ఆ ఛార్జ్ మీద కాబట్టి మైనస్ క్యూ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మైనస్ సో క్యూ ఇంటూ ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు చూడండి. సో క్యూ స్క్వేర్ బై 2a ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ సారీ క్యూ బై 2a ఎప్సిలాన్ నాట్. క్యూ ఇంటూ క్యూ విల్ బికమ్ సో ద క్యూ స్క్వేర్ 2a ఎప్సిలాన్ నాట్. సో దిస్ ఈజ్ సో ద ఫోర్స్. ఇఫ్ దే ఆస్క్ ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్, ఇట్స్ గోయింగ్ టు బి క్యూ స్క్వేర్ బై 2a epsilon naught. So q square by 2a epsilon naught is the force on the parallel plate, negative parallel plate capacitor due to the positive parallel plate capacitor. So understood? So ikkada meer observe cheste
ద ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ డి అనుకుంటే మనకి ఈ ఫోర్స్ ఫార్ములాలో ఎక్కడైనా డిస్టెన్స్ టర్మ్ కనిపిస్తుందా? లేదు కదా. సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నీట్ 2018లో కూడా అడిగారు. సో 2018 నీట్లో, సో దే ఆస్క్ దిస్ క్వశ్చన్, 2018 నీట్. సో 2018 NEET. So the force on one parallel plate capacitor, so due to the other parallel plate capacitors and options icharu. So it is independent of distance between the plates. Independent of distance between the plates. Okay na? So very important. Clear this part? ఇది అర్థమైంది ఇంతవరకు? సో విత్ దిస్ మనకు కెపాసిటర్స్ను ఎలా ఫోర్స్ ఫైండ్ చేయాలి, సో వాట్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద కెపాసిటర్ అయితే. సో ఇప్పుడు ఈ కెపాసిటర్స్ని కంబైన్ చేస్తే, సో ద కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అంటాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్, సో ద కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో జనరల్గా మనకి సిరీస్ కాంబినేషన్ తెలుసు, ప్యారలల్ కాంబినేషన్ తెలుసు కదా. సో ఆ కెపాసిటర్స్ని కూడా యూ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ సిరీస్ కాంబినేషన్, we can arrange them in parallel combination. So first let's see the series combination of the capacitors. So series combination lo em chestamante, so for example, so idoka capacitor, so idoka capacitor, so idoka capacitor. So దీన్ని మనం సిరీస్ కాంబినేషన్ అంటాం, అవునా. సో ఇది ఏదైనా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే, సో ఇలా కనెక్ట్ చేశారనుకోండి. సో ఇప్పుడు సో ద సిరీస్ కాంబినేషన్లో, సో ఇక్కడ ఈ బ్యాటరీ నుంచి సమ్ ఛార్జ్ Q. So దీని కెపాసిటెన్స్ C1, సో దీని కెపాసిటెన్స్ C2, సో దీని కెపాసిటెన్స్ C3. సో ఇప్పుడు ద Q across all the capacitors will be same. Q across all capacitors is same. సో whereas ఇక్కడ పొటెన్షియల్ V, సో ఇక్కడ వచ్చేసి V1, ఇక్కడ వచ్చేసి V2, ఇక్కడ వచ్చేసి V3. సో పొటెన్షియల్ ఏమవుతుంది, V gets divided. సో Q remains same on all the capacitors. సో ఇక్కడ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ చేయాలంటే ఈ కేసులో, సో ద C equivalent 1/C equivalent in series combination is, so 1/C1 plus 1/C2 plus 1/C3. So if n number of capacitors unte, so then 1/Cn వరకు. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే మనకు రెసిస్టర్లో మీరు గ్రేడ్ 10th లో చదువుకున్నారు కదా, రెసిస్టర్లో ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఇక్కడ సిరీస్లో వస్తుంది. సో 1/CE ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ C2 ప్లస్ 1/C3 అలా. సో నౌ ఒకవేళ ఓన్లీ 2 కెపాసిటర్స్ ఉంటే, సో ఫర్ 2 capacitors, so the equivalent capacitance, so the 1/CE is equals to 1/C1 plus 1/C2. సో ఇక్కడ మీరు LCM తీసుకుంటే, సో C1 C2 is the LCM, so that here C1 plus C2. So the C equivalent is equals to C1 C2 by, so the C1 plus C2. So the C equivalent is equals to C1 C2 by C1 plus C2. So now so this is the equivalent capacitance. ఒకవేళ n number of equal capacitors, so if n equal capacitors are connected in series, so n number of capacitors connect అయితే ఈక్వల్ కెపాసిటెన్స్. సో అప్పుడేమవుతుంది, 1/CE is equals to, so 1/C plus 1/C, so plus 1/C, so till, so n/C. సో అప్పుడేమవుతుంది ద టోటల్, సో అప్ టు n, సో లెట్స్ టేక్ అప్ టు n కెపాసిటర్స్. సో అప్పుడేమవుతుంది ద టోటల్ n/C అవుద్దా అన్నిటిని యాడ్ చేస్తే. సో దట్ ఫ్రమ్ హియర్ వీ కెన్ రైట్, సో ద C equivalent is equals to, సో ద C/n. సో అంటే ఒకటే కెపాసిటెన్స్, ఈక్వల్ కెపాసిటర్స్, సో ఒక 10 కానీ 20 కానీ కనెక్ట్ చేసామనుకోండి సిరీస్లో, అప్పుడు ఏమవుతుంది, సో నెంబర్ ఆఫ్ కెపాసిటెన్స్ బై నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్, అది ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ అవుతుంది. క్లియర్. సో ఇది జస్ట్ బేసిక్ థింగ్ ఇది. సో సిరీస్ కాంబినేషన్లో మనకి ఏవైనా కెపాసిటర్స్ ఇలా కనెక్ట్ అయితే, సో ఛార్జ్ అన్నది
సేమ్ ఉంటుంది సిరీస్లో. సో బట్ పొటెన్షియల్ గెట్స్ డివైడెడ్. ఓకే, సో ఇప్పుడు ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ చేయాలంటే 1/CE ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3, సో అప్ టు n ఛార్జెస్. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ 2 కెపాసిటర్స్ ఇచ్చారనుకోండి మనకి, సో CE ఈజ్ ఈక్వల్స్ టు C1 C2 బై C1 ప్లస్ C2. క్లియర్ దిస్ కాన్సెప్ట్? చలో నెక్స్ట్. సో ఇప్పుడు సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్ హియర్. సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సో ద 12 volts battery is connected across 12 microfarad capacitor and 4 microfarad capacitor. సో మనం కెపాసిటర్స్ని జనరల్గా ఇలా డినోట్ చేస్తాం. సో వీ కెనాట్ డినోట్ ద ప్లేట్స్. ఈచ్ క్వశ్చన్లో ఒక్కొక్క ప్లేట్ డ్రా చేయలేం కదా, సో అలా అని ఇలా డినోట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకు చూడండి, ఫైండ్ ద సి ఈక్వాలెంట్. ఈ రెండు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? సో క్యూ చార్జ్ మీరు ఇక్కడ నుంచి పాస్ చేస్తే ఈ క్యూ చార్జ్ ఇలా వెళ్తుంది, క్యూ చార్జ్ ఇలా వెళ్తుంది. సో ఇక్కడ క్యూ చార్జ్ వెళ్ళింది, సేమ్ క్యూ చార్జ్ దీంట్లో నుంచి కూడా వెళ్తుంది. సో ఇఫ్ చార్జ్ ఈ సేమ్, రెండు కెపాసిటర్స్లో నుంచి చార్జ్ అన్నది సేమ్ ఫ్లో అవుతుంది. సో చార్జ్ ఫ్లో సేమ్ ఉంటే ఈ రెండు సిరీస్లో ఉన్నట్టు చెప్పొచ్చు కదా. సో నేనేమంటున్నా అంటే ఈ 2 కెపాసిటర్స్, సో డైరెక్ట్గా మీకు చూడగానే అర్థమైపోతుంది. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ చేయొచ్చా? ఫస్ట్ క్వశ్చన్, సి ఈక్వాలెంట్ 2 కెపాసిటర్స్ ఏమంటే ఫార్ములా ఏంటి, C1 C2 బై C1 ప్లస్ C2. సో C1 C2, C1 ఎంత 12 ఇంటూ C2 4 బై C1 ప్లస్ C2, సో 12 ప్లస్ 4, సో విచ్ ఈస్ 48 బై 16. సో 3 ద C ఈక్వాలెంట్. సో 3 coulombs is the correct answer. So the 3 microfarad కెపాసిటెన్స్ కదా మనకు కావాల్సింది. సో ద 3 microfarad is the correct one. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు సెకండ్, క్యూ రిలీజ్డ్ ఫ్రమ్ ద సెల్. సో క్యూ రిలీజ్డ్ ఫ్రమ్ ద సెల్, ఈ టోటల్ ఛార్జ్ ఎంత రిలీజ్ అయిందో ఫైండ్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ చేస్తాం? సి యు నో దట్ ద సి ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి, టోటల్ ఛార్జ్ బై టోటల్ పొటెన్షియల్. సో ఇప్పుడు మనకి టోటల్ ఛార్జ్ కావాలి. సో టోటల్ ఛార్జ్ కావాలంటే ద సి ఈక్వాలెంట్ ఇంటూ వి, ద సి ఈక్వాలెంట్ ఇంటూ వి చేయవచ్చా? సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి ఈక్వాలెంట్ ఎంత వచ్చింది మనకి 3 microfarad ఇంటూ పొటెన్షియల్ ఎంత ఇచ్చారు 12. సో ద ఛార్జ్ ఈజ్, సో ద క్యూ రిలీజ్ ఈజ్ సో 36. సో క్యూని కూలూమ్స్ కాబట్టి సో 36 coulombs ఈజ్ అ క్యూ, రైట్. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి, క్యూ ఆన్ ఈచ్ కెపాసిటర్. సో మనకి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు ఛార్జ్ సేమ్ ఉంటుంది కదా అక్రాస్ ద కెపాసిటర్స్. సో కాబట్టి సేమ్ 36 coulombs will pass through 12 microfarad and will pass through 4 microfarad. So the third question answer, so the third question ki, so you can write, so the total, the charge on each capacitor, charge on each capacitor will be equals to, so 36 coulombs, 36 coulombs. Clear? Chalo. Next, the fourth one, V in each capacitor. So the potential in each capacitor. So manaki first 12 microfarad తీసుకోండి. సో 12 microfarad దాంట్లో దీనికి ఛార్జ్ 12 microfarad. సో Q ఎంత దీంట్లో? Q 36 కదా, 36 coulombs. సో దీని ఛార్జ్ తెలుసు, సి దీని కెపాసిటెన్స్ తెలుసు, సో దాని ఛార్జ్ తెలుసు, దాంట్లో ఉన్న ఛార్జ్. కెన్ వి ఫైండ్ ద పొటెన్షియల్? సో ద పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు సి, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి. సో వి ఏమవుతుంది? క్యూ బై సి కదా, క్యూ బై సి, వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై సి. సో ద పొటెన్షియల్ ఇన్ ద ఫస్ట్ కెపాసిటర్ 12 దాంట్లో ఎంత ఉంటే చూడండి. సో ద క్యూ 36 బై కెపాసిటెన్స్ ఎంత దాన్ని? సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్? 12, 36 బై 12. సో ఎంత వస్తుంది? ద 3 volts. సో 3 volts ఈజ్ ద ఫస్ట్ వన్, ఫస్ట్ దానికి 12 microfarad. సో సెకండ్ దానికి ఎంత ఉంటుందో చూడండి, ద పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు, సో దీంట్లో సేమ్ ఫార్ములా క్యూ బై సి. సో ఛార్జ్ ఎంత దీంట్లో 4 microfarad, దీంట్లో 36 అంటే దీంట్లో కూడా 36. సో 36 ఈజ్ ద ఛార్జ్ బై, సో ఇట్స్ కెపాసిటెన్స్, దాని కెపాసిటెన్స్ ఎంత 4. సో 36 బై 4, 4 1s are 4 9s are, సో విచ్ ఈస్ 9 volts. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో
3 volts, దీంట్లో 9 volts, టోటల్ మళ్ళీ 12 volts వచ్చిందా, సేమ్ ఉండాలి. సో ద V షుడ్ గెట్ డివైడెడ్ అనమాట. సో దీంట్లో V1 3, V2 9, క్లియర్. సో దీంట్లో V1 అనుకోండి, సో దీంట్లో V2 అనుకోండి. సో ఇది ఓవరాల్ V. సో ద V మస్ట్ బి ఈక్వల్స్ టు V1 ప్లస్ V2, క్లియర్. ఇది V1, ఇది V2. అండర్స్టూడా కాన్సెప్ట్, క్లియర్. సో బేసిక్ క్వశ్చన్స్. సో ఇది సిరీస్ కాంబినేషన్. సో ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద కెపాసిటర్స్ ఫార్ములా చూద్దాం చూడండి. సో ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకుంటే, సో నౌ సో ప్యారలల్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ సో 3 కెపాసిటర్స్, సో కెపాసిటర్ 2 అండ్ కెపాసిటర్ 3. సో ఇప్పుడు సో నౌ ద లెట్ సపోజ్ ద వోల్టేజ్ అక్రాస్ ద బ్యాటరీ ఈజ్ V. సో ఇది కెపాసిటర్ C1, ఇది కెపాసిటర్ C2, ఇది కెపాసిటర్ C3. సో ఇక్కడ వోల్టేజ్ V. సో దీంట్లో నుంచి ఛార్జ్ Q రిలీజ్ అవుతుంది, సో బ్యాటరీలో నుంచి. సో ఇప్పుడు ఈ కేసులో సో ఏమవుతుంది, ద పొటెన్షియల్ V, సో ద పొటెన్షియల్ V అక్రాస్ ఆల్ కెపాసిటర్స్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. సో పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ V ఉంటే ఇక్కడ వీనే, ఇక్కడ వీనే, ఇక్కడ వీనే, బట్ చార్జ్ గెట్స్ డివైడెడ్, Q divides across the given capacitor. సో Q gets divided అంటే అర్థం ఏంటి, సో ఇక్కడ Q ఉంటే సో దీంట్లో Q1 ఛార్జ్ వస్తుంది, దీంట్లో Q2 ఛార్జ్ వస్తుంది, సో దీంట్లోకి Q3 ఛార్జ్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఇన్ దిస్ కేస్ ప్యారలల్లో, సో ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ ఈజ్ గివెన్ యాజ్, సో ద C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4, సో అప్ టు గోస్ ఆన్. సో ఎన్ని కెపాసిటర్స్ ఉంటే అన్ని కెపాసిటర్స్. సో ఇక్కడ 3నే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ద CE ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 రాస్తున్నాను ఈ పర్టికులర్ సినారియోలో. సో ఒకవేళ n కెపాసిటర్స్ ఉంటే n, క్లియర్. సో ఒకవేళ ఇఫ్ n నెంబర్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటర్స్, ఇంపార్టెంట్, ఇఫ్ n కెపాసిటర్స్, n number of capacitors having capacitance C are connected in parallel, సో ఈక్వల్ కెపాసిటెన్స్ ఉంది అన్నిటికీ, సో ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. అప్పుడు ఏమవుతుంది, C ప్లస్ C ప్లస్ C ప్లస్ C ప్లస్ అట్లా. సో అంటే టోటల్ ద C ఈక్వాలెంట్ విల్ బికమ్ n టైమ్స్ C. సో ద C ఈక్వాలెంట్ విల్ బికమ్ n టైమ్స్ C. క్లియరా. సో సింపుల్ క్వశ్చన్. చల్ నెక్స్ట్. సో క్వశ్చన్ చూద్దాం చూడండి ఇక్కడ. సో లెట్స్ టేక్ సో ఏ క్వశ్చన్ హియర్. సో ద క్వశ్చన్లో 4 volts బ్యాటరీ, 5 microfarad, 3 microfarad and 2 microfarad, 3 capacitors are given. So same 4 questions. So try it on your own first. So first try it on your own. So first question lo CE. So series lo parallel lo CE formula enti, the C1 plus C2 plus C3. So ikkada C1 enta 2 plus 3 plus 5. So which is equals to 10 microfarad. So the total CE is 10 microfarad. Easy question done. So ఇప్పుడు second question చూడండి. So what is the Q released from the cell? So Q released from the cell, ఇక్కడ Q released అంటే, so we know that C is equals to Q by V, CE is equals to Q by V. So ఇప్పుడు total charge కావాలంటే CE into V. So total charge is equals to CE ఎంత వచ్చింది 10 into the potential 4. So the total charge is going to be 40 coulombs. The total charge is going to be 40 coulombs. So ఇప్పుడు V is going to be same. దీంట్లో see fourth question చేస్తున్నా first. So fourth question, so the V across the first one is going to be 4. V across the second one is going to be 4 volts. So V across the third capacitor is also going to be same. ఎందుకు ప్యారలల్ కెపాసిటర్స్లో ప్యారలల్ కాంబినేషన్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 4 కాబట్టి దీంట్లో 4 4 4 ఫైన్. సో నౌ ఇప్పుడు ఛార్జ్ కావాలి. సో ఇక్కడికి ఛార్జ్ Q1 వస్తుంది, ఇక్కడికి ఛార్జ్ Q2 వస్తుంది,
ఇక్కడికి ఛార్జ్ Q3 వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి. సో ద Q1 ఛార్జ్ కావాలి మనకి. సో Q1 ఛార్జ్ కావాలంటే సో దీని కెపాసిటెన్స్ C1 అవునా, సో దీని పొటెన్షియల్ V1. సో Q ఈజ్ ఈక్వల్స్ టు CV కదా. సో C1 ఇంటూ V1 రాస్తున్నాను. సో C1 ఎంత, C1 ఈజ్ 2 ఇంటూ its potential. So C1 2 into, so what is its potential? So the potential V1 is 4, so which is 8 coulombs. The charge across the first one is 8 coulombs. Clear? So ipudu the Q2, so Q2 is equals to capacitance of the second one into potential across the second capacitor. So capacitance enta 3, potential 4, so 3 into 4, so which is 12 coulombs. And then so the charge across the third capacitor, so this is third capacitor, so C3 into V3. So C3 value anta, C3 is 5 into V3, what is V value, 4, so which is going to be 20 coulombs. So ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది 32 plus 8, 20 plus 12, 32 plus 8, 40. సో మనకు టోటల్ ఛార్జ్ ఎంత, 40 వచ్చిందా. సో ద టోటల్ ఛార్జ్ గెట్స్ డివైడెడ్ అక్రాస్ ద ఈచ్ కెపాసిటర్. సో ఇది 12 అయింది, ఇది 8 అయింది, ఇది 20 అయింది. సో టోటల్ ఎంత అయింది, 40. ఇక్కడ నుంచి 40 రిలీజ్ అయింది కదా. సో అండర్స్టూడా. సో సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. సో ఈ రెండు కంబైన్ చేసి కూడా వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. ఫస్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. So find the equivalent capacitance between A and B అంటున్నాను. So question is find equivalent capacitance between A and B. ఇది క్వశ్చన్. సో ఎలా ఫైండ్ చేస్తారు ఇప్పుడు. సో ఈ A and B మధ్యలో కావాలి. సో ఎప్పుడైనా సర్క్యూట్ సాల్వ్ చేసేటప్పుడు ఎండ్ నుంచి రండి బెటర్. సో ఎండ్ నుంచి అంటే ఇటువైపు నుంచి రండి. ఎండ్ నుంచి వస్తే సో మీరు ఇక్కడ సి ఏ నుంచి బి అన్నారు కాబట్టి సో ఒక వర్చువల్ బ్యాటరీ కనెక్ట్ చేయండి. సో ఇక్కడ ఒక వర్చువల్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే అంటే ఒక బ్యాటరీ ఉందనుకొని కనెక్ట్ చేయండి. ఏ పాయింట్స్ మధ్యలో ఫైండ్ చేయమంటే ఆ పాయింట్స్ మధ్యలో ఒక బ్యాటరీ కనెక్ట్ చేయండి, వర్చువల్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఛార్జ్ రిలీజ్ అయింది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కనెక్ట్ లైక్ దిస్ బెటర్. సో ఇలా కనెక్ట్ చేస్తున్నా చూడండి. సో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్. సో ఇక్కడ నుంచి ఛార్జ్ క్యూ రిలీజ్ అయింది. సో ఛార్జ్ క్యూ రిలీజ్ అయితే ఛార్జ్ ఇక్కడికి రాగానే క్యూ ఛార్జ్, సో ఇక్కడికి సమ్ ఛార్జ్ వెళ్తుంది. సో ఇటువైపు సమ్ ఛార్జ్, సో ఇటువైపు సమ్ ఛార్జ్, అంతేనా. ఈ ఛార్జ్ ఇక్కడికి రాగానే ఏమవుద్ది, సో 3 పార్ట్స్ ఉన్నాయి. ఇటువైపు కొంచెం వెళ్తుంది, ఇటువైపు కొంచెం, ఇటువైపు కొంచెం. సో ఛార్జ్ డివైడ్ అవుతుంది ఇక్కడ. సో ఈ ఛార్జ్ని చూడండి, ఇక్కడ నుంచి ఎంతైతే ఛార్జ్ వెళ్తుందో సేమ్ ఛార్జ్ ఈ కెపాసిటర్లో కూడా వెళ్తుంది కదా. సో ఇక్కడ నుంచి సమ్ ఛార్జ్ వెళ్తుంది. సో ఇది ఈ కెపాసిటర్ నుంచి వెళ్తుంది. సో మళ్ళీ అదే ఛార్జ్ ఈ కెపాసిటర్స్ నుంచి కూడా వెళ్తుంది కదా. సో ఈ రెండు దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్ అంటున్నా నేను. సో ద ఫస్ట్ 2 ఆర్ ఇన్ సిరీస్. సో ద సి ఈక్వివాలెంట్, సో ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్, ఫస్ట్ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ సో 6 మైక్రోఫారడే అండ్ సో ఇంకొకటి ఏంటి 6 మైక్రోఫారడే. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, సో దే బోత్ ఆర్ ఇన్ సిరీస్. సో దే బోత్ ఆర్ ఇన్ సిరీస్. సో ఆ రెండింటిది ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ సిఈ అనుకుంటున్నాను. సో సిఈ అనుకుంటే సో C1 C2 బై C1 ప్లస్ C2, రైట్. సో 36/12, సో విచ్ ఈస్ 3 మైక్రోఫారడే. సో ఇప్పుడు సర్క్యూట్ రీడ్రా చేయండి. సో ఇది సాల్వ్ చేసిన తర్వాత సర్క్యూట్ రీడ్రా చేస్తే ఈ రెండింటి బదులు ఇప్పుడు సో 3 మైక్రోఫారడే సబ్స్టిట్యూట్ చేయొచ్చా. సో మళ్ళీ సర్క్యూట్ డ్రా చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఒక కెపాసిటెన్స్ 2. సో ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటికి బదులు లెట్స్ రైట్ లైక్ దిస్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కెపాసిటర్ ఉంది, రైట్. సో ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటికి బదులు ఏం చేస్తున్నా అంటే ఒకటే కెపాసిటర్ తీసుకుంటున్నా. సో ఈ కెపాసిటర్ వాల్యూ ఎంత వచ్చింది, రెండింటి బదులు 3 మైక్రోఫారడే వచ్చింది, అవునా. సో ఇది 3 మైక్రోఫారడే. సో ఇప్పుడు ఇదెంత 6 మైక్రోఫారడే. సో ఇదెంత 2 మైక్రోఫారడే. సో మళ్ళీ స్టెప్ 2కి వెళ్ళండి. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీ క్వశ్చన్.
సో స్టెప్ 2కి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఇక్కడ బి పాయింట్ ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ కనెక్ట్ చేయండి. వర్చువల్ బ్యాటరీ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఛార్జ్ వెళ్తుంది అనుకుందాం. సో ఈ ఛార్జ్ ఏమవుతుంది చూడండి, ఇక్కడికి రాగానే సో దీంట్లోకి డివైడ్ అవుతుంది, సో దీంట్లోకి డివైడ్ అవుతుంది. సో ఈ రెండు ప్యారలెల్లో ఉన్నాయని చెప్పొచ్చా? దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలెల్ అంటున్నా. 3 మైక్రోఫారడే 3 మైక్రోఫారడే ఆర్ ఇన్ ప్యారలెల్. సో ఆ రెండు ప్యారలెల్లో ఉంటే ఇక్కడ ఇవి రెండు ప్యారలెల్. సో ప్యారలెల్లో ఉంటే సో షెల్ ఐ సే ఆ రెండింటి మధ్యలో ఏం రాసుకోవచ్చు చూడండి, ఆ రెండింటి ప్లేస్లో సో కెన్ వి రైట్ సో 3 + 3 ఈక్వాలెంట్ కెపాసిటెన్స్. 3 + 3 అంటే 6. సో నౌ ఐ కెన్ రైట్ సో ద 6 మైక్రోఫారడే. సో ఇది 6 మైక్రోఫారడే. సో నెక్స్ట్ ఇది 6 మైక్రోఫారడే, రైట్. సో ఇది 2 మైక్రోఫారడే, ఇది 2 మైక్రోఫారడే. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఫైండ్ చేయాలి మనం? ఏ బి. సో ఏ బి ఫైండ్ చేస్తే మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ చేయండి. సో ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేస్తే సో ఇక్కడ సమ్ ఛార్జ్ క్యూ వెళ్తుంది, రైట్. సో ఈ ఛార్జ్ ఇక్కడికి రాగానే ఏమవుతుంది మళ్ళీ? సో ఇటువైపు డివైడ్ అవుతుంది, ఇటువైపు డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి. సో దీస్ టూ ఆర్ ఇన్ సిరీస్, దీస్ టూ ఆర్ ఇన్ సిరీస్ కదా. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఆ రెండు సిరీస్లో ఉంటే సో ద రిజల్టెంట్ విల్ బి, ఈ రెండు సిరీస్లో ఉంటే సో దాని రిజల్టెంట్ ఎలా వస్తుంది చూడండి. 6 సిరీస్లో ఉన్నాయి. సో 6 × 6 / 6 + 6, సో 36/12. సో విచ్ ఈస్ 3 మైక్రోఫారడే అవుతుంది. సో ఈ రెండింటి ప్లేస్లో 3 మైక్రోఫారడే సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సో ఇప్పుడు ద 2 మైక్రోఫారడే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి ప్లేస్లో ఏం చేస్తున్నానంటే నేను 3 మైక్రోఫారడే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 3 మైక్రోఫారడే. సో ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందో చూడండి, ఛార్జ్ ఇక్కడ నుంచి సో ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్లు? ప్యారలెల్. సో ద ఓవరాల్ సి ఈక్వాలెంట్ సో 2 + 3 విచ్ ఈస్ గోయింగ్ టు బి 5 మైక్రోఫారడే ఈజ్ ద ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అర్థమైందా? ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందా? స్టెప్ వైజ్ సాల్వ్ చేసుకుంటారండి ఫస్ట్. సో ఈ రెండు సిరీస్, సో వచ్చింది ఈ రెండు ప్యారలెల్. సో మళ్ళీ ఈ రెండు సిరీస్లో ఉంటాయి. సో మళ్ళీ వచ్చిన రిజల్ట్ ఇది ప్యారలెల్. క్లియర్? అండర్స్టూడ్? చలో నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. పాస్ ద వీడియో అండ్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్ ఎవ్రీవన్. సో పాస్ ద వీడియో, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఫైండ్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి మధ్యలో ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఏ రెండింటి మధ్యలో ఫైండ్ చేయమంటే అక్కడ మనం ఏం చేయాలి? ఒక వర్చువల్ బ్యాటరీ కనెక్ట్ చేయండి. ఒక వర్చువల్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఛార్జ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నా, ప్లస్ టర్మినల్ నుంచి. సో ఈ ఛార్జ్ ఇక్కడ ఇలా వెళ్తుంది. సో ఛార్జ్ క్యూ ఇలా వెళ్తుంది. సో ఛార్జ్ క్యూ ఇలా 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 వెళ్తుంది. సో ఎప్పుడైనా మీకు సర్క్యూట్ ఏమని చెప్పాను, ఎండ్ నుంచి సాల్వ్ చేసుకుంటారండి, ఈజీ అవుతుంది. సో ఎండ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఈ ఛార్జ్కి ఎంతో కొంత ఇక్కడికి వచ్చింది, ఈ జంక్షన్కి వచ్చింది అనుకోండి సమ్ ఛార్జ్. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఛార్జ్ ఇటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది, రైట్. సో ఇక్కడికి వచ్చిన ఛార్జ్ ఏమవుతుంది? సో దీని నుంచి పాస్ అవుతుంది. ద సేమ్ ఛార్జ్ విల్ పాస్ త్రూ దిస్, ద సేమ్ ఛార్జ్ విల్ పాస్ త్రూ దిస్. సో ఈ మూడింటిని సిరీస్లో ఉన్నాయి అంటున్నా నేను. సో ఈ మూడు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయని చెప్తున్నాను. ఈ 3 కెపాసిటర్స్ 9, 9, 9. సో ఈ మూడింటిది ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది చూడండి. సో మూడు సిరీస్లో ఉంటే 1/9 + 1/9 + 1/9. సో 1/C ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/9. సో ద C ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/3. సో విచ్ ఈస్ 3 మైక్రోఫారడే. సో ఈ మూడింటిది ఎంత అయింది? 3 మైక్రోఫారడే. సో ఇప్పుడు సర్క్యూట్ రీడ్రా చేస్తున్నాం. సో సర్క్యూట్ రీడ్రా చేస్తే ఇక్కడ 9 మైక్రోఫారడే, సో ఇక్కడ 9 మైక్రోఫారడే, సో ఇక్కడ 6 మైక్రోఫారడే, ఇక్కడ 6 మైక్రోఫారడే. సో ఇక్కడ బాటంలో సో వీ హ్యావ్ సో ఇక్కడ 9 మైక్రోఫారడే, సో ఇక్కడ 9 మైక్రోఫారడే. సో నెక్స్ట్ సో ఇక్కడ ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ మూడింటి బదులు 3 మైక్రోఫారడే తీసుకోవచ్చా? సో ఓవరాల్గా C ఈక్వాలెంట్ ఇక్కడ 3 మైక్రోఫారడే తీసుకున్నాం. ఈ మొత్తం ప్లేస్లో 3 మైక్రోఫారడే.
సో ఇక్కడ 6, సో ఇక్కడ 9, సో ఇక్కడ 9, ఇక్కడ 9, సో సారీ 6, ఇక్కడ 9. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన ఛార్జ్ సో దీంట్లోకి డివైడ్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయని చెప్పొచ్చా? ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో ఈ రెండు ప్యారలల్లో ఉంటే సో ఇది 6, ఇది +3, సో 9 అవుతుంది కదా. సో డైరెక్ట్ స్టెప్స్ రాస్తున్నాను చూడండి, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కెపాసిటర్, సో ఇక్కడ కెపాసిటర్, సో ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది. సో దెన్ సో ఈ రెండింటి ప్లేస్లో డైరెక్ట్గా మనం డైరెక్ట్గా ఏం అటాచ్ చేయవచ్చు? సో 6 + 3 9 మైక్రోఫారడే అవుతుంది ఇది. సో ఇది 6 మైక్రోఫారడే, సో ఇది 9 మైక్రోఫారడే, సో ఇది 9, సో మళ్ళీ ఇది 9 మైక్రోఫారడే, రైట్? సో ఇది 9 మైక్రోఫారడే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. సో ఇక్కడికి వచ్చిన ఛార్జ్, ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన ఛార్జ్ సో ఇటువైపు డివైడ్ అవుతుంది, ఇటువైపు డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఎంత ఛార్జ్ అయితే ఫ్లో అవుతుందో దీని నుంచి అంతే ఛార్జ్, సో దీంట్లో ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుందో దీంట్లో కూడా అంతే ఛార్జ్. సో మళ్ళీ ఈ 3 సిరీస్లో ఉన్నాయా? దీస్ 3 ఆర్ ఇన్ సిరీస్. సో 9, 9, 9 సిరీస్లో ఉంటే మనకి ఎంత వస్తుంది? C ఈక్వాలెంట్ 3 వస్తుంది కదా. సో 3తోని రిప్లేస్ చేయండి కెపాసిటర్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, సో ఇక్కడ ఇప్పుడు ఇంకొక కెపాసిటర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి పాయింట్ A, పాయింట్ B ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్లో మళ్ళీ 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ 3, రైట్? సో ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ 9. సో మళ్ళీ అబ్జర్వ్ చేయండి, మీకు ఆల్రెడీ అర్థమైంది కాన్సెప్ట్ కదా. సో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి కదా. సో ఈ రెండు ప్యారలల్లో ఉంటే సో మళ్ళీ ఏమవుతుంది? సో ద కెపాసిటర్, సో ఈ రెండింటి ప్లేస్లో ప్యారలల్ 6 + 3 9, సో 9. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక కెపాసిటర్ లాస్ట్ వన్, సో ఇక్కడ A, ఇక్కడ B. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఈ 3 మళ్ళీ సిరీస్లో ఉన్నాయి. సో ఈ 3 సిరీస్లో ఉంటే ద ఓవరాల్ C ఈక్వాలెంట్, సో ద ఓవరాల్ C ఈక్వాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు ద 3 మైక్రోఫారడే. ఎంత వచ్చింది ఓవరాల్గా మనకి? 3 మైక్రోఫారడే ఇస్ ద కరెక్ట్ వన్. అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చల్. సో క్వశ్చన్ ఎప్పుడైనా కూడా కెపాసిటర్స్ సర్క్యూట్ సాల్వ్ చేసేటప్పుడు ఎండ్ నుంచి రండి. ఈక్వాలెంట్ సర్క్యూట్, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ కానీ ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ చేసేటప్పుడు సో ఎండ్ నుంచి వస్తే మీకు ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో నెక్స్ట్, సో ద పొటెన్షియల్ మెథడ్. సో ద కాన్సెప్ట్ ఈస్, సో లెట్స్ అండర్స్టాండ్ ద పొటెన్షియల్ మెథడ్ టు ఫైండ్ ద ఈక్వాలెంట్ కెపాసిటెన్స్. సో పొటెన్షియల్ మెథడ్ అంటే ఏంటంటే, సో ఈ పర్టికులర్ ఈ కాన్సెప్ట్ని లెట్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ద క్వశ్చన్. సో ఇప్పుడు ఫైండ్ ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B. ఫైండ్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B. సో A అండ్ B మధ్యలో ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎంత ఉందో ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తారు చూడండి. మనకి ఇక్కడ జంక్షనే ఉంది, ఇక్కడ జంక్షనే ఉంది, ఇక్కడ జంక్షనే ఉంది, ఇక్కడ జంక్షనే ఉంది. సో ఏవి సిరీస్లో ఉన్నాయి, ఏవి ప్యారలల్లో ఉన్నాయి ఎలా కనిపెడతారు చెప్పండి? ఈ రెండు సిరీస్లో ఉన్నాయా చెప్పలేము, ఈ రెండు సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా డైరెక్ట్ చూడగానే చెప్పలేము. సో ఇలాంటి క్వశ్చన్స్కి సో గో ఫర్ ద పొటెన్షియల్ మెథడ్. సో పొటెన్షియల్ మెథడ్లో ఏం చేయాలంటే, సో ఇక్కడ పొటెన్షియల్ ఏ ఉంది, సో మధ్యలో కెపాసిటర్స్ లేనంత వరకు పొటెన్షియల్ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఏ కాబట్టి ఈ పాయింట్ని ఏ నేమ్ చేయవచ్చు, రైట్? సో ఇటువైపు కెపాసిటర్ ఉంది, సో ఇటువైపు ఏ వెళ్ళడానికి లేదు, సో ఇక్కడ ఏ రాయరాదు. ఎందుకు? సో ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి సో డోంట్ రైట్. సో ఇక్కడ ఎక్కడ కెపాసిటర్ లేదు, కెపాసిటర్ లేదు, కెపాసిటర్ లేదు, కెపాసిటర్ లేదు. సో ఇక్కడ పొటెన్షియల్ ఏముంది కాబట్టి ఇక్కడ కూడా పొటెన్షియల్ సేమ్ ఉంటుంది ఏ. సో ఇక్కడ బి దగ్గర చూడండి, ఇక్కడ పొటెన్షియల్ బి ఉంటుంది కదా, మధ్యలో ఎక్కడ కెపాసిటర్ లేదు, సో ఇక్కడ బి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వస్తే ఇక్కడ బి, సో ఇక్కడ బి, రైట్? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కెపాసిటర్ ఏబి మధ్యలో ఉంది, ఈ కెపాసిటర్ ఏబి మధ్యలో ఉంది, ఈ కెపాసిటర్ కూడా ఏబి మధ్యలో ఉంది. సో అంటే మనకు మొత్తం 2 పాయింట్లు తీసుకుంటున్నాను నేను, ఒక 2 పాయింట్స్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్. సో ఉన్న 3 రెసిస్టర్స్ ఈ ఏబి పాయింట్స్ మధ్యలో అరేంజ్ అయి ఉన్నాయి. ఎలా అరేంజ్ అయి ఉన్నాయి? ఒక కెపాసిటర్ ఏబి మధ్యలో, సో ఇంకొక కెపాసిటర్ కూడా ఏబి మధ్యలోనే, సో ఇంకొక కెపాసిటర్ కూడా ఏబి మధ్యలోనే, ఇలా.
సో ఇప్పుడు ఇది ఏ కాంబినేషన్ కనిపిస్తుంది మీకు? సో విచ్ కాంబినేషన్? ఇది కెపాసిటెన్స్ సి, ఇది కెపాసిటెన్స్ సి, ఇది కెపాసిటెన్స్ సి. సో నౌ దీస్ త్రీ ఆర్ ఇన్ ప్యారలెల్ కాంబినేషన్. అంతేనా? సో మీరు ఇక్కడ డైరెక్ట్ ఇలా చూడగానే చెప్పలేదు. సో ఇప్పుడు దాన్ని ఏం చేసామంటే ఎక్కడైతే నోడ్స్ ఉన్నాయో, ఓకేనా, సో ఆ పాయింట్స్ దగ్గర పొటెన్షియల్ ఫైండ్ చేయండి. దాన్నే పొటెన్షియల్ మెథడ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్, ప్యారలెల్ కాంబినేషన్లో సి ప్లస్ సి ప్లస్ సి. సో విచ్ ఈస్ ద C3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద C ఈక్వివాలెంట్ ఈజ్ 3C. అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో ఇంకో క్వశ్చన్, నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఈ నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి పొటెన్షియల్ మెథడ్లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో కెపాసిటర్స్ ఉన్నాయి ఇక్కడ సి 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 సి. ఓకే, సో ఈ కెపాసిటర్స్ కేసులో సో పొటెన్షియల్ మెథడ్లో ఫైండ్ చేద్దాం. సో మనకి ఇవి సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా తెలియదు. ఇక్కడ జంక్షన్ ఉంది, సో ఇక్కడ జంక్షన్ ఉంది, ఇక్కడ జంక్షన్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పొటెన్షియల్ ఏ ఉంటుంది, ఇక్కడ పొటెన్షియల్ ఏనే ఉంటుంది. సో ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ కూడా పొటెన్షియల్ ఏనే ఉంటుంది, అవునా? సో ఇక్కడ పొటెన్షియల్ ఏనే ఉంటుంది, రైట్? సో ఇటువైపు వెళ్ళలేరు మళ్ళీ. సో ఇక్కడ పొటెన్షియల్ బి కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ బి, సో ఇక్కడ పొటెన్షియల్ బి, సో ఇక్కడ పొటెన్షియల్ బి, రైట్? సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంతో మనకు తెలియదు. సో ఇక్కడ ఏ పెట్టలేము ఎందుకంటే ఇక్కడ మధ్యలో కెపాసిటర్ ఉంది. సో బి ప్లేస్ చేయలేము, మధ్యలో కెపాసిటర్. సో ఇక్కడ ఏ ప్లేస్ చేయలేము, మధ్యలో కెపాసిటర్. సో ఇక్కడ సమ్ పాయింట్ ఎక్స్ అనుకుంటున్నాను, సమ్ పాయింట్ ఎక్స్. సో ఇప్పుడు చూడండి అన్ని కెపాసిటర్స్, ఈ కెపాసిటర్ ఏమో ఏఎక్స్ మధ్యలో ఉంది, ఈ కెపాసిటర్ బిఎక్స్ మధ్యలో ఉంది, సో ఈ కెపాసిటర్ ఏబి మధ్యలో ఉంది, రైట్? సో ఈ కెపాసిటర్ ఏఎక్స్ మధ్యలో ఉంది. సో అంటే ఆల్ ద కెపాసిటర్స్ ఆర్ బిట్వీన్ ఏఎక్స్ బి. సో ఏఎక్స్ బి మధ్యలో ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క కెపాసిటర్ని తీసుకోండి. ఈ కెపాసిటర్ ఎక్కడుంది? ఏఎక్స్ మధ్యలో, ఏఎక్స్. సో అది అయిపోయింది. ఈ కెపాసిటర్ తీసుకోండి, ఇది ఎక్కడుంది? బిఎక్స్ మధ్యలో, ఈ కెపాసిటర్ బిఎక్స్ మధ్యలో ఉంది. ఓకే, సో ఈ కెపాసిటర్ ఎక్కడుంది? ఏఎక్స్ మధ్యలో, మళ్ళీ ఇంకొక కెపాసిటర్ ఏఎక్స్ మధ్యలో, ఓకేనా? సో ఈ కెపాసిటర్ ఎక్కడ ఉంది చూడండి, ఈ కెపాసిటర్ ఏబి మధ్యలో, సో ఈ కెపాసిటర్ ఏబి మధ్యలో ఉంది. సో ఇప్పుడు కెన్ యూ ఫైండ్ దిస్? ఇది ఫైండ్ చేయవచ్చా? ఈజీ మెథడే కదా. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలెల్. సో ఈ రెండు ప్యారలెల్లో ఉన్నాయి. సో ప్యారలెల్లో ఉంటే సో ఈ రెండింటికి సో ద ఏఎక్స్ మధ్యలో విల్ గెట్ 2C. ఏఎక్స్ మధ్యలో 2C ఉంటుంది, సి ప్లస్ సి, 2C. సో అంతే కదా, ఇవన్నీ సీనే కదా. సో సి సి కాబట్టి ఇది 2C. సో మళ్ళీ ఇక్కడ సి. సో నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ ఉంది, సో ఇలా ఉంది. సో ఇది సి, ఇది సి, ఇది 2C. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి కెపాసిటర్స్. సో ఈ కెపాసిటర్ ఈ రెండు ఎలా ఉన్నాయి? సో షెల్ ఐ సే, సో మనకు కావాల్సింది ఏ అండ్ బి మధ్యలో కదా. సో ఏ అండ్ బి మధ్యలో, సో ఈ రెండింటి మధ్యలో సేమ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది కదా. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఈ రెండు సిరీస్లో ఉంటే ద ఈక్వాలెంట్ విల్ బీ ఈక్వల్స్ టు 2C ఇంటూ సి బై 2C ప్లస్ సి, రైట్? సో ఎంత అవుతుంది? సో 2C ఇంటూ సి. సో ఇక్కడ సి కామన్ తీస్తే సి క్యాన్సిల్ చేసేసేయండి. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 2C/3 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని రాస్తే సో వీ గెట్ పాయింట్ ఏ. సో ఈ కెపాసిటెన్స్ ఎంత అయింది ఇప్పుడు? 2C/3. రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి సో C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. సో డినామినేటర్లో సి కామన్ తీసి న్యూమరేటర్లో ఉన్న సితో క్యాన్సిల్ చేశా. సో దట్ 2C/2 ప్లస్ 1 ఉంటుంది. ఇక్కడ సి కామన్ తీస్తే 2 ప్లస్ 1. సో 2 ప్లస్ 1 3. సో 2C/3. సో ఇప్పుడు ఇక్కడ సో ద కెపాసిటెన్స్ ఈజ్ సి. సో ద కెపాసిటెన్స్ ఈజ్ సి. సో విచ్ ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి. సో ఈ రెండు ప్యారలెల్లో ఉన్నాయా? సో ద సి ఈక్వాలెంట్, ఫైనల్ సి ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సో 2C/3 ప్లస్ సి, 2C/3 ప్లస్ సి. సో దట్ ఈస్ ద ఫైనల్ ఈక్వాలెంట్ కెపాసిటెన్స్. అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం చూడండి. సో లెట్ సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్. సో లెట్ ఈచ్ కెపాసిటెన్స్ ఈజ్ సి 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 అన్నిటిది. సో ఇది మీ ఓన్గా ట్రై చేయండి, క్విక్గా ట్రై దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. సో ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని? సో ఇక్కడ మనకి ఫస్ట్
ఈ పాయింట్ ఏ కాబట్టి ఇది ఏ అనుకోండి, అవునా? సో ఇది బి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి రాలేము. సో ఇప్పుడు ఇది మనకు తెలియదు, రైట్? సో ఇక్కడ పొటెన్షియల్, సమ్ పొటెన్షియల్ ఈ పాయింట్ ఎక్స్ అనుకుంటున్నా. సో ఇది ఎక్స్ అనుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇది ఎక్స్ అవుతుంది కదా, రైట్? సో ఇది ఏ కాబట్టి ఈ పాయింట్ ఏ అవుతుంది. ఎందుకు? ఇక్కడ నుంచి చూడండి, పొటెన్షియల్ ఏ. సో ఏఎక్స్ మధ్యలో ఇది ఉంది, ఇది ఈ కెపాసిటర్ ఏఎక్స్ మధ్యలో ఉంది, ఈ కెపాసిటర్ ఏఎక్స్ మధ్యలో ఉంది, ఈ కెపాసిటర్ కూడా ఏఎక్స్ మధ్యలోనే ఉంది, రైట్? సో ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందో చూడండి. సో ఇది ఎక్స్ అయితే సో ఈ పాయింట్ కూడా ఎక్సే కదా, ఈ పాయింట్ కూడా ఎక్సే అవుతుంది కదా, సి ఎక్స్. సో ఇప్పుడు అన్ని కెపాసిటర్స్ ఎక్కడ ఉన్నాయో వచ్చిందా మనకి? ఇది ఏఎక్స్ మధ్యలో ఉంది. సో ఈ రెండు ఇది కూడా ఏఎక్స్ మధ్యలో ఉంది. సో ఇది ఏఎక్స్ మధ్యలోనే ఉంది. సో ఈ రెండు కెపాసిటర్స్ కూడా ఏఎక్స్ మధ్యలోనే ఉన్నాయి, రైట్? సో ఈ కెపాసిటర్ బిఎక్స్ మధ్యలో ఉంది. సో టోటల్ అన్ని కెపాసిటర్స్ కూడా ఏఎక్స్ బి మధ్యలో ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ కెపాసిటర్ రాస్తున్నా చూడండి, ఏఎక్స్ మధ్యలో ఒక కెపాసిటర్. సో ఈ కెపాసిటర్ ఎక్కడ ఉంది? సో ఇది ఏ, సో ఇది ఎక్స్ అనుకున్నాం మనం. సో ఇది ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఏఎక్స్ మధ్యలోనే ఉంది, రైట్? సో నెక్స్ట్, సో ఇది అయిపోయింది. సో ఈ కెపాసిటర్ ఎక్కడ ఉంది? ఇది ఏ కాబట్టి ఇది ఏ, ఇది ఎక్స్ కాబట్టి ఇది ఎక్స్. సో ఇది కూడా ఏఎక్స్ మధ్యలో ఉంది, ఇది కూడా ఏఎక్స్ మధ్యలో ఉంది, రైట్? సో ఇది అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్ ఇదేంటిది? సో ఈ పాయింట్ని సమ్ అదర్ పాయింట్ అని, సో ఇది ఎక్స్ కాబట్టి సో ఇది కూడా ఎక్సే. సో ఈ రెండు ఎక్స్ ఎక్స్, సో ఎక్స్ ఎక్స్ మధ్యలో ఉంటే పొటెన్షియల్ జీరో ఉంటుంది, అంతేనా? సో ఈ రెండు ఎక్స్ ఎక్స్ మధ్యలో ఉన్నాయంటే సో ఈ రెండింటికి ఏమవుతుంది? సో మధ్యలో ద పొటెన్షియల్ విల్ బికమ్ జీరో. సో కాబట్టి దీంట్లో ఏం ఛార్జ్ ఫ్లో అవ్వదు. పొటెన్షియల్ జీరో కాదు, పొటెన్షియల్ సేమ్. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉందో ఇక్కడ పొటెన్షియల్ అంతే ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఏం ఛార్జ్ ఫ్లో అవ్వదు. సో కెన్ యూ ఫైండ్ నౌ? ఈ మూడు ఎలా ఉన్నాయి? ప్యారలెల్లో ఉన్నాయి. సో దీనికి ఇది ఎలా ఉంది? సిరీస్లో ఉంటుంది. సో సింపుల్ థింగ్, ఈ మూడు ప్యారలెల్, సో ఇది సిరీస్, రైట్? సో ఈ మూడు ప్యారలెల్ దానికి ఎంత వస్తుంది? ఇది సి, ఇది సి, ఇది సి. సో టోటల్ 3C, ఇది సి. సో 3C ఏబి మధ్యలో ఏ, ఇక్కడ కెపాసిటర్ ఎంత? ఎక్స్. సో ఇక్కడ బి పాయింట్. సో ఇది 3C, సో ఇది సి. సో ఈ రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సిరీస్లో. సో ద ఓవరాల్ సి ఈక్వాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు, సో 3C ఇంటూ సి బై 3C ప్లస్ సి. సో 3C ఇంటూ సి బై డినామినేటర్లో సి కామన్ తీస్తే ఎంత ఉంటుంది? సో 3 ప్లస్ 1. సో సి క్యాన్సిల్, 3C by 4. సో ద ఓవరాల్ ఆన్సర్ ఈస్ 3C by 4. సో పొటెన్షియల్ మెథడ్ క్లియరా అందరికి? పొటెన్షియల్ మెథడ్ ఈజ్ ద పొటెన్షియల్ మెథడ్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? చలో నెక్స్ట్. సో నౌ, సో ద Wheatstone బ్రిడ్జ్. సో Wheatstone బ్రిడ్జ్ రెసిస్టర్స్ కేసులో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ కెపాసిటర్ కేసులో లెట్స్ టేక్, ఇక్కడ ఒక కెపాసిటర్ C1 తీసుకుంటున్నాను, ఓకేనా? సో లెట్ ఇట్ బి పాయింట్ ఏ. సో బి, సో బ్యాలెన్స్డ్ Wheatstone బ్రిడ్జ్ క్వశ్చన్ చేయబోతున్నాం మనం. సో ఏ, బి, సి, డి. సో ఇది కెపాసిటర్ C1, C2, C3, C4. సో ఇక్కడ మధ్యలో ద కెపాసిటర్ C5. ఓకే. సో సో దాన్నే మనం ప్రాపర్గా కెపాసిటర్ సర్క్యూట్ ఫామ్లో రాస్తే, సో కెపాసిటర్ సర్క్యూట్ ఫామ్లో రాస్తే, సో ఇక్కడ పాయింట్ ఏ. సో పాయింట్ ఏ నుంచి, సో అదర్వైజ్ జస్ట్ లెట్ ఇట్ బి, అలానే ఉంచండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు సో దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ద బ్యాలెన్స్డ్ Wheatstone బ్రిడ్జ్ అంటాం. బ్యాలెన్స్డ్ Wheatstone bridge. Wheatstone bridge is said to be balanced when the C1 by C4, so the ratio of C1 by C4 is equals to the ratio of C2 by C3. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే సో దాన్ని బ్యాలెన్స్డ్ Wheatstone bridge అంటాం. సో ఈ బ్యాలెన్స్డ్ Wheatstone bridgeలో ఇది ఈక్వల్ అయితే, ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అయితే, సో ద పొటెన్షియల్ ఎట్ బి will be equals to the potential at D. The potential at B will be equals to the potential at D. So ఈ రెండు పొటెన్షియల్ సేమ్ అవుతాయి. సో the potential at D. So which is the VB is equals to VD అవుతుంది. సో if VB is equals to VD, potential at B is equals to potential at D. సో అప్పుడు ఆ కేసులో దాన్ని, సో we can write
there is no charge flows in C5. No charge flows. So then no charge flows in C5. సో C5లో ఏం ఛార్జ్ ఫ్లో అవ్వదు. క్లియర్, అండర్స్టూడ్. సో మీకు ఇది అర్థం కాకపోతే సర్క్యూట్ ఇలా కూడా డ్రా చేసుకోండి. సో ఇది C1, సో ఇక్కడ C4, సో ఇక్కడ మధ్యలో ఒకటి వస్తుంది. సో విచ్ ఈస్ ఇక్కడ సో C1, C2, C3, C4, C5. So C1 by C4 must be equals to C2 by C3. Clear? Understood this part? So దీనే బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం. సో క్లియర్. చల్ నెక్స్ట్. సో క్వశ్చన్ చేద్దాం చూడండి. సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో మీరు ఇక్కడ ఫైండ్ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A and B. ఫైండ్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ between A and B. సో A and B మధ్యలో ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? సి ఫస్ట్ ఇది C1, ఇది C2, ఇది C3, ఇది C4. సో చెక్ వెదర్ C1 by C4 is equals to C1 by C4 is equals to C2 by C3. సో C1 ఎంత? 1, C4 ఎంత? 2, C2 ఎంత? 3, C3 6. సో 1 by 2 is equals to, సో 3 by 2 అంటే 1 by 2. సో దట్స్ వై ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో ఇదేంటిది? ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఈ 5 మైక్రోఫారడే కెపాసిటర్లో ఛార్జ్ ఫ్లో అవ్వదు. సో దీంట్లో ఛార్జ్ ఫ్లో అవ్వట్లేదంటే ఈ రెండు సిరీస్లో ఉన్నట్టే కదా. దీస్ టూ ఆర్ సెట్ టు బి ఇన్ సిరీస్. సో అప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నట్టే కదా. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో రిజల్ట్ ప్యారలెల్లో ఉంటుంది. దీని రిజల్ట్ ప్యారలెల్లో ఉంటుంది. సో ఫైండ్ చేయండి. సో ఇక్కడ మీరు ఫైండ్ చేస్తే సో C1 C2 ఇదంతా 1 into 3 by 1 plus 3. 1 into 3 is 3. సో ఇక్కడ రాస్తా చూడండి. సో ఈ రెండింటి రిజల్టెంట్ ఎంత అవుతుంది? సో ఓవరాల్గా సర్క్యూట్ ఇలా వస్తుంది మనకి, రైట్. సో ఇక్కడ A, ఇక్కడ B. సో ఇప్పుడు ఈ రెండింటిది రిజల్టెంట్ ఎంత అవుతుంది? 1 into 3 by 1 plus 3. సో 1 into 3 is 3, 1 plus 3 is 4. సో 3 by 4 మైక్రోఫారడే. సో దీని ఎంత అవుతుందో చూడండి. 2 into 6 C1 C2 by C1 plus C2. 2 into 6 12 by 2 plus 8. సో 12 by 8 వస్తుంది అంతేనా? 12 by 8. సో 4 2s are 4 3s are. సో ఇదంతా 3 by 2 మైక్రోఫారడే. 3 by 2 మైక్రోఫారడే. సో ఇప్పుడు ఓవరాల్ C ఈక్వాలెంట్ ఎంత అవుతుంది? సో ద 3 by 4 plus 3 by 2. 3 by 4 plus 3 by 2 is the overall C equivalent of the given circuit. So understanding everyone? Clear this part? Any doubts here? Chalo next. So can you find for this? So ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఫస్ట్. కెన్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్? పాస్ ద వీడియో. మీకు ఎక్కడ క్వశ్చన్ సర్క్యూట్స్ ఇన్ని ఎందుకు సాల్వ్ చేస్తున్నా అంటే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావడానికి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సో దీన్ని వీట్స్టోన్లో ఫామ్ చేయవచ్చా? వీట్స్టోన్ బ్రిడ్జ్ ఫామ్లో ఫామ్ చేయవచ్చా? ఇక్కడ పొటెన్షియల్ ఎక్స్. సో ఇక్కడ మనం ఏం చేయలేము. సో పొటెన్షియల్ ఫామ్లో కూడా మనం దీన్ని ఏం చేయలేము. సో మీరు ఒక్కసారి దీన్ని రీడ్రా చేస్తే సో దీన్ని ఎలా డ్రా చేయొచ్చు చూడండి. ఈ ఫామ్లోనే ఉందా ఆ సర్క్యూట్? సో ఇక్కడ ఎక్స్. సో మీకు హింట్ ఇస్తున్నాను, మీరే సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్. సో ఇక్కడ 10 మైక్రోఫారడే సేమ్ టైప్లో ఉందా? సో 5 5 5 5. సో ఇది 5 మైక్రోఫారడే, 5 మైక్రోఫారడే, 5 మైక్రోఫారడే, 5 మైక్రోఫారడే, రైట్. సో ఇది 10 మైక్రోఫారడే. ఓకేనా? సో కామెంట్ యువర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ ఇచ్చాను, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రక్చర్ ఇచ్చాను కాబట్టి మీకు జస్ట్ సాల్వ్ చేయడమే. ఇదేంటో మీకు తెలుసు. సో వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఎలా ఫామ్ బ్యాలెన్స్ అయితే ఎలా చేయాలో ఇప్పుడే చెప్పాను కదా.
So can you solve this now? Easy question, solve it. So clear this part? So let's move on to the next concept. So find the equivalent capacitance between A and B. So question వచ్చేసి ఇక్కడ find equivalent capacitance between A and B. So between A and B మధ్యలో ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తారు A and B మధ్యలో ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఇక్కడ? సో ఫస్ట్ సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే సో 1 మైక్రోఫారడే 2 మైక్రోఫారడే 1 మైక్రోఫారడే 2 మైక్రోఫారడే 1 మైక్రోఫారడే 2 మైక్రోఫారడే 1 2. సో ఇలా ఇది ఇన్ఫినిటీ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో గోస్ ఆన్. సో ఇన్ఫినిటీ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫినిటీ నెట్వర్క్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి. సి సో ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయండి అంటే సో ఐడెంటిఫై వాట్ ఈస్ ద రిపీటింగ్ యూనిట్. సో రిపీటింగ్ యూనిట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. 1 2 1 2 1 2 1 2. సో ద రిపీటింగ్ యూనిట్ ఈస్ సో ఈ రిపీటింగ్ యూనిట్ వచ్చేసి 1 మైక్రోఫారడే 2 మైక్రోఫారడే రైట్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ మొత్తాన్ని ఇన్ఫినిటీ నెట్వర్క్ అనుకుంటే సో లెట్ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ of infinity network, so infinity network Bx. సో ఓకేనా, ఈ టోటల్ ఇన్ఫినిటీ నెట్వర్క్ ది ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ నేను x అనుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఈ టోటల్ ఇన్ఫినిటీ నెట్వర్క్లో నుంచి ఒక యూనిట్ పక్కకు పెట్టి ఇది మొత్తం ఎంత అవుతుందో చెప్పండి. ఈ ఒక్క యూనిట్ బయటికి తీస్తే ఏ యూనిట్ బయటికి తీసాను? ఈ 1 మైక్రోఫారడే 2 మైక్రోఫారడే ఒక యూనిట్ బయటికి తీసాను. ఇదొక యూనిట్ ఇదొక యూనిట్ ఇదొక యూనిట్ ఇదొక యూనిట్. సో ఈ n నెంబర్ ఆఫ్ యూనిట్స్ కలిస్తే మనకి ఇన్ఫినిటీ నెట్వర్క్ ఏర్పడ్డది. అవునా? సో ఇది మొత్తం ఇన్ఫినిటీ అనుకుంటే దాంట్లో నుంచి ఒక యూనిట్ బయటికి తీసా. సో ఇది ఇప్పుడు ఇది మొత్తం ఎంత అవుతుంది? ఇది సో దిస్ విల్ బికమ్ ద ఇన్ఫినిటీ -1 యూనిట్స్ అవుతుందా? అంతేనా? సో ఇది ఇన్ఫినిటీ -1 యూనిట్స్. సో టోటల్ ఇన్ఫినిటీ నెట్వర్క్ది ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ x. సో ఇప్పుడు దాంట్లో నుంచి ఒక యూనిట్ బయటికి తీస్తే ఇన్ఫినిటీలో నుంచి ఒక యూనిట్ బయటికి తీసారనుకోండి సో ఓవరాల్ కెపాసిటెన్స్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు కదా. సో ఇట్స్ గోయింగ్ టు బి సేమ్. ఎందుకంటే ఇన్ఫినిటీ చాలా ఉన్నాయి యూనిట్స్, ఇలాంటి యూనిట్స్. సో దాంట్లో నుంచి ఒక్కటి బయటికి తీస్తే ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ సేమ్. సో దేర్ ఫోర్ సో ద equivalent capacitance of infinity -1 units will be same x. అంతేనా? సో ఇన్ఫినిటీ -1 యూనిట్స్ కూడా x అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఈ సర్క్యూట్ రీడ్రా చేస్తున్నా చూడండి ఇక్కడ. సో లెట్ సపోజ్ దిస్ ఈస్ A B. So we have 1 microfarade, so and then 2 microfarade here, 2 microfarade and 1 microfarade. So ఇది మొత్తాన్ని ఇన్ఫినిటీ -1 యూనిట్స్ ది. సో ఎంత ఇన్ఫినిటీ -1 యూనిట్స్ కెపాసిటెన్స్ ఎంత? x కదా. సో దట్ సో ఇక్కడ ఈ అన్నిటి ప్లేస్లో రిప్లేస్ చేస్తున్నాను xతో. సో దిస్ ఈజ్ x. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. ఈ సర్క్యూట్ సాల్వ్ చేయవచ్చా ఈజీగా? సో ఎలా సాల్వ్ చేస్తారు? సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిరీస్లో ఉన్నాయా? సో దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్. సో ఈ రెండు సిరీస్లో ఉంటే ద సి ఈక్వివాలెంట్ ఆఫ్ ద సిరీస్ తీసుకుంటున్నాను. సో ద సి ఈక్వివాలెంట్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి సో ఎలా ఫైండ్ చేస్తారు? సో 1/CE ఈజ్ ఈక్వల్స్ టు సో 1/CE ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎల్స్ 2 కెపాసిటర్స్ ఉన్నాయి కాబట్టి సిఈ ఇలా రాయండి బెటర్. సో 2 × x / 2 + x అంతేనా? C1 C2 / C1 + C2. సో 2x / 2 + x వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు సర్క్యూట్ రీడ్రా చేస్తే సో ఇక్కడ 1 మైక్రోఫారడే ఉంది. సో ఈ రెండింటి ప్లేస్లో సో 2x / 2 + x. సో విచ్ ఈస్ ఇది 1 మైక్రోఫారడే. సో దెన్ ద AB. సో AB. సో దిస్ ఈస్ 2x / 2 + x. దిస్ ఈస్ 1 మైక్రోఫారడే. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయా? సో ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే
సో ఫైనల్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ సిఈ డాష్ అనుకుంటున్నాను. ఫైనల్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద ఈక్వివాలెంట్ ద ఇన్ఫినిటీ నెట్వర్క్. సో ఎంత సిఈ డాష్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ రెండు ప్యారలల్లో 1 + 2x బై, సో 1 + 2x బై x + 2 ఆర్ 2 + x అంతేనా. యా. సో నౌ మనం ఫైనల్గా టోటల్ ఇన్ఫినిటీ నెట్వర్క్ ఎంత అనుకున్నాం కెపాసిటెన్స్. సో లెట్ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ఇన్ఫినిటీ నెట్వర్క్ బి x కదా. సో ఈ సిఈ డాష్ అదే కదా, x సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 + సో 2x బై x + 2 వచ్చింది. సో ఇక్కడ ఏం చేయండి అంటే, సో x ఈజ్ ఈక్వల్స్ టు, సో ద x + 2 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ x + 2 ప్లస్, సో ఇక్కడ 2x వస్తుంది. సో 1 టైమ్, సో 2x. సో దెన్ ద x ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, 3x + 2, 3x + 2 బై x + 2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, మల్టిప్లై చేయండి, x ఇంటూ x + 2 ఈజ్ ఈక్వల్స్ టు 3x + 2. సో ఇక్కడ ఏమవుతుంది, సో x² ప్లస్ 2x. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 3x + 2. సో అన్ని ఒక సైడ్ తీసుకొని రండి. సో అన్ని ఒక సైడ్ తీసుకొని వస్తే x² + 2x, x² + 2x. సో -3x - 2, -3x - 2 ఈక్వల్స్ టు 0. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సో x² - x - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. సో దీన్ని స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అయినా చేయండి, లేదంటే క్వాడ్రాటిక్ ఫామ్లో అయినా యూజ్ చేయండి. సో మీకు అది బేసిక్స్ తెలుసు కదా. సో ఇక్కడ x², సో యాడ్ చేస్తే -1 రావాలి, ప్రొడక్ట్ చేస్తే -2 రావాలి. సో యాడ్ చేస్తే -1 అంటే -2x + x తీసుకుంటున్నాను. సో -2x + x ఈజ్ -x. సో -2 × 1 ఈజ్ -2. సో హియర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి, x కామన్ తీస్తే ఇక్కడ x -2, సో ఇక్కడ 1 కామన్ తీస్తే x -2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ x -2 కామన్ తీస్తే, సో ఇంటూ ద x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎయిదర్ x -2 ఈక్వల్స్ టు 0 ఆర్ x + 1 ఈక్వల్స్ టు 0. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆర్ ద x ఈక్వల్స్ టు -1. x equals to 2 or x equals to -1 is the correct answer. Understood everyone? So the simple thing, x equals to or x equals to -1. So దీంట్లో this cannot be the capacitance, negative అవ్వకూడదు కదా. So the equivalent capacitance of the infinity network, the given infinity network ఎంత, so 2 microfarad. So therefore the equivalent capacitance is equals to 2 microfarad. సో ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇన్ఫినిటీ నెట్వర్క్ది x అనుకోండి. సో దాంట్లో నుంచి ఆ రిపీటింగ్ యూనిట్ ఒకటి బయటికి తీసుకోండి. సో ఒకటి బయటికి తీసుకుంటే రిమైనింగ్ మొత్తాన్ని కూడా కెపాసిటెన్స్ పెద్దగా చేంజ్ ఉండదు. సో మళ్ళీ దాన్ని కూడా ఎక్సే అవుతుంది. సో ఆ ఎక్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తే, సో సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందా అది మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఇలా. ఓకేనా? అండర్స్టూడ్ దిస్ పార్ట్? క్లియర్? చల్. సో దిస్ ఈజ్ ద నెట్వర్క్ సాల్వింగ్. మనం ఇప్పటివరకు చూసినవన్నీ కూడా కంప్లీట్ కెపాసిటర్ సర్క్యూట్ సాల్వింగ్ అనమాట. సో సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. సో ఆ రెండు కంబైన్ అయితే, అంటే సిరీస్ ప్యారలల్ రెండు ఉంటే సర్క్యూట్లో ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా? అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ టైప్ కెపాసిటర్ సర్క్యూట్ ఉంటే సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసినాం. సో పొటెన్షియల్ మెథడ్తో ఎలా సాల్వ్ చేయాలో చూసినాం. సో అలానే ఇన్ఫినిటీ నెట్వర్క్ది ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చూసాం, అవునా? సో విత్ దిస్ ద combination of capacitors is done. Okay, so ఇప్పుడు the next concept, so that is dielectric. So ఈ dielectric అన్నది ఏంటంటే it's a, so the dielectric is an insulator. So electric insulator ఇది. This is a dielectric is a electric insulator. సో దీంట్లో ఏంటంటే కండక్టర్స్లో లూజ్లీ బౌండెడ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో బట్ డైఎలక్ట్రిక్లో సో నో లూజ్లీ బౌండెడ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో డైఎలక్ట్రిక్లో నో లూజ్లీ బౌండెడ్ ఫ్రీ ఎలక్ట్రాన్. సో నో లూజ్లీ బౌండెడ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు దీన్ని, ఈ డైఎలక్ట్రిక్ని సో ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తామో, సో డైఎలక్ట్రిక్ ఈజ్ అ ఎలక్ట్రిక్ ఇన్సులేటర్. సో దాన్ని మీరు
ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇన్సర్ట్ చేస్తే వెన్ డైఎలక్ట్రిక్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ ఆర్ ప్లేస్డ్ ఇన్, రాసుకోండి బెటర్. సో ద డైఎలక్ట్రిక్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ so then polarization occurs. So polarization అంటే ఏంటి? What does it mean by polarization? So polarization అంటే the separation of the charges. అంటే డైఎలక్ట్రిక్ లో సో పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, నెగిటివ్ చార్జెస్ ఉంటాయి కదా, సో అది న్యూట్రల్ ఉంటుంది మొత్తం ఎలక్ట్రిక్ ఇన్సులేటర్. సో ఇప్పుడు whenever we place it in the electric field, so like let's suppose సో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశారనుకోండి. సో ఇటువైపు ఇది డైఎలక్ట్రిక్ అనుకుంటే, సో ఈ డైఎలక్ట్రిక్లో దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే సో పాజిటివ్ ఛార్జెస్ అన్నీ అటువైపు వెళ్తాయి, సో నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇటువైపు వస్తాయి. సో అంటే సపరేషన్ టేక్స్ ప్లేస్. సో దీన్నే మనం పోలరైజేషన్ అంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు తీసుకుంటున్నా నేను. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు, రైట్? సో ఇటువైపు నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు కదా, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఈ నెగిటివ్ పాజిటివ్ ఛార్జ్ వైపు నెగిటివ్ ఛార్జెస్ వస్తాయి, సో నెగిటివ్ ఛార్జ్ వైపు పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి. సో దీన్ని మనం పోలరైజేషన్ అంటాం. సో ద పోలరైజేషన్ ఆఫ్ ద ఛార్జెస్ అక్కర్. క్లియర్? అండర్స్టాండింగ్ ఎవ్రీవన్? సో దిస్ పార్ట్ ఈస్ క్లియర్. సో జస్ట్ నోట్ ఇట్ డౌన్ క్విక్లీ. సో ఐ విల్ హ్యావ్ సమ్ వాటర్ క్విక్గా. సో నోట్ ఇట్ డౌన్ ఫాస్ట్. చలో. Now let's see. So when dielectric slab is placed between two plates of the capacitor, so ikkada capacitor plates unnai. Consider this is a capacitor positive plate, so the plus q charge. So ikkada oka capacitor minus q charge plate. సో ఇప్పుడు ఒక డైఎలక్ట్రిక్ని దీంట్లో ఇండ్యూస్ చేశారనుకోండి ఇలా. సో డైఎలక్ట్రిక్ని ఇలా ప్లేస్ చేశారు. సో కంప్లీట్గా ఫిల్ చేయాలి. సో పార్షియల్లీ ఫిల్డ్ అయితే మళ్ళీ ఆ కాన్సెప్ట్ వేరే, సో అది మళ్ళీ చూద్దాం. సో వెన్ డైఎలక్ట్రిక్ ఈజ్ ప్లేస్డ్ కంప్లీట్లీ, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో యాక్చువల్గా ఈ ప్లస్ నుంచి ఈ ప్లస్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒరిజినల్గా ఎంత ఉండాలి? E0 ఉండాలి. లెట్స్ సపోజ్ ద ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E0 ఉండాలి. సో బట్ ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ డైఎలక్ట్రిక్లో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు సో దీనికి ఇటువైపు అన్ని మైనస్ ఛార్జెస్ వస్తాయి, రైట్? సో ఇటువైపు అంతా ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో ద ప్లస్ ఛార్జ్. సో యాజ్ ఏ రిజల్ట్ దీంట్లో ఏమైందంటే సో ఒక ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా ప్లస్ నుంచి మైనస్కి. సిసి కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో మనకు టూ ప్యారలల్ ప్లేట్స్ ఇలా ఉన్నాయి. సో పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. సో పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి ఒరిజినల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉండాలి? E0 ఉండాలి. సో ఇప్పుడు దీని మధ్యలో మనం ఒక డైఎలక్ట్రిక్ ప్లేస్ చేసాం. సో డైఎలక్ట్రిక్ అనేది ఎలక్ట్రిక్ ఇన్సులేటర్. సో దాంట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి ర్యాండమ్గా. సో ఎప్పుడైతే దాన్ని మనం ఈ రెండింటి మధ్యలో ప్లేస్ చేసామో సో ఈ పాజిటివ్ ప్లేటు దాంట్లో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ మొత్తం ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది. ఈ నెగిటివ్ ప్లేటు దీంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ మొత్తం ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది. సో యాజ్ ఎ రిజల్ట్ పోలరైజేషన్ అక్కర్స్. దీనే ఛార్జెస్ సపరేషన్ని మనం పోలరైజేషన్ అంటాం. సో పోలరైజేషన్ అక్కర్. సో ఇక్కడ మైనస్ ఛార్జెస్ అన్ని ఇటు, ప్లస్ ఛార్జెస్ అన్ని ఇటు వచ్చాయి. సో ఇప్పుడు ఇంటర్నల్గా ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఛార్జెస్ సపరేషన్ ఉంది కాబట్టి సో దీంట్లో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవ్వాలి కదా. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డే ఈఐ. సో ఈ ఈఐ అన్నది ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్లో ఉంది కదా. సో ద ఈఐ అన్నది ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్లో ఉంది, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే సో వెన్ ఎవర్ ద డైఎలక్ట్రిక్ ఈజ్ ఇండ్యూస్డ్ సో ద ఇండక్షన్ అక్కర్స్. సో ద ఇండక్షన్ అక్కర్స్. So the new electric field will be induced. So the EI is the induced electric field. So this is EI is induced electric field. So induced electric field due to the polarization of charges. Due to the polarization of charges. Right? ఇప్పుడు
రెండు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ మధ్యలో ప్లేస్ చేసినప్పుడు. సో దేనివల్ల? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, రైట్. సో ఇప్పుడు ఓవరాల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుందో చెప్పండి. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో ద E0 మైనస్ EI, ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ ఈక్వల్స్ టు E0 మైనస్ EI. సో అంటే ఓవరాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుద్ది అంటున్నాను. సో యాజ్ ఎ రిజల్ట్, so the E net decreases, the E net decreases. సో ఈ నెట్ డిక్రీజ్ అవుతుంది అంతేనా? ఒరిజినల్గా E0 ఉండాలి. సో ఈ EI అనేది దానికి ఆపోజిట్లో వచ్చింది కాబట్టి E0 మైనస్ EI ఈజ్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఎంత డిక్రీజ్ అవుతుంది అన్నది క్వశ్చన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత డిక్రీజ్ అవుతుంది? సో దిస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ సో ద డైఎలక్ట్రిక్ K అనుకుంటే, సో దీని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అనుకుంటే, K ఈజ్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ద డిక్రీజ్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే, సో ద ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఒరిజినల్గా ఎంత ఉండాలి? E0 ఉండాలి. సో అది ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ డిక్రీజెస్. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ డిక్రీజ్ బై 1/k టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, 1/k టైమ్స్ ఆఫ్ ద ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో క్లియర్? ఈ K అన్నది మనం ఆల్రెడీ రిలేటివ్ పర్మిటివిటీలో చూసాం. రిలేటివ్ పర్మిటివిటీ, సో ఇది ఇట్ ఈస్ ఆల్సో ద రిలేటివ్ పర్మిటివిటీ. సో ఫస్ట్ చాప్టర్లో లైక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫస్ట్ చాప్టర్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో సో మీకు ఏం చెప్పాను? సో ఏదైనా డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో ద ఫోర్స్ డైఎలక్ట్రిక్ టైమ్స్ డిక్రీజ్ అవుతుందని చెప్పాను. 1/F ఇన్ ద మీడియం ఈజ్ ఈక్వల్స్ టు F ఇన్ ద ఎయిర్ బై ఎప్సిలాన్ R, రైట్? గుర్తుందా? F ఇన్ ద మీడియం ఈజ్ ఈక్వల్స్ టు F ఇన్ ద ఎయిర్ బై ఎప్సిలాన్ R. అంటే ఎప్సిలాన్ R టైమ్స్ డిక్రీజ్ అవుతుంది ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్. ఇక్కడ ఏం డిక్రీజ్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎన్ని టైమ్స్? 1/k టైమ్స్ ఆఫ్ ద ఒరిజినల్. క్లియర్? ఇది గుర్తుంటుంది కదా? చల్ నెక్స్ట్. సో ఈ కాన్సెప్ట్ క్లియరా? డైఎలక్ట్రిక్ ఇండ్యూస్ చేయడం వల్ల ఓవరాల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తక్కువ అవుతుంది, రైట్? నెక్స్ట్. సో ఇప్పుడు ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఛార్జ్ సిగ్మా ఐ. సో ఈ సిగ్మా ఐని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ ద ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ గాట్ E0 మైనస్ EI కదా. సో ద ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద E0 మైనస్ EI. సో ఇప్పుడు ఈ కేసులో సో వాట్ ఈజ్ E0 చెప్పండి. సో వాట్ ఈజ్ E0? సో వాట్ ఈజ్ ఈ నెట్? సో ఈ నెట్ ఫైండ్ చేయండి. సారీ, E0 కాదు, ఈ నెట్. సో ద ఈ నెట్ ఈజ్ ద E0/k. ద ఈ నెట్ వాల్యూ ఈజ్ ద E0/k. సో ఇప్పుడు E0 అన్నది ఏంటిది? E0. సో మళ్ళీ అదే సేమ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. సో E0 అంటే ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అంటే వితౌట్ డైఎలక్ట్రిక్. సో వితౌట్ డైఎలక్ట్రిక్ ఈ రెండు ప్లేట్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ఈ రెండు ప్లేట్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి σ/2 ε0, అండ్ దెన్ ఈ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసరికి σ/2 ε0. సో ఓవరాల్ ఎంత అయింది? సో σ/ε0 అయిందా, రైట్? వితౌట్ డైఎలక్ట్రిక్. సో ఇప్పుడు వాట్ ఈజ్ EI? ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సో ద E0 మైనస్ EI కదా. సో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన సో వాట్ ఈజ్ ద EI? సో EI ఎంత అవుతుంది? సో పాజిటివ్ ఛార్జ్ వలన మళ్ళీ σ/2 ε0, సో నెగిటివ్ ఛార్జ్ వలన σ/2 ε0. సో ఇండ్యూస్డ్ కాబట్టి σI. సో దట్ ఇట్ విల్ బికమ్ ద σI/ε0. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో σI/ε0, సారీ, సో ఇది E0 కదా. సో E0 ప్లేస్లో σI σ/ε0 E0. సో EI ఈజ్ నథింగ్ బట్ σI/ε0. సో ఇదేనా? సో ద E0/k ఈజ్ ఈక్వల్స్ టు σ/ε0 మైనస్ σI/ε0. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూస్ని. సో ద E0/k ఈజ్ ఈక్వల్స్ టు, సో లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడ బెటర్
సో ద ఈ నెట్ డిక్రీజ్ అవుతుంది కదా. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ డిక్రీజింగ్? k టైమ్స్. సో లెట్ మీ రైట్ సో హియర్ జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో ఈ నాట్ ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే నేను సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ రాస్తున్నాను. సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ కే ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ మైనస్ సిగ్మా ఐ బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా ఐ బై ఎప్సిలాన్ నాట్. సో ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ద ఓవరాల్ సిగ్మా బై కే ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా మైనస్ సిగ్మా ఐ. సో ఇక్కడ నుంచి మనకి ద ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ కావాలి. సో సిగ్మా ఐ కావాలి నాకు. సో సిగ్మా ఐ కావాలంటే దీన్ని ఇటువైపు తీసుకురండి, దాన్ని అటువైపు సెండ్ చేయండి. సో ద సిగ్మా బై కే, సిగ్మా బై కే, సిగ్మా మైనస్ సిగ్మా బై కే. సో సిగ్మా మైనస్ సిగ్మా బై కే. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ, సిగ్మా ఐ ద ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ద సిగ్మా ఐ. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా మైనస్ సిగ్మా బై కే. సో దీన్నే ఫర్దర్గా మీరు ఎలా రాయొచ్చు అంటే సిగ్మా కామన్ తీసుకుంటే సో ద 1 మైనస్ 1 బై కే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1 మైనస్ 1 బై కే. సో ఈ కేసులో దిస్ ఈజ్ అ ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ. సో ద ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ అంటే డైఎలక్ట్రిక్ ప్లేస్ చేయడం వల్ల ఎంత ఛార్జ్ డెన్సిటీ ఇండ్యూస్ అయింది అనుకోండి, ఎంత ఛార్జ్ డెన్సిటీ ఇండ్యూస్ అయిందని అడిగారు అనుకోండి. సో ద ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ 1 మైనస్ 1 బై కే. క్లియర్? సో ఒకవేళ ఇండ్యూస్డ్ ఛార్జ్ అడిగారు అనుకోండి. సో వాట్ అబౌట్ ఇండ్యూస్డ్ ఛార్జ్? సో ద ఇండ్యూస్డ్ ఛార్జ్ will become, so the sigma I is equals to sigma into 1 minus 1 by k. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సిగ్మా ఐ ప్లేస్లో ద ఇండ్యూస్డ్ ఛార్జ్ పర్ ఏరియా ఈజ్ అ ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ. సో సిగ్మా ఈజ్ అ ఛార్జ్ డెన్సిటీ విచ్ ఈస్ q by a. సో ఇంటూ 1 minus 1 by k. సో a cancel. సో ద qi is equals to, so q times 1 minus 1 by k. సో దిస్ ఈజ్ అ ఇండ్యూస్డ్ ఛార్జ్. సో ఇదేంటి? ద ఇండ్యూస్డ్ ఛార్జ్. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో నెక్స్ట్. సో డైఎలక్ట్రిక్ ఇండ్యూస్ చేయడం వల్ల సో టోటల్గా ఓవరాల్గా ఛార్జ్ డెన్సిటీ ఇలా అయింది. అండ్ ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ ఇది, ఇండ్యూస్డ్ ఛార్జ్ ఇది. గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్. సో జనరల్గా మీకు ఎంసెట్లో అయితే సో దాని బేస్డ్ క్వశ్చన్స్ ఇంతవరకు రాలేదు. సో బట్ జేఈ లెవెల్లో ఇంపార్టెంట్ అది, ప్రీవియస్ చెప్పింది. సో నౌ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్? సో వితౌట్ డైఎలక్ట్రిక్, విత్ డైఎలక్ట్రిక్. సి, సో మనకు డైఎలక్ట్రిక్ లేదంటే ఇది పాజిటివ్ ప్లేట్, సో ఇది నెగిటివ్ ప్లేట్, రైట్? సో లెట్ దిస్ బి ద నెగిటివ్ ప్లేట్. సో ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ నో డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్, సో అండ్ విత్ డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్, సో పాజిటివ్ నెగిటివ్ ప్లేట్. సో డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేస్తే సో కే, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి మనకి. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో చెప్పండి ఇక్కడ. సో ద ఓవరాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్. సో ఇప్పుడు ద పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్స్ టు, సో ద ఈ నాట్ ఇంటూ, సో ద ఈ నాట్ ఇంటూ డి. సో ద ఈ నాట్ ఇంటూ డి. సో ఇది ఈ నాట్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? సో డి. సో V ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ డి. అదే కదా ఫార్ములా మనకి, V ఈజ్ ఈక్వల్స్ టు ఈఆర్. సో ఈఆర్ అంటే ఆర్ అంటే ఏంటి ఇక్కడ? డిస్టెన్స్ కదా. సో ఈ నాట్ డి, రైట్? సో ఒకవేళ డైఎలక్ట్రిక్ ఇండ్యూస్ చేసిన తర్వాత సో ఈ నాట్ ఎలా చేంజ్ అయింది? సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ V నాట్. సో డైఎలక్ట్రిక్ ఇండ్యూస్ చేసిన తర్వాత సో ఇది ఎలా చేంజ్ అవుతుందో చెప్పండి. సో ద పొటెన్షియల్ ఆఫ్టర్ డైఎలక్ట్రిక్ ఈజ్ ఇంట్రడ్యూస్. సో ఈ నాట్ విల్ బికమ్ ఈ నాట్ బై కే. సో ఈ నాట్ విల్ బికమ్ ఈ నాట్ బై కే అంటే ఓవరాల్ ఈ నాట్. సో దాంట్లో కే టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, 1 బై కే టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ నాట్ బై కే టైమ్స్ డి. సో దీన్నే సో ఇక్కడ న్యూమరేటర్లో ఈ నాట్ డి ప్లేస్లో V నాట్ రాసుకోవచ్చా? సో V నాట్ బై కే అంటే సో ద పొటెన్షియల్ డిక్రీజెస్ బై 1 బై కే టైమ్స్ వెన్ డైఎలక్ట్రిక్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్.
సో ఒరిజినల్గా ఈ నాట్ డి, సో ఫైనల్గా వి నాట్ బై కే. క్లియర్, అండర్స్టూడ్? చలో, సో ఇది వితౌట్ డైఎలక్ట్రిక్ అండ్ విత్ డైఎలక్ట్రిక్. సో అలానే సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్? సో సి ఫస్ట్ వితౌట్ డైఎలక్ట్రిక్ చూడండి. సో when there is no dielectric, so plus so when there is no dielectric, so the electric field వచ్చేసరికి E నాట్, సో అండ్ ద డిస్టెన్స్ వచ్చేసరికి D ఈ రెండు ప్లేట్స్ మధ్యలో. సో మనకి C ఫార్ములా ఏంటి? ద C ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ చార్జ్ బై ద టోటల్ పొటెన్షియల్. సో ద టోటల్ చార్జ్ C నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఒరిజినల్ Q నాట్ బై V అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు whenever you introduce the dielectric, insert the dielectric in between the parallel plates. So plus minus. సో ఇప్పుడు ఏం చేసాం? డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసాం. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. సో ఓవరాల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ డిక్రీజ్ బై E నాట్ బై K టైమ్స్. So if the electric field decreases by E naught by K times, so what will be the capacitance now? So tell me about the capacitance quick. So C is equals to Q by V kada manaki. C is equals to so Q by V. So ikkada Q by V place lo shall we substitute? See previous game ochindi manaki V place lo V naught by K substitute cheyocha, V naught by K. So which becomes K times Q by V naught. Sorry, ikkada the charge is Q naught. So original Q is charge is overall charge is Q, overall potential V naught, right? So Q by V naught is nothing but so the C naught. So ante the capacitance increases by K times. So important point, theory question lo meeku direct question adugutaru. So eppudaithe dielectric ledo, డైఎలక్ట్రిక్ లేనప్పుడు కెపాసిటెన్స్ వచ్చేసి Q బై V నాట్. సో అంటే టోటల్ ఛార్జ్ బై ఒరిజినల్ పొటెన్షియల్ ఎంత? V నాట్ ఈ రెండింటి మధ్యలో. సో అదే కదా ద ఒరిజినల్ పొటెన్షియల్ V నాట్. సో నౌ ఇప్పుడు డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఎంత అవుతుంది కెపాసిటెన్స్? సో K టైమ్స్ ఒరిజినల్ కెపాసిటెన్స్. సో అదే పొటెన్షియల్ ఏమో డిక్రీజ్ అవుతుంది, 1/K టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, రైట్? సో అదే కెపాసిటెన్స్ వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. ఇంపార్టెంట్. సో డైఎలక్ట్రిక్ లేనప్పుడు పొటెన్షియల్ V నాట్ ఉంటే, సో డైఎలక్ట్రిక్ వచ్చాక ఎంత ఉంటుంది? పొటెన్షియల్ V నాట్ బై K. సో డైఎలక్ట్రిక్ లేనప్పుడు కెపాసిటెన్స్ C నాట్ ఉంటే, డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంత ఉంటుంది? K టైమ్స్ C నాట్. ఇది ఇంక్రీజ్ అవుతుంది, అది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ సమ్మరీ లాగా రాసుకోండి. సో సమ్మరీ జస్ట్ 2 పాయింట్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో V నాట్ potential decreases. V naught decreases where the capacitance increases on inserting the dielectric. Clear? So ikkada decreases by K times, ikkada increases by K times. So by K times, rendu kuda by K times. Clear this part? Chal next. So now if a conductor is used in place of the dielectric slab, so ikkada okavela idi positive plate, so idi negative plate. So the positive plate and negative plate. So dielectric place lo మనం ఒక కండక్టర్ ప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. సో కండక్టర్లో ఏంటి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ ద కండక్టర్ ఈజ్ యూజ్డ్, సో అప్పుడు ఏమవుతుందంటే సో ద సిగ్మా ఐ విల్ బికమ్ సిగ్మా. ఓకేనా? సో అండ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బికమ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో రిమెంబర్ దిస్. సో ఎప్పుడైతే మనం కండక్టర్ యూజ్ చేసామో డైఎలక్ట్రిక్ ప్లేస్లో కంప్లీట్గా, సో అప్పుడు ఏమవుతుందని క్వశ్చన్ అడుగుతారు. సో ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ డెన్సిటీ, సో విచ్ విల్ బీ ఈక్వల్స్ టు ద ఒరిజినల్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా. సో ఈ రెండు సేమే ఉంటాయి. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడ్? చలో నెక్స్ట్. సో జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. సో క్వశ్చన్ రాగానే ఏం చేయాలి? ఫస్ట్ పాస్ ద వీడియో, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఈ టైప్ క్వశ్చన్స్ ఇక్కడ ఏం చేయాలంటే సి 3 డైఎలక్ట్రిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు 2 ప్లేట్స్ మధ్యలో. ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్ అనుకోండి. సో ఆ రెండింటి మధ్యలో 3 డైఎలక్ట్రిక్స్ని
ప్లేస్ చేశారు. K1 ఫస్ట్ది, K2 దెన్ K3. ఫస్ట్ డైఎలక్ట్రిక్ది K1 కాన్స్టెంట్, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సెకండ్ దాన్ని K2. సో థర్డ్ దాన్ని K3. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఈ మూడిటి బదులు ఒకటే యూజ్ చేయాలంటే ఇఫ్ ద సింగిల్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ టు బి యూస్డ్ టు హ్యావ్ ద సేమ్ కెపాసిటెన్స్ ఇన్ దిస్ కెపాసిటర్, సో దెన్ ఇట్స్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్. సో ఈ మూడిటి బదులు ఒకటే కెపాసిటర్, ఒకటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూజ్ చేయాలంటే సో వాట్ షుడ్ బి ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. సో ద ఈక్వివాలెంట్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అడుగుతున్నారు ఈ మూడిటిది. సో ఎలా ఫైండ్ చేస్తారు ఈక్వివాలెంట్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్? కొంచెం జాగ్రత్త వినండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఛార్జ్ వస్తుంది అనుకుందాం. సో ఈ ఛార్జ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లోకి డివైడ్ అవుతుంది కదా, ఈ ఛార్జ్ ఇక్కడికి డివైడ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కంబైన్ అయ్యి మళ్ళీ సేమ్ ఛార్జ్ క్యూ ఫ్లో అవుతుంది కదా దీంట్లోకి, మళ్ళీ ఈ రెండు కంబైన్ అయ్యి సో మళ్ళీ క్యూ ఛార్జ్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా చలైసే ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో ఈ రిజల్ట్ దీనికి సిరీస్లో ఉంటుంది, రైట్. సో ఫస్ట్ మనకు K1 వాల్యూ కావాలి. సో ద K1 వాల్యూ ఎంత అవుతుందో చూడండి. వాట్ ఈస్ ద K1 వాల్యూ? సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ సి మనకి వాట్ ఈస్ K ఫార్ములా? సో వాట్ ఈస్ ద K, లేదంటే ఫస్ట్ లెట్స్ ఫైండ్. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ఫస్ట్ వన్ C1 కావాలి. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ఫస్ట్ వన్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు K టైమ్స్ ద కెపాసిటెన్స్. అంతేనా? కెపాసిటెన్స్ ఏమవుతుంది డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందా? సో ఇప్పుడు C1 ఫైండ్ చేస్తున్నాను. C1 ఈజ్ డ్యూ టు C1 ఈజ్ ఆఫ్టర్ కెపాసిటెన్స్ ఆఫ్టర్ K1 ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఆఫ్టర్ ఫస్ట్ డైఎలక్ట్రిక్ ఈజ్ ప్లేస్డ్. సో విచ్ ఈస్ K1 టైమ్స్ ఇట్స్ కెపాసిటెన్స్. సో దాని కెపాసిటెన్స్ ఎంతో చెప్పండి. సో దాని కెపాసిటెన్స్ వచ్చేసరికి సి ద ఎప్సిలాన్ నాట్, సో ఇది హాఫ్ ఉంది. సో ఎప్సిలాన్ నాట్ బై 2 సో ఇంటూ ఏరియా ఏ, దీని ఏరియా ఏ బై సో దీని డిస్టెన్స్ ఎంత? సో ద D బై 2 ఈజ్ ద డిస్టెన్స్. సో ఇక్కడ 2 క్యాన్సిల్. సో K1 ఎప్సిలాన్ నాట్ ఏ బై D. సో K1 ఎప్సిలాన్ నాట్ ఏ బై D. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ K1 టైమ్స్ C0. సో అంటే ఒరిజినల్ కెపాసిటెన్స్ C0 వచ్చేసరికి సో లెట్స్ టేక్ ఎప్సిలాన్ నాట్ ఏ బై D అనుకుంటే సో K1 టైమ్స్ C0 ఉంది. K1 టైమ్స్ C0 ఫస్ట్ డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత. సో ఇప్పుడు సెకండ్ డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందో చూడండి. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K2 సో దాని ఎప్సిలాన్ నాట్ బై 2 ఇంటూ ఏరియా ఆఫ్ ద ప్లేట్ ఈజ్ A. సో దెన్ ద డిస్టెన్స్ ఈజ్ D బై 2. సో ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. సో K2 టైమ్స్ ఎప్సిలాన్ నాట్ A బై D. సో అంటే ఇది ఏమైంది K2 టైమ్స్ ఎప్సిలాన్ నాట్ A బై D ఈజ్ అగైన్ K2 C0. సో అంటే ద కెపాసిటెన్స్ డ్యూ టు ద సెకండ్ డైఎలక్ట్రిక్ ఎంత వచ్చింది మనకి? K2 టైమ్స్ ఒరిజినల్ కెపాసిటెన్స్ C0. సో C1 ఎంత వచ్చింది? K1 టైమ్స్ C0. సో అలానే థర్డ్ డైఎలక్ట్రిక్ చూడండి, అర్థమవుతుందా? ఈ మూడింటి ప్లేస్లో మనం ఒకటి ప్లేస్ చేయాలి ఇప్పుడు. సో అందుకనేసి దీని కెపాసిటెన్స్ డ్యూ టు ఫస్ట్ డైఎలక్ట్రిక్, కెపాసిటెన్స్ డ్యూ టు సెకండ్ డైఎలక్ట్రిక్, కెపాసిటెన్స్ డ్యూ టు థర్డ్ డైఎలక్ట్రిక్ ఫైండ్ చేస్తున్నాను. సో థర్డ్ డైఎలక్ట్రిక్ది ఏమవుతుంది? సో థర్డ్ డైఎలక్ట్రిక్ది సో K టైమ్స్ K3 టైమ్స్ సో K3 టైమ్స్ సో ఇట్ ఈస్ ఇక్కడ ఎప్సిలాన్ నాట్, దీనికి ఎప్సిలాన్ నాట్ ఇంటూ సో A బై సో ఇది D బై 2 అయితే సో ఇది కూడా D బై 2 కదా. సో దీని డిస్ప్లేస్మెంట్ కూడా D బై 2, రైట్. సో ఇక్కడ D బై 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ 2 అప్ వెళ్తుంది. సో 2 అప్ వెళ్తే K3 టైమ్స్ 2 ఎప్సిలాన్ నాట్ A బై D. సో ఇక్కడ 2 టైమ్స్ K3 సో ఎప్సిలాన్ నాట్ A బై D ప్లేస్లో C0 సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సో దిస్ ఈజ్ అ C3. సో C1 C2 C3 సో ఈ మూడు వచ్చినాయి కదా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయని చెప్పాను. సో ఈ రెండే ఇది ఎలా ఉంది? ఈ రెండింటితోని సిరీస్లో ఉంది. సో కెన్ వీ ఫైండ్ సో ద ఫస్ట్ వన్ ద K ఈక్వాలెంట్ ఆఫ్ దీస్ టూ ఫైండ్ చేయవచ్చా? ద K ఈక్వాలెంట్ ఆఫ్ దీస్ టూ సో ఫైండ్ చేసి ఎంత అవుతుందో చెప్పండి. సో ద K ఈక్వాలెంట్ ఫర్ ఫస్ట్ 2 కెపాసిటర్స్. సో ఏవి ఫస్ట్ 2 కెపాసిటర్స్? K1 K2. సో ఒకటి వచ్చేసి K1 C0 ప్లస్ K2 C0. సో ఇక్కడ రాస్తా చూడండి, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఉంటే సో ద నెట్ కెపాసిటెన్స్ ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు. సో డైరెక్ట్గా యాడింగే కదా.
so which will be equals to, so the K1 C naught plus K2 C naught, so K1 C naught plus K2 C naught అవుతుంది, రైట్? అంతేనా? K1 C naught plus K2 C naught. Right? So the C equivalent is equals to, so K1 C naught plus K2 C naught. So the C equivalent here it is equals to, so C naught common this day. So the C naught if you take common, so that K1 plus K2 అయిపోయింది. సో ఇది ఫస్ట్ ఈ రెండింటికి. సో ఇప్పుడు ఓవరాల్ ఈ రెండింటికి వచ్చినది దీంతో మళ్ళీ సిరీస్లో ఉంది, అవునా? సో ఈ రెండు ప్యారలల్, సో మళ్ళీ వచ్చింది సిరీస్లో ఉంటుంది. సో సిరీస్లో ఉన్నప్పుడు సో లెట్ ద ఓవరాల్ సిఈ డాష్ అనుకుందాం. సో ద ఓవరాల్ సిఈ డాష్ అనుకుంటే సో విచ్ విల్ బికమ్ 1/C0 K1 plus K2 ప్లస్, సో దీని ఎంత కెపాసిటెన్స్, ద థర్డ్ వన్ది 1/2K3 C0. సో 1/2K3 C0. సో నౌ లెట్ ద ఓవరాల్ కెపాసిటెన్స్, సో KE, so KE C0. The whole CE dash is nothing but K times the C dash. Overall capacitance KE అనుకోండి, like overall dielectric constant KE times C0 is equals to 1/C0 times K1 plus K2 time plus 1/2K3 C0. Okay, so ఇక్కడ the C0 gets cancelled. So the 1/KE is equals to 1/K1 plus K2, so plus 1/2K3. So this is the standard procedure that we have to follow. So ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. అర్థమైందా? క్లియరా? సో ఏం లేదు, ఫస్ట్ ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూడండి. సో ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈ రెండు డైఎలక్ట్రిక్స్ ఛార్జ్ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో ఈ రెండు ప్యారలల్లో ఉంటే ఫస్ట్ దీని కెపాసిటెన్స్ ఎంత, K1 C0, దీని కెపాసిటెన్స్ K2 C0 వచ్చింది, రైట్? సో థర్డ్ దాన్ని K3 C0, 2K3 C0. సో ఇలా ఫైండ్ చేసిన తర్వాత ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ద C ఈక్వాలెంట్ ఈస్ K1 C0 plus K2 C0. సో ఇది C0 ఆఫ్ K1 plus K2 వచ్చింది. సో ఇది ఈ రెండింటిది. ఇప్పుడు ఈ థర్డ్ దాంతో అది ప్యారలల్లో ఉంది కాబట్టి సో 1/, ద హోల్ కెపాసిటెన్స్, ఇక్కడ ఆల్రెడీ CE తీసుకున్నాం కాబట్టి మళ్ళీ హోల్ కెపాసిటెన్స్ CE డాష్ తీసుకుంటున్నాను. సో 1/this one ప్లస్ 1/, ద థర్డ్ వన్. సో ఈ రెండింటిది ప్లస్ దిస్ వన్, సో అదే చేశాను. ఆ రెండింటిది 1/C0 ఆఫ్ K1 plus K2, సో ద థర్డ్ వన్ది 2K3 C0. సో ఈ ప్యారలల్ కాంబినేషన్ చేశారనుకోండి, సో దెన్ వీ గెట్ ద ఆన్సర్. క్లియర్? సో దట్ ఈస్, సో ద K ఈక్వాలెంట్, లేదంటే మీరు KE కూడా ఫైండ్ చేయవచ్చు ఇక్కడ నుంచి. సో ఆప్షన్స్లో మనకు డైరెక్ట్ ఇలానే ఇస్తారు, సో యూ కెన్ చూస్ ద ఆప్షన్. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ద నెక్స్ట్ వన్, వెన్ డైఎలక్ట్రిక్ ఈజ్ పార్షియల్లీ ఫిల్డ్. సో ఇంతకుముందు చెప్పాను మీకు. సో డైఎలక్ట్రిక్ కంప్లీట్గా ఫిల్ అయితే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది సో 1K టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, E0/K. సో కెపాసిటెన్స్ ఏమవుతుంది, K టైమ్స్ ఇంక్రీజ్ అయింది, రైట్? సో ఇప్పుడు డైఎలక్ట్రిక్ ఎప్పుడైనా పార్షియల్గా, ఇఫ్ ఏ డైఎలక్ట్రిక్ ఈజ్ హ్యావింగ్ థిక్నెస్ T, సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి E0, ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E0 ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ లేదు కదా, సో ఇక్కడ కూడా E0 ఉంటుంది, రైట్? సో బట్ ఇక్కడ డైఎలక్ట్రిక్ ఉన్న ప్లేస్లో E0/K ఉంటుంది కదా, డైఎలక్ట్రిక్ ఉన్న కేసులో E0/K ఉంటుంది. సో దట్ so that the overall capacitance will be equals to, so epsilon A by D minus T plus T/K. So this is a formula, so that you should remember. సో ఎప్పుడైతే థిక్నెస్ T డైఎలక్ట్రిక్ మనం రెండు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ మధ్యలో ఇంట్రడ్యూస్ చేసాము, ఇన్సర్ట్ చేసాము, సో అప్పుడు ద న్యూ కెపాసిటెన్స్ విల్ బి ఈక్వల్స్ టు ε0A బై D minus T plus T/K. సో ఒకవేళ రెండు ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, సో ఇఫ్ two dielectric materials of thickness T1 and T2, so thickness T1 and T2 are inserted.
సో అప్పుడు ఏమవుతుంది, సో ద కెపాసిటెన్స్ విల్ బి ఈక్వల్స్ టు, సో ద ఎప్సిలాన్ నాట్ ఏ బై, సో డి మైనస్, సో ఫస్ట్ దాని థిక్నెస్ T1, సో సెకండ్ దాని థిక్నెస్ T2, సో సబ్ట్రాక్ట్ చేయండి, ప్లస్ సో T1 బై K ప్లస్ K1 ప్లస్ T2 బై K2. సో హ్యావింగ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ K1 అండ్ K2. సో ఇలా n నెంబర్ ఉంటే సో సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవడం, ఇలా T ఏమో సబ్ట్రాక్ట్ చేయాలి, T బై K ఏమో యాడ్ చేయాలి. సో ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేశారనుకోండి థర్డ్, సో T1 మైనస్ T2 మైనస్ T3, సో T1 బై K1 ప్లస్ T2 బై K2 ప్లస్ T3 బై K3. సో ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం. క్లియర్, అండర్స్టూడ్? సో ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఒకవేళ ద ఈ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేయమన్నారు అనుకోండి ఇక్కడ. సో డిస్టెన్స్తో పాటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా చేంజ్ అవుతుంది డైఎలక్ట్రిక్ పార్షియల్గా ఇన్సర్ట్ చేసినప్పుడు. సో ఒరిజినల్గా E0 ఉంది ఇక్కడ, రైట్? సో అక్కడి నుంచి K టైమ్స్ తగ్గింది, మళ్ళీ కొద్దిసేపు కాన్స్టెంట్ ఉంది అక్కడి నుంచి, రైట్? సో మళ్ళీ ఇంక్రీజ్ అయింది, సో మళ్ళీ కాన్స్టెంట్, రైట్? సో ఒకవేళ 2 మెటీరియల్స్ ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి, 2 డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, సో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, అవునా? సో మళ్ళీ ఇంక్రీజ్, సో లైక్ దట్. సో 2, 3, 4 అట్లా పార్షియల్గా ఎన్నైనా మనం ఇన్సర్ట్ చేయొచ్చు, ఓకేనా? సో జస్ట్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా, సో 2 ఇన్సర్ట్ చేసినప్పుడు ఎక్స్టెండ్ చేయడమే 2 టర్మ్స్. సో 3 అయితే మైనస్ T3 ప్లస్ T3 బై K3, 4 అయితే మైనస్ T4 ప్లస్ T4 బై K4. క్లియర్? సో ఇది డైఎలక్ట్రిక్ పార్షియల్గా ఇన్సర్ట్ చేసినప్పుడు, సో హౌ ద కెపాసిటెన్స్ చేంజెస్. సో నౌ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంచి కెపాసిటర్కి, సో వెన్ ద బ్యాటరీ ఈజ్ డిస్కనెక్టెడ్, సారీ నాట్ కనెక్టెడ్, సో వెన్ బ్యాటరీ ఈజ్ డిస్కనెక్టెడ్ అండ్ డైఎలక్ట్రిక్ ఈజ్ ఇన్సర్టెడ్ స్లోలీ. సో ఫస్ట్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తున్నాం కెపాసిటర్కి, సో ఇప్పుడు డైఎలక్ట్రిక్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు పారామీటర్స్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేయకముందుకు, డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత. సో Q0 అన్నది చేంజ్ అవ్వదు. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసిన తర్వాత డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేస్తే, సో ఇన్సర్ట్ చేయకముందుకు ఛార్జ్ Q0 ఉంటే, సో ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా ఛార్జ్ Q0 ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఓకే, సో C0 విల్ ఇంక్రీజ్ బై K టైమ్స్. సో అంటే కెపాసిటెన్స్ విల్ ఇంక్రీజ్ బై K టైమ్స్, పొటెన్షియల్ విల్ డిక్రీజ్ బై K టైమ్స్, పొటెన్షియల్ విల్ డిక్రీజ్ బై K టైమ్స్. సో పొటెన్షియల్ డిక్రీజ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ డిక్రీజ్ బై K టైమ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయితే, సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ డిక్రీజ్, U0 విల్ డిక్రీజ్ బై K టైమ్స్, ఓకేనా? సో అంటే ఇక్కడ ఓన్లీ Q0 రిమైన్స్ సేమ్, సో ద Q0 రిమైన్స్ సేమ్, Q0 రిమైన్స్ సేమ్. సో వేరాస్ ద కెపాసిటెన్స్ ఇంక్రీజెస్, రిమైనింగ్ అన్ని డిక్రీజ్ అవుతాయి. సో C increases, so whereas the V0 and E0 and U0, so they decreases. సో ఎప్పుడు ఇది బ్యాటరీ డిస్కనెక్ట్ చేసిన తర్వాత డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు. ఒకవేళ బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంచి మనం ఇప్పుడు డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, సో కెపాసిటర్కి ఆల్రెడీ బ్యాటరీ కనెక్ట్ ఉంది, అంటే కెపాసిటర్కి ఛార్జ్ అవుతుంది కెపాసిటర్. సో ఇప్పుడు డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసాం కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో. సో అప్పుడేమవుతుంది, సో ఆ సినారియోలో, సో బిఫోర్ ఇన్సర్టింగ్ ద డైఎలక్ట్రిక్, సో ద పొటెన్షియల్ V0, సో ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఆల్సో V0. సో అంటే బ్యాటరీ కనెక్ట్ చేసి మనం డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేస్తే, సో ద పొటెన్షియల్ రిమైన్స్ సేమ్, ద పొటెన్షియల్ రిమైన్స్ సేమ్, ఓకే? సో అదే కెపాసిటెన్స్ ఏమవుతుంది, కెపాసిటెన్స్ ఇంక్రీజెస్, సో ఛార్జ్ ఆల్సో ఇంక్రీజెస్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిమైన్స్ సేమ్ అండ్ పొటెన్షియల్ ఇంక్రీజెస్, సో పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో ఏమేమి ఇంక్రీజ్ అవుతున్నాయి, సో ద కెపాసిటెన్స్, సో అండ్ ద ఛార్జ్ అండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో దీస్ 3 U0 they all increase, okay na? So the energy stored, U0 is nothing but, so the energy stored inside the battery, so that increases. So ఎంత టైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అవన్నీ, the K times increases. So electric field remains same, so electric field
సో రిమైన్స్ సేమ్. క్లియరా? అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ కంప్లీట్గా. సో బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది, బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంచి డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేస్తే ఏ పారామీటర్స్ ఏం చేంజ్ అవుతాయో సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఇక్కడ మనకి. ఓకేనా? సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. సో విత్ దిస్ సో వీ కంప్లీటెడ్ సో కంప్లీట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్. సో దీనికి సంబంధించి సో కాన్సెప్ట్స్ అన్నీ మనం ఇక్కడ కవర్ చేసాం. సో అండ్ క్వశ్చన్స్ వీలైనంత వరకు తీసుకున్నాను. సో అండ్ మోర్ క్వశ్చన్స్ డిపిపిలో ఉన్నాయి. కంపల్సరీ డిపిపి సాల్వ్ చేయండి, మీ ఓన్గా సాల్వ్ చేసి తర్వాత వీడియో సొల్యూషన్స్ కానీ లేదంటే సొల్యూషన్స్ నోట్స్ కానీ చూడండి. ఓకే, సొల్యూషన్ నోట్స్లో అర్థం కాకపోతే వీడియో సొల్యూషన్స్కి వెళ్ళండి. క్లియర్? అండర్స్టూడ్? చలో, సో వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ గైస్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.